ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్య అన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వెషన్ ఎవ్రీథింగ్ విత్ సత్య అన్వేషి. ఇవాల్టి తేదీ 3 డిసెంబర్ 2023. ఈ కార్యక్రమంలో ఇది 97వ స్ట్రీమ్ 97థ్ అండి. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వెషన్ ఎవ్రీథింగ్ మరియు సత్య అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింకులు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్‌కి జాయిన్ లింక్ అందరికంటే ముందుగా ఇవ్వబడుతుంది. సో కాబట్టి ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ద లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. అలాగే ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకునేవారు ఈ వీడియో యొక్క లైవ్ చాట్‌లో కాసేపట్లో నేను స్ట్రీమ్ యార్డ్ లింక్ ఇస్తాను. అందరికంటే ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్‌కి వస్తుంది. సో ప్లీజ్ జాయిన్ దేర్. ఆ లింక్ క్లిక్ చేస్తే స్టూడియోలోకి వచ్చేయచ్చు. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇవాళ ఒక చిన్న మెసేజ్ ఇచ్చి, చిన్న మెసేజ్ అంటున్నాను బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఇవాల్టి ప్రోగ్రామ్ చూద్దాం. అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణంలో సైన్స్ అనే ప్రోగ్రామ్‌కి మరోసారి స్వాగతం. ఇంతకు ముందు ఒకసారి చూసాం. అలాగే ఇంకొన్ని అంటే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ విషయాల్ని మనం వాల్మీకి రామాయణంలో చూడొచ్చు. సో ఇవాళ మనం చూద్దాం అనుకున్నది ఇగో ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందండి. ఏంటంటే కొంతమంది అడుగుతా ఉంటారు కదా! అన్ని కోట్ల మంది దేవతలుంటే వాళ్ళకి పిల్లలు, మనవలు పుట్టుంటే ఈ పాటికి ఎన్ని వేల కోట్ల మంది అయ్యుండాలి. అంటే వాళ్ళకి సంసారాలు, పిల్లలు ఇవన్నీ ఉండవా? అని చెప్పి ఒక్కొక్కసారి అంటే హిందూ వ్యతిరేకులు గాని, లేదా నాన్ హిందూస్ గాని ఇట్లాంటి క్వెషన్స్ ఏస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ కూడా రామాయణంలో ఉంది. ఓకే. బంగారం, వెండి, తగరం, రాగి, ఇనుము ఇవి ఎలా ఉద్భవించాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? రైట్. ఇతర మతాలు ఒక్కొక్క రకంగా డిస్క్రైబ్ చేస్తారు. మన రామాయణం ఎలా డిస్క్రైబ్ చేస్తుందో ఒకసారి చూద్దాం. కార్తికేయుడు రకరకాల పేర్లుంటాయి ఆయనకి. షణ్ముఖుడు, మురుగన్, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శరవణ, స్కంద. సో ఇలాంటి పేర్లుంటాయి కదా! ఈ కార్తికేయుడు అంటే షణ్ముఖుడు అంటే 4 ముఖాలు కలవాడు కదా! సో ఈ 4 ముఖాల కార్తికేయుడు 6 ముఖాలు. వాట్ యామ్ ఐ సేయింగ్? షణ్ముఖుడు 6 ముఖాల కార్తికేయుడు. 6 ముఖాల కార్తికేయుడు ఎలా పుట్టాడు అనేది ఒక చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది. సంక్షిప్తంగా ఉంటుంది. చూద్దాం. శివుడు కైలాసగిరి మీద తపస్సు చేస్తూ ఉంటాడు అని జనాలు మనకి కథలు చెప్తుంటారు కదా! ఈ విషయంలో కూడా రామాయణంలో ప్రస్తావన ఉంది. మిగతా పురాణాల్లో ఎలాగూ ప్రస్తావన ఉంటుంది. సో అన్నిట్లోని కొంచెం సర్ది పెడతారనమాట. కథలు రాసుకునేవాళ్ళు అన్నిట్లోని సర్ది పెట్టి ఇదిగో ఇందులో కూడా ఉంది, అందులో కూడా ఉంది అని చెప్పుకుంటే ఒకదానికొకటి దాన్ని ఏమంటారు ఆధారంగా పనికొస్తుందన్నమాట. అందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. శివపురాణంలోనూ ఉంటుంది. వైష్ణవ పుస్తకమైన రామాయణంలో కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇలాంటి కథలు పాలినేట్ చేస్తూ ఉంటారనమాట. ఫెర్టిలైజ్ చేస్తూ ఉంటారు అన్నిట్లోని. అలాగే పృథ్వీ పైన కొన్ని చోట్ల బీడు భూములు, క్షార భూములు, పొరంబొక స్థలాలు లాంటివి ఇలాంటివి ఎందుకుంటాయి అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తే ఆ పాయింట్ కూడా రామాయణంలో ఉంటుందన్నమాట. సో ఈ రామాయణానికి నేను తీసుకున్న ఆధారాలు ఏంటి అంటే ఆబ్వియస్లీ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారిది రామాయణం. ఇది హిందీ రామాయణం అండి. ఇది సాంస్క్రిట్ అండ్ హిందీలో ఉంటుంది. ఇది 1962లో అనమాట. అంటే ఈ తిక్క అంత పీక్‌గా లేనప్పుడు అంటే ప్రతిదాన్ని దాని అనువాదాలు మార్చేసి అబ్బబ్బే! మా దగ్గరేం లేదు, మా దగ్గరేం తప్పేం లేదు అని చెప్పుకోవటం లేని టైంలో ధైర్యంగా ఇది నా పుస్తకంలో ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో అన్న ధైర్యంతో చెప్పగలిగిన టైం అనమాట ఇది. 1962 రైట్. సో అంతా ఈ ఒక్క పుస్తకమే తీసుకుంటే అర్థం కాదు కాబట్టి సో మన తెలుగులో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారిది. ఇది గత 5-10 ఏళ్లలోనే ప్రింట్ అయింది. సో కాబట్టి నానా చెత్త ఇరికిచ్చేశారు. అడ్డమైన ఎక్కడన్నా వాళ్ళకి ఇబ్బందికరమైన పదాలు ఉన్నాయి అని తెలిస్తే వెంటనే దాన్ని కలగాపులగం చేసేయడం. కుదిరితే ఒక్కోసారి శ్లోకాన్ని లేపేయటం. ఒక లైన్ ఆఫ్ 1-2 లైన్‌లు లేపేయటం. ఇలాంటి పనులు చేశారన్నమాట. బట్ స్టిల్ ఇది ఒక బేసిస్‌గా పనికొస్తుంది. వీళ్ళ దొంగతనం బయటపడిపోద్దన్నమాట. ఎక్కడెక్కడ మోసం చేసి తీసేశారు అన్న సంగతి. అందుకే పాత పుస్తకాలనే నాకు తెలిసి పుస్తకాలు రాయటం మానేసిందో లేకపోతే రాయకుండా ఉండాలని డిసైడ్ అయిందో అందుకే అనుకుంటాను వన్స్ అపాన్ ఎ టైమ్. రాస్తే వీళ్ళ అబద్ధాలు ఫ్రీజ్ అయిపోతాయి.
అదే రాయలేదనుకోండి, సొల్లు కబుర్లు ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు సొల్లు కబుర్లు చెప్పుకుంటా పోవచ్చు. అందుకనుకుంటా వీళ్ళు రాయింది. బట్ ఎనీవే ప్రస్తుతానికి ప్రింటెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దొంగతనాలు తప్పించుకోవడానికి కుదరదనమాట. అలాగే 'గోవిందరాజీయం' అనే ఒక తెలుగు పుస్తకం గూడా ఉంది. గుండి వెంకటాచార్యులు గారు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, కామారెడ్డి, నిజామాబాద్. వీరు రచించిన 'శ్రీమద్ రామాయణం బాలకాండ'. ఓకే. ఇది స్టోరీ అంతా బాలకాండలోనే ఉంటుంది కాబట్టి సో, ఫస్ట్ బుక్సే సరిపోతున్నాయి మనకి. అలాగే ఎప్పుడైనా అభ్యంతరకరమైన లేకపోతే క్వెషనబుల్ ఆహ్, సెంటెన్సెస్ కనిపించినప్పుడు ఒకళ్ళో ఇద్దరో అనువాదకులు తయారు చేసిన పుస్తకాలను చూడకూడదండి. యూ హావ్ టు స్ప్రెడ్ ద రిస్క్ అక్రాస్. అంటే వేరు వేరు పబ్లిషర్స్ నుంచి వేరు వేరు రకాల జనాలు ఎలా ట్రాన్స్‌లేట్ చేశారు అని. యాక్చువల్లీ కుదిరితే బెంగాలీలోనో ఇంకో భాషలోను చూడొచ్చు కానీ నాకు బెంగాలీ రాదు. మీకు బెంగాలీ రాదు. సో, వి హావ్ టు స్టిక్ టు సాంస్క్రిట్, హిందీ అండ్ తెలుగు. సో, అలా చూసుకుంటే 'ఎంవి సుబ్రహ్మణ్యం' అనే ఒక ఇది ఓన్లీ వచనం అండి. ఇది ఇంకా పక్కన 'పుల్లెల రామచంద్రుడు' పుస్తకం ఉంది చూసారా? ఈ 2 ఓన్లీ వచనం. అంటే శ్లోకాలు ఉండవు. శ్లోకాలు లేకపోతే యూ షుడ్ నాట్ బిలీవ్ అండి. కాకపోతే మిగతా పుస్తకాలు ఉన్నాయి చూసారా? ఇందాక చూపించినయి. వాటిలోది, ఇందులోది సరిపోలుతున్నాయా లేదా అనే ఒక్క రిఫరెన్స్ కోసమే తప్ప ఈ వచనాలను యాక్చువల్లీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవడికి కావాల్సినట్టు రాసుకుంటాడు. శ్లోకాన్ని పక్కన పెట్టే అడ్డంగా మోసం చేసే ఈ గీతా ప్రెస్ లాంటి దుర్మార్గులున్నప్పుడు శ్లోకం కూడా తీసి పక్కన పెట్టేస్తే ఇంకెన్నెన్ని మోసాలు చేయొచ్చో మీరే ఆలోచించండి. అంటే వీళ్ళందరూ మోసాలు చేస్తున్నారు, చేశారని అనట్లేదు. బట్ యూ విల్ సీ వాట్ ఐయామ్ సేయింగ్ ఎ లిటిల్ బిట్ లేటర్. ఓకే. వాల్మీకి రామాయణం బాలకాండ 35వ సర్గలో అసలు స్టోరీ బిగిన్ అవుతుంది. అంటే ఇది ఉపోద్ఘాతం కింద తీసుకోండి. ఉమాగంగా వృత్తాంత సంక్షేపం. అంటే బ్రీఫ్‌గా పార్వతి, గంగ యొక్క స్టోరీ అన్నమాట. చాలా బ్రీఫ్‌గా ఉంటుంది. చిన్న చిన్న సర్గలే ఇవన్నీ. సో, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే 16 ఏళ్లున్న శ్రీరాముడిని మన విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు గదా! తెలిసిందే గదా! మన దశరథుడి అడిగినప్పుడు లేదు లేదు నా రాముడు చాలా చిన్నోడు ప్లీజ్ నేను పంపించను అంటే, "ఏం పర్లేదు నేను చూసుకుంటాను నువ్వు పదవే బాబు" అంటే మొత్తానికి ఏడ్చుకుంటూను ఒప్పుకుంటాడు. "రామ, లక్ష్మణ మీ ఇద్దరు ఎళ్ళిరండి విశ్వామిత్రుడితోటి" అని. సో, అలా వెళ్తున్నప్పుడు ఆ ట్రావెల్స్‌లో అడ్వెంచర్స్ చెప్పుకుంటా ఉంటాడనమాట. విశ్వామిత్రుడు కథలు చెప్పుకుంటా ఉంటాడు. అలాగా ఒక పర్టిక్యులర్ లొకేషన్ వచ్చినప్పుడు, ఆ లొకేషన్ ఎక్కడ అంటే గంగా నది. ఓకే. గంగా అంటే కొన్ని వందల కిలోమీటర్ల పాటు ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఉంది. ఎక్కడ అనేది పక్కాగా క్లియర్‌గా ఇందులో ఉండదు. బట్ యూ విల్ గెట్ సమ్ రెఫరెన్సెస్ అండి. సుమారుగా ఏ ఏరియాలో ఉండి వీళ్ళు ఈ సంవాదాన్ని రాసుంటారో, ఈ రచయిత అనేవాడు రాసుంటాడు. ఏ ఏరియాని ఊహించుకొని రాసుంటాడనేది తెలుస్తుంది. ఓ మహానుభావ సర్వమత్ ప సర్వ స్వర్గమత్య పాతాళ లోకాలు అంటే 3 లోకాల్లో త్రిపదగాం అని ఉంది చూసారా? త్రైలోక్యాం కథమాక్రమ్య గత నద నదీ పతిం. ఎనీవే ఓ మహానుభావ స్వర్గ మధ్య పాతాళ లోకములలో ప్రవహించినట్టు గంగా వృత్తాంతమును గూర్చి వినగోరుచున్నాను. ఇది ముల్లోకములందు ఎట్టు ప్రవహించినది. సో, గంగ స్టోరీ చెప్పని అడుగుతున్నాడు. శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి ఇట్లు చెప్పదడంగాను. గంగా నది యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇలా చెప్తున్నాడు. హిమాలయము అను ఒక మహాపర్వతం గలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఈ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీని మీదకి వద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ ధాతు నామకరో మహాన్ అని ఉంది చూసారా సంస్కృతంలో. సో, ఆల్రెడీ ఇనుము, రాగి మొదలగు లోహములు అని ఈ గీత ప్రెస్ వాడు ట్రాన్స్లేట్ చేశాడు. ఓకే. ధాతువులు అంటే అవే కదా! మినరల్స్ అండ్ ఓర్స్ అండ్ మినరల్స్ అనుకోండి. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు కలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన అంటే మేరు పర్వతం యొక్క కూతురైన మేన అను సుందరి ఈ హిమవంతుని భార్య. ఓకే. సో, హిమాలయం అంటే ఒక కొండ అని పిలుస్తున్నాడండి. మరి ఏ కొండ గురించి మాట్లాడుతున్నాడో తెలీదు. దేర్ ఆర్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ కదా! మన హిమాలయాస్‌లో. అందులో ఏ కొండ గురించి మాట్లాడుతున్నాడో కరెక్ట్‌గా తెలీదు. సో, కాబట్టి లొకేషన్ ఫిక్స్ చేయడం కూడా కష్టం. హిమాలయము అనే ఒక సింగిల్ మౌంటైన్ పేరు చెప్పేసాడు. ఓ రాఘవ, ఆ దంపతుల అంటే మేనా హిమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి, పార్వతి. సో, వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. గంగ పెద్దావిడి.
ఉమాదేవి చిన్నావిడి. ఓకే. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపుమని నెక్స్ట్ చూద్దాం ఉండండి. అయితే పుల్లెల శ్రీరామచంద్రుడు దీంట్లో చూస్తే సేమ్ సేమ్ థింగ్ అదే ఉంది. ఇందులో చెప్పాను కదా! పుల్లెల శ్రీరామచంద్రుడి పుస్తకంలో శ్లోకాలు ఉండవండి. ఓన్లీ వచనం అనమాట. ఓన్లీ జస్ట్ నంబర్ ఇస్తాడు. చెప్పుకుంటూ పోతాడనమాట. దాని డిస్క్రిప్షన్ అంతా చెప్పుకుంటూ పోతాడు. అలాగే రామ హిమవంతుడు అనే పర్వతరాజు ఉండేవాడు. అతను అనేక విధములకు ధాతువునకు గొప్ప నిధి. సో, ఇక్కడ కూడా మినరల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ హిమవంతుడు అనే ఒక కొండలో ఆల్రెడీ ఈ ధాతువులకు నిధి అనమాట. మినరల్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మెటల్స్. ఇదే మొక్క ఇందులో మన 1962లో ఉన్న గీతా ప్రెస్ గోరఖ్పూర్‌లో కూడా ఉంటుంది. सब प्रकार के धातुओं का बहुत बड़ा खजाना है. సో, ఆల్రెడీ మెటల్స్ ఉన్నాయి. ఇది గోవిందరాజీయం పుస్తకం అండి. సేమ్ థింగ్ ఇందులో కూడా అదే ఉంది. సో, దీస్ పీపుల్ ఆర్ అగ్రీయింగ్ టు థట్ ఆల్రెడీ రామచంద్ర ఇనుము, రాగి మొదలైన ధాతువులకు గొప్ప గని అయిన హిమవంతుడు పేరు గల పర్వతరాజు ఉన్నాడు. అతని రూపం చేత భూమి యందు సాటి లేని ఇద్దరు కన్యకలుండిరి. అదే 14 శ్లోకం. నెక్స్ట్ చూడండి. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపుమని హిమవంతుని వేడుకున్నారు. ఓకే. దేవతలందరూ ఎవరెవరో క్లియర్‌గా చెప్పలేదు గానీ, దేవతలందరూ వచ్చి హిమవంతుడిని అడిగారంట. మీ పెద్దమ్మాయిని మాకిచ్చేయని. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవు నదియు అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. సో, మన ఈ రచయితలకొచ్చిన తెక్కేంటంటే, కాసేపు నదులని మనిషి రూపంలో ఊహిస్తారు. అదే మనిషి రూపంలో ఊహిస్తున్న కాసేపట్లోనే చటుక్కున మళ్ళీ నది రూపంలోకి మార్చేస్తారన్నమాట. సో, ఇక్కడేంటంటే గంగని దేవతలందరూ ముల్లోకాలు లేదా తమ ప్రయోజనార్థమై గంగని అడిగితే, గంగని ఇచ్చేసినట్టు చెప్తున్నాడు. ఆయన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను. సో, అమ్మాయిని అప్పగించాడా? నదిని అప్పగించాడా? ఓకే. ముల్లోకములకు హితమునర్చినట్టు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్టు భావించి వెళ్ళిపోయిరి. గంగను స్వీకరించి అని చూసారా? దీని మీనింగ్ ఏంటో కాసేపట్లో తెలుస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇట్ విల్ బి ఎ లిటిల్ బిట్ డిస్గస్టింగ్. సర్గ 36 కంటిన్యూషన్. తపస్విని ఓ రఘునందన, హిమవంతుని రెండవ కూతురగు ఉమాదేవి కన్యగా నుండియే తపస్వి అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను. అంతటా హిమవంతుడు లోకవంధ్య అంటే శివుని పతిగా కోరి ఉగ్రమైన తపస్సును ఆచరించినదియు అయిన తన కుమార్తెను ఉమాదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఓకే. సో, రెండో అమ్మాయి ఉమాదేవిని శివుని కోసమే తపస్సు చేస్తున్న పార్వతిని శివుడికే ఇచ్చి పెళ్లి చేశాడు. వెరీ గుడ్. ఇతనిని నాకు పతిగా కావాలి అంటే ఆ అమ్మాయి మాట వినేసి చేశాడు. అంటే దీనికి యాక్చువల్లీ ఇంకో బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది. సతీదేవి చచ్చిపోవడం అయన్నీ రామాయణంలో కనపడవు. సముద్ర పురాణం అది తర్వాత చూద్దాం. ఇందులో ఎంతవరకు స్టోరీ ఉందో అంతవరకే చూద్దామండి. ఓకే. ఓ రాఘవ, హిమవంతుని ఇద్దరు పుత్రికలను నది శ్రేష్టమైన గంగయు పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి. ఓకే. ఇక్కడి వరకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. పరమశివుని భార్య ఉమాదేవి. ఓకేనా. ఇప్పుడు సర్గ 36 ఉమా మహత్యం. ఇది ఎలా ఉంటుందో చూడండి. విశ్వామిత్రుడు ఇట్టు గంగా వృత్తాంతము తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురు ఆ కథాది విశేషములను మెచ్చుకొనుచు మునీశ్వరుతో ఇట్లండి. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతం మీరు తెలిపారు. చాలా బాగుంది. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎనిగిన వారు మీరే. కావున దివ్యలోకమునందును మానవలోకమునందును జరిగిన ఈ నదీ వృత్తాంత విశేషములు విపులంగా వచింపుడు. గంగా నది ఇందాక సంక్షేపంగా చెప్పేశారు. అలా కాదు, ఇంకొంచెం క్లియర్‌గా చెప్పండి అని. ఓకే. ఏం చెప్తారు? ఓ ధర్మజ్ఞ, త్రిపథ అని ఖ్యాతికెక్కిన ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచినది? త్రిపథ. యాక్చువల్లీ గంగా నది ఒకసారి మ్యాప్‌లో చూస్తే దానికి స్టార్టింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయండి. ఓకే. గంగా నది అంటే ఒక సింగిల్ స్ట్రీమ్ కాదు కదా! అన్నిటిని కలుపుకుంటూ పోయే ఒక పెద్ద జీవనది. అలాగే డంప్ చేసేటప్పుడు కూడా చాలా చాలా మౌత్స్ ఉంటాయన్నమాట. అంటే ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయి. సింగిల్‌గా ఒకే సింగిల్ ఎగ్జిట్ పాయింట్‌లో ఎళ్లి ఒక సింగిల్ మేబీ 2 ఆర్ 3 డెల్టా ప్రాంతాలుగా కాదు. చాలా పెద్ద డిస్పర్షన్ ఉంటుంది. ఓకే. గంగకి, బ్రహ్మపుత్రకి.
సో, ఒకసారి మ్యాప్‌లో చూద్దాం. ఇక్కడ గంగోత్రి ఇది యాక్చువల్లీ ఈ మొత్తం గ్రే ఏరియా మొత్తం అంతా గంగోత్రి గ్లేసియర్. ఓకే. భాగీరథి అనే రివర్‌గా స్టార్ట్ అవుద్దండి. జద్ గంగా అని ఉంది చూసారా? జడ్ గంగా. ఈ చిన్న నదిని జాహ్నవి అని పిలుస్తారు. ఓకే. జాహ్నవి. జహ్నుముని నుంచి పుట్టినది అని చెప్తారు కదా! జాహ్నవి. ఇదంతా భగీరథి రివర్ అండి. ఓకే. యూ సీ దిస్ ఈ గంగోత్రి నుంచి ఇక్కడి నుంచి ఇలా భాగీరథి, ఇదంతా భాగీరథి. ఇలా చాలా చాలా చిన్న నదులన్నీ కలిసికొస్తున్నాయి చూసారా? చిన్న చిన్న పిల్ల కాలువలు ఇవన్నీ కలిసికొస్తున్నాయి. అలా కిందకొస్తే ఈ భాగీరథి రివర్ ఇలా ఇంకా కిందకొస్తూనే ఉందండి. ఈ లోపుగా ఇంకొన్ని రివర్స్ ఆహ్, తయారవుతున్నాయి చిన్న చిన్నవి. భిలాక్‌న రైట్ బాలగంగ, ధర్మగంగ ఇలాంటి బాలగంగా రివర్ ఇలాంటి చిన్న చిన్నయన్నీ తయారవుతున్నాయి. ఓల్డ్ తెహ్రీ దగ్గర భిలాక్‌న రివర్‌తో కలిసి భాగీరథి మరింత పెద్దదవుతుంది. భాగీరథి, అలకనంద కలిసి దేవప్రయాగ అనే ప్లేస్‌లో గంగా రివర్‌గా అవుతుందండి. ఇక్కడి నుంచి ప్రాపర్ గంగా. మిగతావన్నీ కూడా టెక్నికల్లీ యూ కెనాట్ కాల్ దెమ్ గంగా. ఇక్కడి నుంచి దేవప్రయాగ అనే ప్రదేశం నుంచి గంగా నది అని చెప్పుకోగలం. ఓకే. ఇది మోడర్న్ నేమింగ్ అనుకోండి. మరి అప్పట్లో మొత్తం అన్నిటిని కలిపేసేసి అదే మాట అనేవాళ్ళేమో నాకు కరెక్ట్‌గా తెలీదు. ఈ దేవప్రయాగ ప్లేస్ ఉంది చూసారా? ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. ఇదే మనం మ్యాప్‌లో చూస్తే అంటే టెక్నికల్లీ ద స్టార్ట్ పాయింట్ ఆఫ్ గంగా అనుకోండి. ద రియల్ గంగా. ఇంతకు ముందు అంతా భాగీరథి, అలకనంద అలాంటి పేర్లున్నాయి. ఈ దేవప్రయాగ సంగం అనేది ఇక్కడ ఉందండి. సో, ఇఫ్ యూ సీ ఇది చండీగఢ్, ఇది పంజాబ్, ఇది లాహోర్, ఇది అమృత్‌సర్. సో, మీకొక ఐడియా వచ్చుంటది కదా! ఏ ఏరియాలో ఉంది అని. ఓకే. ఆల్సో రిమెంబర్ ఈ 2 ఈ తటాకాలు లాంటివి ఉన్నాయి చూసారా? దీస్ ఆర్ లార్జ్ లేక్స్ అనుకోండి. ఓకే. రిమెంబర్ దీస్ 2 లేక్స్ ఇవి మళ్ళీ ఒకసారి కనిపిస్తాయి. ఇంకొక ఈజీగా గుర్తుపట్టడానికి దేవప్రయాగ సంగం ఇక్కడుంది. ఓకే. సో, ఇదంతాటిని గంగా అనుకోవచ్చు. లేదా ఈ ఏరియాలో గంగా అనుకోవచ్చు. అండ్ దోస్ 2 ఈ ఏరియాలో ఉన్నాయండి. ఆ 2 ఇందాక నేను చూపించినవి ఈ ఏరియాలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి వీటితో ఒక్క నిమిషంలో ఇంకొక పనొస్తుంది. బ్యాక్ టు రామాయణం. ఓ రామా! పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతను మహా తపస్వి అయినను తన్ను దరిచేరిన ఆ పార్వతిని జూచి మన్మథ బాణ ప్రభావముచే ఆమెపై మరులుగొని దాంపత్య సుఖము కొనకు దిగెను. అంటే తెలిసిందే గదా! పని పని ప్రారంభించాడు. ఈ విధముగా ఆనందముతో 100 దివ్య సంవత్సరములు గడిపిరి. సో, 100 దివ్య సంవత్సరములు పని చేస్తూనే ఉన్నాడా? లేకపోతే మరి ఐ డోంట్ నో. అది కొంతమంది ఒక్కో రకంగా ట్రాన్స్‌లేట్ జేస్తారు. ఏంటంటే 100 సంవత్సరాలు. అది కూడా 1000 దివ్య సంవత్సరాలు 100 దివ్య సంవత్సరాలండి. మనుషుల సంవత్సరాలు గాదు ఇవి. దివ్య సంవత్సరాలు హావ్ ఎ డిఫరెంట్ కాలిక్యులేషన్ గదా! మనుషుల సంవత్సరాల్లో జూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మనుషుల సంవత్సరాల్లో ఇంకా వేల సంవత్సరాలనుకోవచ్చు. అన్ని సంవత్సరాల పాటు దాంపత్య సుఖమునకు దిగాను. ఓకే. అయితే కంటిన్యూయసా? లేకపోతే రెగ్యులరా? నాకైతే అర్థం కాలేదు. కొంతమంది ఈ అపోజిషన్ వాళ్ళు లేదా ఈ క్రిస్టియన్స్ కానీ, వాళ్ళు గాని 100 ఏళ్ల పాటు పని మీదున్నాడు అని ట్రాన్స్‌లేట్ జేస్తారు. ఇంకొంతమంది 100 ఏళ్ళు గడిచాయి. దివ్య సంవత్సరాలు 100 ఏళ్ళు గడిచాయి. ఏది? వాళ్ళిద్దరూ దాంపత్య జీవనంలో ఉండి 100 ఏళ్ళు గడిచాయి అంటారు. లెట్స్ టేక్ ది అదర్ సైడ్. 100 ఏళ్ళు గడిచాయి అనుకుందాం. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ స్టిల్ వర్క్స్ ఇన్ ద సేమ్ ఫేవర్. ఇది చూడండి. పుల్లెల శ్రీరామచంద్రుడు ఎలా ట్రాన్స్‌లేట్ చేశాడు. రామ మహా తపస్శాలియగు ఈశ్వరుడు పూర్వం వివాహం చేసుకొని దేవిని చూచి అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను. ఈశ్వరుడు ఈ విధముగా క్రీడించుచుండగా 100 దివ్య వర్షములు గడిచిపోయినవి. సో, పుల్లెల శ్రీరామచంద్రుడు ట్రాన్స్‌లేషన్ చూస్తే మైథునం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూయస్‌గా 100 దివ్య సంవత్సరాలు గడిచిపోయినట్టు ఉన్నాయండి. నేననట్లేదు. శ్రీరామచంద్రుడి ట్రాన్స్‌లేషన్‌లో ఉంది. కానీ ఆ దేవి యందు కుమారుడు జనించలేదు. ఓకే. సో, యూ కెన్ అగైన్ టేక్ ఇన్ 2 వేస్. మొత్తానికి 100 ఏళ్ల పాటు 100 దివ్య సంవత్సరాల పాటు మన శివుడు, పార్వతి మైథునం చేసుకున్నారండి. ఇది. సేమ్ థింగ్ అలాగే మన దీంట్లో గూడా ఉంది. नववधू के रूप में अपने निकट आई देख उनके साथ రతి క్రీడ ఆరంభకి. సో, ఇక్కడ ఇంకే క్రీడ కాదు. ఇది
డైరెక్ట్‌గా రతి క్రీడ మైథునమే. ఓకే. దీన్ని మట్టి పూసి అడ్డమైనయన్నీ చేసేసి మసిపూసి ఏదో చేద్దామని చూస్తారు గానీ, బట్ స్టిల్ ఇట్ డజంట్. ఇక్కడ చూడండి. परम बुद्धिमान महान देवता भगवान नीलकंठ के उमा देवी के साथ क्रीड़ा विहार करते 100 దివ్య వర్ష్ బీతి గయే. సో ఇక్కడ కూడా అదే జరుగుందండి. క్రీడా విహారాలతో 100 సంవత్సరాలు గడిచిపోయాయి అని ఉంది. ఓకే. మరి కంటిన్యూసా లేకపోతే ఇదేంటే ఎవరి ఇంటెలిజెన్స్‌కి వాళ్ళకి వదిలేద్దాం. నెక్స్ట్ మన పాయింట్ చూద్దాం. సేమ్ ఇదే పని గోవిందరాజ్యంలో కూడా ఉంది. వివాహం చేసుకున్నవాడు అంటే గొప్ప తపస్సు చేసిన తర్వాత అయినా సరే, ఎంత తపస్సు చేసినా సరే, పక్కన స్త్రీ రాగానే తపస్సు ఫలం మొత్తం అంతా పోయిందండి. 100 సంవత్సరాలు మరి కంటిన్యూస్‌గా అదనమాట. ఓకే. గోవిందరాజ్యంది. మళ్ళీ కంటిన్యూస్ గోవిందరాజ్యంలో ఏమంటాడు చూడండి. రామభద్ర మైథున కర్మతో శంకరదేవునకు దివ్యమైన 100 సంవత్సరములు గడిచినవి. కానీ ఆమె యందు పుత్రుడు కలుగడాయను. అంటే పిల్లలు కలగలేదు. అది పుత్రుడే. పుత్రుడి గురించే మాట్లాడుకుంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓ రామ పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతను సేమ్ అదే స్టోరీ. ఈ 6th, 7th అనమాట. అయినను వారికి తనయ ప్రాప్తి కలగలేదు. అంటే అబ్బాయిలు పుట్టలేదు. అంతటా బ్రహ్మాది దేవతలు అందరును ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలిగినచో ఆ మహాతేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భీతిల్లిరి. ఇది వీడు రాసిన స్టోరీ అన్నమాట. ఓకే. వారందరూను ఆ మహాదేవుని కడకి వచ్చి ప్రణమిల్లి ఎక్కడ శివుడు ఆల్రెడీ మరి పనిలో ఉన్నాడో మరి ఏంటో తెలియదు కానీ మహాదేవుని దగ్గరికి వచ్చారంట. వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి. ఓ దేవదేవ పరమశివ లోకహితంకర మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ నీ తేజ ప్రభావమున కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. అంటే ఈ పని మానేసి పోయి తపస్సు చేసుకో అంటున్నారు. ముల్లోకములు మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుకొనుము. ఇక్కడ తేజము తేజము అని చాలా తెలివిగా రాస్తుంటారు. ఇక్కడ తేజము అన్నది ఉందని. తేజము అంటే ఏంటో నెక్స్ట్ మన ఇతర ట్రాన్స్లేషన్స్లో ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అందులో వింత ఉందంటే వీర్యం, వీళ్ళకి తెలిసింది అదొకటే కదా. ఈ లోకములన్నిటినీ రక్షింపము, అంతరింపజేయవద్దు అంటే బయటకు వదలొద్దు, లోపలే ఉంచుకోండి అంటున్నానండి. అందుకే చెప్పాను కొంచెం డిస్గస్టింగ్గా ఉంటుంది. ఇదన్నీ ఎవరికి చెప్తున్నారు తెలుసా? 16 ఏళ్ల రాముడికి మన విశ్వామిత్రుడు చెప్తున్నాడు. ఓకే. శత్రువుంకో సంతాప్ దేనేవాళ్ళ శ్రీరామ్ అంటే పరంతప అని ఉంది కదా. పరంతప అంటే శత్రువుంకో సంతాప్ దేనేవాళ్ళ, వాళ్ళకి సంతాపం ఇచ్చాడు, శత్రువులకు సంతాపం కలిగించేవాడా. इतने वर्षों तक विहार के बाद भी महादेव जी के उमा देवी के गर्भ से कोई पुत्र नहीं हुआ. यह देख ब्रह्मा आदि सभी देवता उन्हें रोकने का ఉద్యోగ్ కర్నే లగే. వాళ్ళని ఆపటానికి. దేని నుంచి ఆపుతారండి? పనిలోంచి ఆపుతారు అంతే కదా. దాంపత్యం నుంచి ఆపుతున్నారు. సో స్లోలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శ్లోకాలు గడుస్తున్న కొద్దీ ఆ 100 సంవత్సరాలు కంటిన్యూస్ యాక్టివిటీ లాగే కనిపిస్తుంది. ఆపటానికి ట్రై చేస్తున్నారండి బ్రహ్మ మిగతా వాళ్ళు. ఏం చేస్తున్నారు చూడండి. పిమ్మట బ్రహ్మ ప్రధానులైన దేవతలు ఈ పార్వతి యందు ఏ భూతము అంటే గోవిందరాజు అని రాస్తున్నాడు, ఏ ప్రాణి జనింపగలదో దానిని ఎవడు సహింపగలడు అని భయపడిన వారిరి. అతడు కలుగకుండా ప్రయత్నము చేసిరి. బ్రాకెట్లో రాసేసాడు. సో వాళ్ళు ఆపటానికి ట్రై చేస్తున్నారు. ఆ పనిని ఆపడానికి ట్రై చేస్తున్నారు. వారందరూ మహాదేవి ఇక్కడికి వచ్చి ఓకే ముల్లోకముల మేలు కొరకై నీ తేజము నీలోనే నిలుపుము అన్నారు. త్రైలోక్య హితకామార్థం తేజసి ధారయ. నీ తేజస్సును నీ దగ్గరే ఉంచుకో, బయటికి తీయకు అన్నాడు. అన్నప్పుడు సేమ్ తీనో లోకం కే హిత్ కే కామనా సే అప్నే తేజ్ వీర్య. సో క్లియర్గా రాసేసాడు అనమాట ఇక్కడ వీర్యం అని. వీరికో తేజస్వరూప్ అప్నే ఆప్ మే హీ ధారణ కీజియే. దీన్ని కాయిటస్ ఇంటరప్టస్ అంటారండి. చదువుకున్న తర్వాత బయటికి ఏదో లోపలే ఉంచేసుకోండి అని. అయితే మన శివుడు ఏం చేస్తాడో చెప్పండి చూడండి. పరమశివుడు దేవతల మొర విని అట్లే అని పలికి మరల వారితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, నేనును పార్వతియు మా తేజస్సులను మాలోనే నిలుపుకొందుము. లోకములన్నీ సుఖముగా నుండుగాక. ఓకేనా. ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సు ఎవరు ధరింపగలరో తెలుపుడు.
పైన ఏమంటాడంటే, "ఏం పర్లేదు మాలో మేమే ఉంచేసుకుంటాము. మేము రిలీజ్ చేయము. తేజస్సులను మాలో మేమే ఉంచేసుకుంటాము. కానీ ఆల్రెడీ స్వస్థానము నుండి కదిలిన స్వస్థానము నుండి కదిలిన ఓకే. యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమం. నా ఉత్తమ తేజస్సు స్థానం నుంచి కదిలిపోయింది. దాన్నేం చేయమంటారు?" అని అడుగుతున్నాడు. అప్పుడు దేవతలు ఏమంటారో చూడండి. ఇదే మాట పుల్లెల శ్రీరామచంద్రుడు. ఉమాసహితుడైన నేను నా తేజస్సును రేతస్సును ఇక ఇక్కడ డౌట్‌లు అవసరం లేదనమాట. రేతస్సును నా తేజస్సును తేజస్సునందేన అంటే నా శరీరమునందే ధరించెదను. కోయిటస్ ఇంటరప్టస్. దేవతలను పృథ్వీయు భయపడుకుందురుగాక. ఏం భయపడదు. కానీ స్వస్థానము నుండి ఇప్పటికే చలించిన నా ఈ శ్రేష్టమైన తేజస్సును ఎవరు ధరిద్దురో చెప్పుడు? చెప్పండి. ఆల్రెడీ జారిపోతుంది. ఏం చేయమంటారు దాన్ని? ఓకే. ఇలా ఉంటుందండి. రాసే స్టోరీ అలా ఉంటది. ఈ స్టోరీ ఎందుకు రాసాడో, ఇంత జుగుప్సాకరంగా ఎందుకు రాయాల్సొచ్చిందో నా థియరీ కాసేపాగు చెప్తాను. నా యొక్క మిక్కిలి ఉత్తమమైన గోవిందరాజీయంలో నా యొక్క మిక్కిలి ఉత్తమమైన ఈ తేజస్సు రేతస్థానము నుండి క్షోభ పెట్టబడినదో, కలత పెట్టబడినదో, జారినదో దానినెవడు భరింపగలడు? దేవోత్తములారా నాకు చెప్పుడు. క్లియరా? ఓకే. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికేశారు. అంటే అదేదో కాస్త రేతస్సు బయటకొచ్చిందన్నావు గదా! అదేదో భూదేవి మీద పడెయ్యి. భూదేవి ధరింపగలదు అని. అగైన్ ఇక్కడ ఎర్త్‌ని ఒక స్త్రీమూర్తిగా చూపిస్తున్నారండి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు స్త్రీగాను, అవసరం లేనప్పుడు అంటే ఆ రెండిటిని ఒకేసారి వాడుతుంటారు. ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ కన్‌ఫ్యూజ్డ్ అనమాట. ఓకే. ఇందుకే ఫ్యాంటసీ స్టోరీలు ఇలాగే ఉంటాయండి. ఇది ఫ్యాంటసీ స్టోరీ ఇలాగే ఉంటది. మన సన్నాసులేమో ఇది నిజం అనుకుని చస్తుంటారు. భూదేవి ధరింపగలదు అన్నారా? దేవతలు పలుకులను విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలెను. భూదేవిని అడిగారండి అసలా? దేవతలు ఏదో కూశారు. అయ్యా నీ 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 రేతస్సు ఏదైతే ఉందో అది భూదేవి మీద పడేయని. ఆ దేవతలు అన్నారంటే వెంటనే మన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేశాడంటండి. ఈ శివ తేజస్సుతో పర్వతములలో, వనములలో గూడియున్న భూమి అంతటను వ్యాపించెను. అంటే మొత్తం ఎర్త్ అంతా పడిందంటండి. ఓకే. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము. అగ్నిదేవుడు మగోడు, వాయుదేవుడు మగోడు, భూదేవి అంటే స్త్రీ అనుకోండి. వాయుదేవునితో కూడి శివ తేజస్సును భరింపుము అంటే మోసుకు తిరుగు అంటున్నాడండి అగ్నిదేవునితో. ఈ అగ్నిదేవుడు, వాయుదేవుడు అనేవాళ్ళు ఋగ్వేదంలో టాప్ అంటే దాన్ని ఏమంటారు, హైయెస్ట్ పొజిషన్ ఉన్న దేవతలండి. ఇంద్రుడు, వాయువు, అగ్ని, రైట్? దీస్ ఆర్ హైయెస్ట్ పొజిషన్ ఉన్న దేవతలు. వీళ్ళ పరిస్థితి ఎలా దిగజార్చాడో చూడండి రామాయణంలో. ఓకే. నేను ముందే చెప్పాను కదా, దీస్ ఆర్ నాట్ ద సేమ్ రిలీజన్స్ ఎట్ ఆల్ అండి. యుల్ నెవర్ సీ దిస్ హ్యాపెనింగ్ విత్ ఎనీ అదర్ రిలీజన్. ఓకే. ఒక మతంలో టాప్ లెవెల్‌లో ఉన్న దేవతలు, అత్యంత పూజనీయులు, గ్రేటెస్ట్ అన్న దేవతల పరిస్థితి రేతస్సులు మోసుకోవడంలో దిగజార్చేస్తాడు చూస్తున్నాడు. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేతపర్వతమాయెను. అర్థమైందా? అగ్ని, శివ తేజస్సు కలిసి శ్వేతపర్వతం అయినట్టు ఒక వైట్ మౌంటైన్ అయిందంటండి. ఆ వైట్ మౌంటైన్ అంటే హిమాలయాల్లో ఏదైనా అయ్యుండొచ్చు. అన్నీ వైటే గదా! పైనంతా ఉన్న స్నో వైటే గదా! సో, అది అగ్నిచే వ్యాప్తమైన శివ తేజస్సు. అది గుర్తుపెట్టుకోండి. కొంతకాలం అక్కడ అగ్ని, సూర్య తేజస్సులతో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. ఆ మాటలు విని దేవతలు ఈశ్వరునితో ఇట్లనిరి, చలించిన నీ తేజస్సు భూమి ధరింపగలదు. దేవతలు చెప్పిన విధంగా మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాలతో సహా భూమిపై అంతటా వ్యాపించెను. ఇది చూచి వాయువుతో కూడిన వాడవై నువ్వు ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము అని అగ్నిని ఆదేశించారు. మిగతా దేవతలు అగ్నిని ఆదేశించారు. వాయువు నువ్వు కలిసి మోసుకెళ్ళండి అని. ఓకే. ఇది శ్రీరామచంద్రుడి ట్రాన్స్లేషన్. సేమ్ అదే విధంగా గోవిందరాజ్యంలో కూడా ఈ విధంగా చెప్పబడిన దేవతలందరూ వృషభ ధ్వజము గల శివునితో ఈ తేజస్సు క్షుభితమైనదో దానిని భూమి ధరించగలదు. ఇట్లు పలుకబడిన దేవతాపతి యొక్క రుద్రుడు ఏ తేజస్సు చేత పర్వతము తోడనో అరణ్యముల తోడనో గూడినట్టు పృథ్వీపై వ్యాప్తమైనదో దాని మహీతలమందు విడిచెను. బానే ఉంది. అందువలన పిమ్మట దేవతలు మరలి అగ్నిదేవునితో, నీవు వాయుతో కూడిన వాడపై రుద్ర సంబంధమైన మదహా తేజస్సును ప్రవేశించుము. నెక్స్ట్. ఓకే. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివ తేజస్సు శ్వేత పర్వతమాయను. కొంతకాలం గడిచిపోయిందనమాట.
అచ్చట అగ్ని సూర్య తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడెను. అచట మహా తేజస్వి అయిన కుమారస్వామి జనించెను. కుమారస్వామి పుట్టేశాడు. కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అనియు అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించెను. సో ఇక్కడ శివ తేజస్సు, అగ్ని, సూర్యుడు వీళ్ళందరూ కలిస్తే కుమారస్వామి పుట్టాడండి. ఓకే. వీళ్ళ పుస్తకాల్లో రాసింది. రామాయణం నుంచి చదువుతున్నాను. ఇంకెక్కడి నుంచి చదవట్లేదు. ఎలా ఉంటుందో చూడండి. పిమ్మట దేవతలు, మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి. ఇక అసలు సినిమా బిగిన్. ఇదే స్టోరీ కంప్లీట్ చేద్దాం. అగ్నిచేత వ్యాప్తమైన తేజస్సు మరల శ్వేతపర్వతముగా అయినది. పిమ్మట పిదప అగ్నితోడను సూర్యుతోడను సమానమైన దివ్యమైన శరవణముగా మారినది. దాని యందే గొప్ప తేజస్సు గలవాడు అగ్ని నుండి జనించినవాడు కృత్తికల కుమారుడు కుమారస్వామి పుట్టెను. ఈ స్టోరీ ఇంకొంచెం విచిత్రంగా ఉంటుంది. నెక్స్ట్ సర్గలో కూడా చూద్దాం. ఓ రామ, అంతటా పార్వతి దేవతలతో ఇట్లనెను. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడండి. కొంతకాలం తర్వాత అన్నాడు కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాడు. ఏ బ్యాక్ వెళ్ళిపోయాడు అంటే, దేవతలు శివుణ్ణి ఆపుతారు చూసారా, అయ్యా నువ్వు ఆపయ్యా బాబు, నువ్వు ఇప్పుడు ఆవిడ గర్భంలో పుట్టిన పిల్లోడిని మేము భరించలేము, మా లోకాలన్నీ అన్యాయం అయిపోతాయి అన్నప్పుడు ఆపుతాడు చూసారా, అక్కడికి వెళ్ళిపోతాడు. బ్యాక్ టు దట్ పాయింట్ ఇన్ టైం. ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందులకు తగిన ఫలము అనుభవింపుడు. శపిస్తుందండి పార్వతీదేవి దేవతలని, మిగతా దేవతల్ని శపిస్తుంది అని పలికి, సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలము చేతబట్టి, సేమ్ మన శాపాలు ఉంటాయి చూసారా, చేతిలో నీరు తీసుకుని మొహాన్ని కొట్టడం, కోపముతో కన్నులు ఎర్ర చేసినదై వారిని అందరినీ శపించను. ఏమని శపించిందో చూడండి. నా పతితో కూడి పుత్రుని పొందవలెనని నా కోరికకు అవరోధము కలిగించితిరి. అంటే పనిని ఆపేశారు మధ్యలో. కనుక మీ భార్యల యందు మీకు సంతానము కలుగకుండుగాక. మీకు మీ పిల్లలతోటి పిల్లలు కలగరు. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. అర్థమైందా? అందరినీ ఒక్కసారిగా గొడ్రాళ్ళు చేసేసిందండి. అన్ని ప్రాబ్లమ్స్ స్త్రీలకే వేస్తారు చూసారా. అడిగింది మగోడు, చేసింది మగోడు, భరించింది మగోడు, అన్నీ తీసుకెళ్ళి పడేసేది భూమి మీద. కష్టాలన్నీ పార్వతీదేవికిని మిగతా దేవతల యొక్క భార్యలకి. ఓకే. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధంగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించింది. ఇప్పుడు మళ్ళీ పార్వతీదేవికి కోపం తగ్గల. దేవతలు అడిగారు కదా, అయిపోయింది. ఇప్పుడు భూదేవిని శపిస్తుంది అనమాట. విచిత్రం ఏంటంటే, భూదేవిని ఎందుకు శపించాలో నాకు అర్థం కాలేదండి. భూదేవి అడిగి ఇదిగో నా మీద అని అడగలేదండి. కానీ భూదేవి పార్ట్ కాబట్టి శపించడం మొదలైపోద్ది. ఎలాగుందో చూడండి. సేమ్ అదే ఇందులో కూడా ఉంది. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. పుత్రుని ఎందుకు ఊరికగల నాతో చేయబడుచున్న బృహత్ సంయోగము, భర్తృ సంయోగము ఎందువలన నివారింపబడిందో ఆ కారణం వల్లనే మీరు కూడా మీ భార్యల యందు సంతానము పుట్టింపకుందురుగాక శపించిందండి. దుర్బుద్ధి గల ఓ భూదేవి, కంటిన్యూషన్ అన్నమాట శాపం. నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములు కలిగి ఉందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యదవు. భూదేవిని శపిస్తుందండి. దుర్బుద్ధి గల ఓ భూదేవిని అడగలేదు కదండి అసలు. అట్లీస్ట్ ఈ స్టోరీ ప్రకారం భూదేవిని అడగలం. రామాయణం మాత్రమే చదివితే భూదేవిని అడగలేదు. మిగతా స్టోరీల్లో ఇరికిస్తారులేండి, స్త్రీలను ఎలాగైనా సరే తొక్కిపెట్టి ఉంచాలన్న ఉద్దేశంతో ఏవేమో కథలు చెప్తారు. బట్ స్టిల్ ఇక్కడ చూడండి, నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యదవు అంటే ఈ రాజులు కొట్టుకు చేస్తుంటారు చూసారా. అంటే ఒకరోజు ఈ సంవత్సరం ఈ తరం పాటు ఈ రాజుకి చెరలో ఉంటుంది ఈ భూమి, తర్వాత ఇంకో రాజు ఆక్రమించుకుంటాడు, ఆ తర్వాత ఇంకో రాజు ఆక్రమించుకుంటాడు. వాటిని భర్తలుగా చూపిస్తుంది అనమాట. నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యదవు, పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితివిగాన నా క్రోధమునకు గురి అయితివి. భూదేవి ఏం అడ్డుపడిందండి? అడ్డుపడింది దేవతలు కదా, వాళ్ళకి ఆల్రెడీ శాపం అయిపోయింది కదా. ఎనీవే, నీకును సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుచుండుట గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయన చేసిన పని కదా, వాళ్ళ ఆయన మాత్రం ఒక మాట అనలేదండి. ఓకే, అట్లీస్ట్ ఈ స్టోరీ ప్రకారం అయితే అనలేదు. మరి ఇంకెక్కడన్నా మరి ఇంకేమన్నా తిట్టిందో, ఏమన్నా శాపాలు పెట్టిందో నాకైతే తెలియదు. కానీ ఈ స్టోరీ ప్రకారం అయితే లేదు, రామాయణంలో మాత్రం లేదు. అడిగింది దేవతలు, చేసింది వాళ్ళ ఆయన.
అనవసరంగా ఇరుక్కుంది భూదేవి. అందరికీ శాపాలు పడ్డాయి గానీ, వాళ్ళ ఆయనకి శాపం పడలేదు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే, పశ్చిమ దిశగా వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయాడండి. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మళ్ళీ ఒక్కసారి కనిపిస్తది. పరమేశ్వరుడు వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయాడనమాట. ఎక్కడైతే ఉన్నాడో, ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగిందో, అక్కడి నుంచి వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయాడు. సో, గోవిందరాజులను కూడా సేమ్ థింగ్. నీవు అనేక విధములకు రూపములు గలదానవై అనేకులు భార్యవుగా కాగలవు. చాలా దుర్బుద్ధి కలదానా. ఇక తిడుతుందనమాట. నీ మొహం తగలయ్య పాపిష్టిదానా, దుర్మార్గురాల, నా కడుపు కొట్టావు నువ్వు అని చెప్పి మన నిర్మలమ్మ తిట్టుద్ది చూసారా? అలాంటి తిట్లన్నీ తిట్టేసేసి శపించేసింది. ఓకే. పుత్రులు మళ్ళ కలిగేడి ప్రీతిని పొందకుందువు. పార్వతీదేవి శాపమునకు గురై ఆ దేవతలందరూ సిగ్గుపడుతుండి చూసి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళిపోయాడు. ఓకేనా. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశగా యందు ఒక శిఖరము చేరి, ఇక్కడ చూడండి, పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగాను అనుందా. తర్వాత ఉత్తర దిశగా ఉండి ఒక శిఖరమునకు చేరాడంట. అక్కడ పార్వతితో కూడి తపస్సు చేయసాగాను. అర్థమైందా. ఉత్తర దిశగా యందు ఒక శిఖరము చేరి, ఇక్కడేమో వెస్టర్న్ ఉంది, ఇక్కడేమో నార్త్ ఉంది. ఓకే. ఫస్ట్ వెస్ట్‌కెళ్ళి తర్వాత నార్త్‌కెళ్ళాడు అనుకుందాం. ఓ రామ, ఇంతవరకు పార్వతీదేవి యొక్క వృత్తాంతం విపులముగా తెలిపితిని. ఇక గంగాదేవి యొక్క ప్రభావం గురించి వివరించేదను. నీవును లక్ష్మణుడు వినుడు. ఇంకా డిస్కస్టింగ్ పోర్షన్ అవ్వలేదు. బట్ స్టిల్ మరొకసారి మ్యాప్ చూద్దాం. పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళాడన్నాడు కదా. మనం ఇందాక ఈ మ్యాప్ చూసినప్పుడు ఈ గంగ మొత్తం ఎక్కడ చూసినా ఇదంతా గంగా తీరంలోనే ఎక్కడో జరిగి ఉండాలి కదా. ఎక్కడ జరిగిందో క్లియర్‌గా చెప్పలేదు. బట్ స్టిల్ యూ నో థట్ ఈ ఏరియాలో కైలాసం ఉంటదండి. ఎలా ఉంటదో చూద్దురు గాని. మౌంట్ కైలాష్ అనేది కాంగ్రింగ్ బోచే పీక్ అనే ప్లేస్‌లో ఉంటది. ఈ రెడ్ పాయింట్ ఉంది చూసారా? ఇదనమాట. ఈ లేక్స్ గుర్తున్నాయి చూసారా? ఒక లేక్‌లో వేడి నీళ్ళు, ఒక లేక్‌లో చన్నీళ్ళు వస్తాయంట. ఇదేదో పెద్ద వింతగా మనోళ్ళు కొట్టుకొని చస్తుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఒకదాని కింద హాట్ గీజర్స్ ఉండొచ్చు. ఇది దాన్ని ఏమంటారు, బికాస్ దిస్ ఇస్ అ మౌంటైనస్ జోన్ అండ్ ఇట్స్ అన్ యాక్టివ్ దాన్ని ఏమంటారు ప్లేట్ కాబట్టి, ఏషియా అండ్ ప్లేట్ కాబట్టి. సో ఒక దాంట్లో వేడి నీళ్ళు, ఒక దాంట్లో చన్నీళ్ళు. ఈ పాయింట్ దగ్గర కైలాష్ ఉంటుందండి, మౌంట్ కైలాష్. ఇగో ఇదే మౌంట్ కైలాష్. దిస్ క్యాన్ బి ఈజీలీ టేకెన్ బై శాటిలైట్ అనమాట. ఇదే ఇక్కడ ఈ 2 లేక్స్ చూసారు కదా, ఇందాక చూసిన లేక్స్ అవే అనమాట. ఈ 2 లేక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ దిస్ యాంగిల్, ఈ యాంగిల్ నుంచి పైనుంచి చూస్తే ఇలా ఉంటదనమాట. దిస్ ఇస్ మౌంట్ కైలాష్ అండ్ దీస్ ఆర్ ద 2 లేక్స్. బానే ఉందా? అది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఏ ఏరియా నుంచి వెస్ట్ సైడ్‌కెళ్తే ఇదొస్తదండి. ఓకే. ఈ ఏరియాకి ఇది ఈస్ట్ సైడ్ కదా, దిస్ సైడ్ ఇది ఈస్ట్. గంగ ఈ ఏరియాలో ఉంది. ఓకే. స్టార్టింగ్ పాయింట్స్ ఆఫ్ గంగ ఈ ఏరియాలో ఉంది. ఇది ఈస్ట్ సైడ్‌లో, ఇది టువర్డ్స్ ఈస్ట్ ఎళ్తేనే వస్తది. కానీ శివుడు వెస్ట్ ఎళ్ళాడండి. ఎనీవే, గంగా నది మొత్తం యొక్క స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మొత్తం ఆల్ పీసెస్ చూస్తే ఇంక్లూడింగ్ బ్రహ్మపుత్ర, ఈ టాప్ పొజిషన్ ఉంది చూసారా? నేపాల్ పైన, ఈ కొమ్ము పైన ఇక్కడుందండి. ఇన్ దిస్ ఏరియా యూ విల్ ఫైండ్ దట్ మౌంట్ కైలాష్. సో ఈ స్టోరీ రాసిన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో మన వాల్మీకి, చాలా మిస్టేక్స్ చేశాడండి. జాగ్రఫీలో భయంకరమైన మిస్టేక్స్ చేశాడు. ఐ థింక్ ఇంతకుముందు ఇంకొక దాంట్లో కూడా చూపించాను. నార్త్‌కెళ్తున్నామని చెప్పేసేసి వెస్ట్‌కెళ్ళటం, వెస్ట్‌కెళ్తున్నామని చెప్పి ఈస్ట్ సైడ్ ఉన్న విషయాలు చెప్పటం. కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. అంటే అప్పట్లో మ్యాపింగ్ లేదు కాబట్టి నోటికొచ్చిన కథలు చెప్పుకునేవాళ్ళు. ఆ కథల్లో ఒక్కొక్కసారి మిస్టేక్‌లు జరుగుతాయి. అది అటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది అనే దానిలో మిస్టేక్‌లు జరుగుతాయి. అలాగే జరిగిందండి. నార్త్ వెళ్ళాడు అంటే ఈ గంగా ఈ తీరం నుంచి ఎక్కడి నుంచన్నా పైకెళ్ళాడు అని అనుకోవచ్చు. బట్ వెస్ట్‌కి వెళ్ళాడు అంటే ఇగో ఈ చైనా ఏరియాలో ఎక్కడి నుంచో వెస్ట్‌కొస్తేనే ఇదొస్తదండి. ఏది మన వాట్ యూ సే మౌంట్ కైలాష్. ఓకే. ఈ గంగా తీరంలో ఈ ఏరియాలో ఎక్కడి నుంచన్నా ఉండి ఇటువైపుకు వచ్చి మళ్ళీ నార్త్‌కెళ్తే కూడా వస్తదనమాట. ఎనీవే, ఓ రామ, ఇంతవరకు పార్వతి యొక్క వృత్తాంతం విపులంగా తెలిపితిని. నెక్స్ట్ 37థ్‌లో కుమారోత్పత్తి. ఇది ఇంకో రకమైన డిస్కషన్ ఉంటుంది చూడండి. పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతల ఋషులతో కూడి సేనాపతిని గోరుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. టైం అస్సలు అర్థమే చావదండి. ఇక్కడ తపస్సు చేస్తుంటే ఈ ఋషులు, దేవతలు అందరూ కలిసి
సేనాపతిని కోరుకుంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు. అప్పుడు ఏం స్టోరీ ఉంటది. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకుని, ఈ అగ్నిని ముందుంచుకోవాలనమాట. ఓకే. బ్రహ్మదేవుని ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకుంది. "ఓ దేవా! పూర్వము మీరు పరమేశ్వరునకు మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఇంతకుముందు పరమేశ్వరుడు మాకు సేనాపతిగా ఉండేవాడు. ఇప్పుడు ఆ శంకరుడు పార్వతితో కూడి హిమవత్ పర్వతమున తపమరణించుచున్నాడు. ఎళ్లి తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మాకు సేనాపతి లేడు. వాడు వీడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి విషయం లోకహితము గోరి అనంతర కార్యమునకు గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు." దేవతల ప్రార్థన ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుతూ ఇట్లు పలికాడు. పార్వతీదేవి శాప కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానము కలుగు అవకాశమే లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికి సత్యం. యాక్చువల్లీ పార్వతికి కూడా ఒక శాపం ఉంటదండి. అది ఏ స్కంద పురాణంలోనూ, ఇంకో పురాణంలోనూ దొరుకుతుంది. పార్వతి గర్భం దాల్చడం ఇంపాసిబుల్ అని ఒక శాపం ఉంటది. అది ఇంకోసారి చూద్దాం. సో, ఆ స్టోరీస్ అన్నీ కలుపుకుంటా ఉంటారనమాట. అందులోది ఇందులోకి, ఇందులోది అందులోకి కలుపుకుంటా ఉంటారు. వీళ్ళు తీసుకొచ్చి ప్రక్షిప్తాలు చేయడం కాదండి. వీళ్ళకి వీళ్ళే కథల్ని అందులోంచి ఇందులోకి, ఇందులోంచి అందులోకి క్రాస్ పాలినేట్ చేసి ఫెర్టిలైజ్ చేస్తా ఉంటారు. ఓకే. ఈ ఒకదాన్నొకటి ఆధారంగా చూపించుకోవడానికని. ఆమె వచనం తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యం. ఇందులో సందేహం లేదు. ఆకాశము ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతను సేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. సో, ఇక్కడ ఆకాశము ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. సో, అగ్నిదేవుడికి గంగకి ఒక పిల్లోడు పుడతాడని చెప్తాడు. అగ్నిదేవుడు ఎలా కంటాడు? అగ్నిదేవుడికి యాక్చువల్లీ సొంతంగా రేతస్సు ఉండదండి. శివుడి దగ్గర నుంచి మోసుకు తిరుగుతున్నాడు చూసారా? అదే వాడతారు చూస్తున్నాను. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని శివతేజ ప్రభావమున అగ్ని వలన తనయందు జనించిన సుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు. ఓకే. వాళ్ళక్క గర్భంలో అగ్ని రేతస్సు పడేస్తే, ఆ రేతస్సు ఎవరిది? శివుడిది. అర్థమైందా ఈ కాంప్లికేటెడ్ స్టోరీ? ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఈ మాటలకు దేవతలందరూ సంతసించిరి. తాము కృతార్థులైనట్టు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రాణమెల్లి పూజించిరి. అంతటా ఆ దేవతలందరూ గైరికాధిపతులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమును చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియోగించారన్నమాట. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఈ శివ తేజస్సును ఉంచుము. సో, ఇక్కడ పెళ్లి జరగలేదండి. ఓకే. సో, పెళ్ళేం చేసుకోలేదు. అగ్నిదేవుడు గంగకి పెళ్ళేం జరగల. సింపుల్‌గా జస్ట్ చెప్తున్నారనమాట. ఆ శివ తేజస్సు ఉంది గదా! ఆయన రేతస్సుని తెచ్చుకున్నావు గదా! అతను శివుడి దగ్గర జారిపోయిన రేతస్సు తెచ్చుకున్నావు గదా! అది ఇప్పుడు తీసుకెళ్ళి గంగలో పెట్టు అంటాడు. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి, ఓ దేవి గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమనర్చు కార్యము అని నుడిగాను. డైరెక్ట్‌గా వెళ్ళి అడిగేశాడు. ఐ వాంట్ టు ఇంప్రెగ్నేట్ యూ. అప్పుడు గంగ ఆయన మాటలు విని దివ్యమైన స్త్రీ రూపము ధరించింది. అప్పటిదాకా నదిలాగా ఉన్నది స్త్రీ రూపం ధరించిందంట. ఓకే. ఈ కన్ఫ్యూజన్ చూడండి. కాసేపు స్త్రీ రూపంగాను, కాసేపు ఇదిగాను. జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంతకంటే బెటర్ మెథడ్ దొరకలేదట్టుంది. అగ్ని ఆమె సౌందర్య అతిశయమును చూచి శివ తేజస్సును ఆమె యందంతటియు వ్యాపింపజేశాను. ఇది యాక్చువల్లీ ఒక డిస్గస్టింగ్ ఇది ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయక చేశాడు. అందుకనే మిగతా వాటిని పట్టుకొచ్చాను. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయూ నిండిపోయెను. ఇక్కడ మళ్ళీ గంగా ప్రవాహములు అంటున్నాడు. ఇది మళ్ళీ నదిగా చూస్తున్నాడు అనమాట. అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన అని ఉంది చూసారా? దాని మీనింగ్ ఏంటో చూడండి. అగ్నిదేవ, ఈ దేవతా కార్యమును సంపాదింపు. గొప్ప తేజస్సు గలవాడ, శైలకుమారి అయిన గంగ యందు తేజస్సును విడిచిపెట్టుము. అట్లే అని చెప్పి దేవి గర్భము ధరించుము. ఇది గోవిందరాజ్యం ట్రాన్స్లేషన్‌లో. అగ్ని యొక్క ఈ వాక్యము విని గంగాదేవి దివ్యమైన స్త్రీ రూపం ధరించెను. అగ్నిదేవుడి యొక్క సౌందర్యాతిశయమును చూచి అతడు అంతటా తేజస్సు వ్యాపింపజేశాను. ఓకే. దానికి ఎలాంటి డిస్క్రిప్షన్ ఉంది? తేజస్సును వ్యాపింపజేశాను, రేతస్సును స్రవింపజేశాను. రామచంద్ర, అప్పుడు అగ్నిహోత్రుడు గంగాదేవిని అంతటా తన యందలి శివరేతస్సుచే అభిషేకించెను. ఇది ఏమి మరి బూతు మూవీనో నాకైతే అర్థం కావట్లేదండి. మొత్తం ఒళ్ళంతా తడిపేశాడంటండి. శివుని రేతస్సుతే అభిషేకించెను. అది కూడా సొంత రేతస్సు కాదు, శివుడి రేతస్సు. ఐమ్ టెల్లింగ్ యూ, దిస్ గెట్స్ వెరీ వెరీ డిస్గస్టింగ్.
ఆ రేతస్సుచే అన్ని ప్రవాహములు, అవయవములన్నీ నిండిపోయాయంటండి. అది. ఇందులో రాసింది అర్థమైంది గదా! ఆ రేతస్సుచే అన్ని ప్రవాహములు. ఇక్కడ ప్రవాహములంటే గోవిందరాజీయంలో అతను ట్రాన్స్‌లేట్ జేసింది. యూ హావ్ టు అండర్‌స్టాండ్ యాస్ అవయవములు మొత్తం బాడీ అని. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమును తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన, ఇప్పుడు అగ్నిదేవుడేంటి పురోహితుడు. పురోహితుడొచ్చి ఇట్టాంటి పనులు జేస్తున్నాడండి. క్షణ క్షణమునకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకున్నాను అని గంగాదేవి అంటదనమాట. బాబు నువ్వేదో నా ఒంటి మీద మొత్తం అంతా పోసావు. అదంతా నేను భరింపలేకుండా ఉన్నాను. నా వల్ల కావట్లేదు. సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించు నట్టి అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమునుంచుము అని అనెను. గంగాదేవి ఆ యజ్ఞ యొక్క తేజస్సు చేత దహింపబడుచున్నదై, అదే గోవిందరాజ్యంలో డిస్క్రిప్షన్ అనమాట. దేవా నీ యొక్క సముద్ధతమైన తేజస్సును ధరించుట యందు అయినున్నాను. ఏంటంటే నీ నీ తేజస్సు అంటుంది. యాక్చువల్లీ అది శివుడి తేజస్సు. పిమ్మట సకల దేవతలకు హోమం చేయబడిన హవిద్రవ్యములు ఆహారముగా గలవాడుగు అగ్నిదేవుడు గంగతో, ఈ గర్భమును ఇచ్చట దగ్గరి హిమవత్ పర్వతమునకు చెందిన చిన్న కొండపై వదులుము. ఓకే. అని పలికాడు. మహా తేజస్వి అయిన పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. మళ్ళీ ఇక్కడ ప్రవాహములు అంటున్నాడు. హ్యూమన్ ఫార్మ్ కాదనమాట. ఓకే. గంగానది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండెను. సో, బంగారం ఉద్భవించింది. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచటి వస్తువులన్నీయు సువర్ణమయములాయెను. ఆ పరిశ్రమలన్నీయు రజతమయములై వెండి నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్షత్వం వలన క్షారము నుండి రాగి, ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము, అందులో కూడా మరి మలం ఉందంట. మలము తగరము, సీసము ఆయెను. ఆ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఇందాక 35th సర్గలోనేమో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మొత్తం ధాతువులన్నీ కొండ దగ్గర ఉన్నాయి అన్నాడు. ఇక్కడికొచ్చేసరికి ఈ రేతస్సు పడటం వల్ల అప్పుడు వివిధ ధాతువులుగా రూపొందాయనుంది. ఇందుకేనండి చెప్పేది. బ్యాడ్‌లీ డైరెక్టెడ్ మూవీ లాగా ఉంటదది. ఓకే. ఇంతకుముందు రాసింది మర్చిపోయాడు. ఆల్రెడీ హిమవత్ పర్వతం మొత్తం హిమాలయం దగ్గరే ఈ ధాతువులన్నీ ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడు. ఇప్పుడు శివుడి రేతస్సు పడటం వల్ల, ఈ తేజస్సు పడటం వల్ల ఇక్కడ ధాతువులుగా రూపొందాయి అని. ఇదే మొక్క ఇందులోనే ఉంటది. గంగాదేవి నుండి బయలువెడిన ఏ తేజస్సు భూమిపై పొందినదో దాని నుంచి కరిగిన బంగారు వంటి విశేష కాంతి గల బంగారము, స్వచ్ఛమైన శుభకరమైన వెండి పుట్టెను. క్షారము నుండి రాగియు, ఇనుము ఉక్కు పుట్టెను. ఈ తేజస్సు యొక్క మలము అచ్చటి తగరము, సీసముగా అయ్యెను. ఈ తేజస్సు భూమిని చేరి పలు విధములైన ధాతు సమూహముగా వృద్ధి నొందెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతి ఈ బంగారం అప్పటి నుండి జాతరూపము అని పేరుతో ప్రసిద్ధికెక్కెను. ఓకే. అందుకనే బంగారాన్ని జాతరూపము అంటారంట. అచ్చటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నీ స్వర్ణమయములాయెను. ఓకే. తదనంతరం అచ్చట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు మరుద్గణము మొదలగు దేవతలను 6 మంది కృత్తికలను నియోగించిరి. కృత్తికలు అంటే ఇక్కడ అమ్మాయిలనుకోండి. ఎందుకంటే ఈ డిస్క్రిప్షన్ అలాగే ఉంటది. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును. ఇది రామాయణంలో మాత్రం స్టోరీ అండి. స్కంద పురాణంలో వేరేగా ఉంటుంది. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. ఓకే. 6 ఒకేసారి పాలిస్తారు. ఎలా ఇస్తారో చూడండి. దేవతలందరూ ఈ బాలుడు కార్తికేయుడు అని పేరుతో ముల్లోకములందు ఖ్యాతికెక్కును. ఇందు సంశయం లేదు. గంగ ద్వారా అతడికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావం వలన పుట్టిన ఆ బాలుడు అగ్ని వలె వెలుగొందుచున్నాడు. దేవతల మాటలు విని వారి ఆదేశమును అనుసరించి నెక్స్ట్ దాంట్లోకెళ్దాం. ఈ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స అంటే మళ్ళీ రాముడికి చెప్తున్నాడు. గంగాదేవి గర్భము నుండి సలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఈ మహానుభావుని స్కందుడు అని పిలవసాగారు. కృత్తికల పోషణ వలన అతను కార్తికేయుడు అని పేరు ఏర్పడ్డాడు. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములతో సమృద్ధిగా పాలు ఏర్పడెను. టైమింగ్ చూసారా? ఇక్కడ ఇదంతా స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడ్డాయంట. 6 ముఖములు కలవాడై ఆ బాలుడు 6 నుండి స్తన్యములను గ్రోలెను. 6 తలకాయలు ఎందుకున్నాయో తెలుసా? ఒకేసారి 6 నుంచి పాలు తాగడానికండి.
సుకుమార శరీరుడైన ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు తాగి, అంటే ఒక్కసారి పాలు తాగాడంట. ఒక్కసారి పాలు తాగి మహిమాన్వితుడై అతను తన పరాక్రమం చేత రాక్షస సైన్యమును జయించెను. ఆల్రెడీ ఒక్కసారి పాలు తాగి పెద్దోడైపోయాడు. ఇది మన సైన్యాధ్యక్షుడైపోయాడనమాట. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమునను సాటిలేని తేజస్వి అయిన బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతము కుమార సంభవ గాథను విపులముగా తెలిపితిని. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. అందరూ ధన్యులైపోయారండి. అందరూ కష్టపడి వింటున్నారు కదా! మొత్తం మీరందరూ ధన్యులైపోయారు ఈ కథ విన్నందుకు. ఓకే. ఇదండి. దీని ఫర్దర్ రీడింగ్ వచ్చి మీరు ఇంకా చదవాల్సినయి స్కంద పురాణం. ఇదొక దాన్నేమంటారు, హౌ డు ఐ సే ఇట్, క్రింజ్ ఫెస్ట్ అంటారు చూసారా? చదువుతా ఉంటే భక్తిభావంతో చదువుతున్న వాళ్ళకి కళ్ళు ఎట్లాగో కళ్ళు బైర్లు గమ్మి వాళ్ళకేం కనిపించి సావదు గానీ, కొంచెం ఇంటెలిజెంట్‌గా ఒక మాదిరిగా ఇదేదో పుస్తకం చదువుదాం అన్నప్పుడు సగంలోకెళ్ళేటప్పటికి మీకు ఒళ్ళు మండిపోద్దనమాట. బ్యాడ్‌లీ రిటన్ సాఫ్ట్ పోర్న్ అండి ఇది. ఓకే. స్కంద మహాపురాణం ఒకటిని. నెక్స్ట్ మీరు కుమార సంభవం కాళిదాసు రాసింది. కుమార సంభవం అని ఒక పుస్తకం ఉంటుంది. ఇదైతే ప్యూర్‌లీ సాఫ్ట్ పోర్న్ అండి. 1x, డబుల్ ఎక్స్ లాంటిది అనుకోవచ్చు మీరు. ఇట్స్ దట్స్ హౌ ఇట్ ఈస్ రిటన్. ఈ కాళిదాసు లలితంగానే ఉంటది. ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్స్ బ్యాడ్. ఓకే. వెన్ ఐయామ్ సేయింగ్ అది సాఫ్ట్ పోర్న్ లాగా ఉంటది అంటే చిచ్చి అది భూత్ అని నేను అస్సలు అనట్లేదండి. లిటరరీ వాల్యూ మాత్రం అద్భుతంగా ఉంటది. ఐవ్ రెడ్ ఇట్. అది పాడిన వాళ్ళు, ఆ కుమార సంభవం ఇవి నరేట్ చేసేవాళ్ళు, సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. లిరిక్స్ అర్థం కానంత వరకు చాలా బాగుంటుందండి. ఒకసారి లిరిక్స్ అర్థం అవ్వటం మొదలు పెడితే వెంటనే లైట్ వెలుగుతూ ఉంటాయి అనమాట. భలే రాసేటండి. ఒకప్పుడు భువనచంద్ర రాసేవాడు చూసారా మన తెలుగు పాటలు. వింటున్న కొద్దీ వింటున్నంత సేపు మ్యూజిక్ వింటున్నంత సేపు మీకు అసలు అందులో ఏముందో తెలియదు. ఒకసారి ఆగి మ్యూజిక్‌ని పక్కన పెట్టి ఓన్లీ లిరిక్స్ చూద్దాంరా అంటే పాత, అంటే 80స్, 90స్‌లో వచ్చే పాటలు. అందులో సాఫ్ట్ పోర్న్ ఎంతుందో, ఎంత బూత్ ఉందో క్లియర్‌గా తెలిసిపోద్దనమాట. బట్ ఎనీవే లిరికల్ వాల్యూ, మ్యూజికల్ వాల్యూ వాటిలో ఉంది కాబట్టి వి స్టిల్ రెస్పెక్ట్ ఇట్ అండ్ వి స్టిల్ లైక్ దెమ్. సేమ్ థింగ్ విత్ దీస్ బుక్స్ అండి. నో డిఫరెన్స్. ఓకే. అదండి ప్రస్తుతానికి రామాయణంలో సైన్స్‌లో ఇదనమాట. మీరు బంగారం ధరిస్తున్నారు చూసారా? అదేంటనుకుంటున్నారు? బంగారం, వెండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇందాక చెప్పాను కదా! అదనమాట. మన షణ్ముఖుడికి 6 ముఖాలు ఎందుకున్నాయో తెలిసింది కదా! అదనమాట. అగ్ని, వాయు వీళ్ళేంటి అంటే వీళ్ళు సీమెన్ క్యారియర్స్. ఓకే. యుల్ నెవర్ ఫైండ్ ఎనీ అదర్ రిలిజన్ ఏంటి ఒక తన సొంత రిలిజన్‌లో ఉన్న దేవుళ్ళని ఇంతగా అవమానపరచటం, అగౌరవపరచటం అనేది మీరెప్పుడు చూడరండి. ఇక్కడ ఋగ్వేదంలో రుద్రుడు అనే ఒక క్యారెక్టర్‌ని చెప్తారన్నమాట. అది శివుడు కాదు, మహాదేవుడు కాదు. రుద్రుడు అనే ఒక క్యారెక్టర్ చెప్తారు. బట్ వాళ్ళందరికంటే కూడా ఇంద్రుడు, అగ్ని, వాయు వీళ్ళు టాప్ పొజిషన్‌లో ఉంటారండి. అశ్విని దేవతలు అనుకోండి తర్వాత. వీళ్ళని ఎంత నీచంగా చూపించాలో అంత నీచంగానే రామాయణంలో చూపిస్తారు. మీకు ఇంకో స్టోరీ తర్వాత ఇంకొకసారి చెప్తాను. ఇంద్రుడిని ఎంత దారుణంగా చూపిస్తాడో పక్కాగా బ్రోకర్ లాగా చూపిస్తారండి. డిస్గస్టింగ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు. హౌ కెన్ మన మన మతంలో ఒకే మతంలో ఉన్నవాళ్ళు అదే మతంలో ఒక హీరోని ఇంత నీచంగా ఎలా చూపించగలరు? దట్స్ వై ఐ కీప్ సస్పెక్టింగ్ దట్ ఈ 2 మతాలు ఒకటి కాదు. వీళ్ళందరిని కలుపుకొని చూస్తున్నారు. ఋగ్వేదం, వైదిక మతం అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే హైందవ మతం అనేది 2 ఒకటి కాదు. దెర్ హాస్ టు బి సమ్ ఎక్స్‌ప్లనేషన్ టు దిస్. హౌ కెన్ సంబడీ ఇంతది విచిత్రమైన, ఇంకా నేను స్కంద పురాణం చదివి వినిపించలేదు. స్కంద పురాణంలో ఇంకా గలీజ్‌గా ఉంటదనమాట. అగ్ని చేసే పని, వాయువు చేసే పని ఇంకా దరిద్రంగా ఉంటదనమాట. ఇట్ ప్రిటీ డిస్గస్టింగ్. కుండల్లోకెళ్ళి రేతస్సులు పడేయటం, వాళ్ళని వీళ్ళని చూసి పడేయటం ఇట్లాంటి డిస్గస్టింగ్ ఉంటాయనమాట. దట్స్ వై ఐ సస్పెక్ట్ దట్ ఈ 2 మతాలు ఒకటి కాదండి. దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్. ఇంకొన్ని పురాణాలు చదివితే మేబీ వి కెన్ గెట్ సమ్ మోర్ ఐడియా. బట్ యూ నో వాట్ ఐమ్ సేయింగ్, రైట్? ఓకే. ఓకే. ఇక్కడితో ఈ ప్రెజెంటేషన్ ఆపేద్దాం. ఓకే. ఓకే. మొత్తానికి అందరూ పుణ్యం సంపాదించేసుకున్నారు ఫ్రీగానే. వెరీ గుడ్. జాయిన్ లింక్ ఇచ్చేసాను అండ్ ఐ విల్ టాక్ టు పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ దేర్.
చందు గారు ఉన్నారు. ఐ విల్ టాక్ టు చందు గారు ఫస్ట్. చందు గారు. హాయ్ అన్వేష్ గారు. అసలు చాలా వీక్స్ నుంచి అనుకుంటున్నాను జాయిన్ అవుదామని, బట్ ఫైనలీ. సో ఫస్ట్ థింగ్, ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్. రీసెంట్గానే ఒక 5 months కిందనే మీ ఛానల్ని డిస్కవర్ చేశాను అనమాట. సో స్ట్రైట్ కమింగ్, ఎక్కువ టైం వేస్ట్ చేయాలని లేదు, చాలా మంది ఉన్నట్టున్నారు. సో డైరెక్ట్గా క్వశ్చన్స్ కొన్ని వస్తాను. సో మీకు ఐ థింక్ మీకు రెడిట్ అని ఒక సోషల్ మీడియా ఉంది, అది ఐడియా ఉందనుకుంటా. యా. సో దాంట్లో ఎక్స్ ముస్లిం సబ్ ఉందన్నమాట, అది లైక్ వరల్డ్ వైడ్ ఎక్స్ ముస్లిం సబ్. అయితే నేను అప్పుడప్పుడు నార్మల్గా నాకు థియాలజీ కొంచెం చదవాలని, ఆల్రెడీ నేను ఎక్స్ హిందూ అనమాట. సో ఓకే, ఇస్లాం వేరే కూడా ఓకే డిస్కవర్ చేద్దాం, ఎట్లా థియాలజీ ఎట్లుంటుందని చూద్దామని వెళ్తూ ఉంటా. సో ఇక్కడ ఏమవుద్దంటే ఒక్కొక్కసారి మన ఈ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ సబ్స్ ఉంటాయి అన్నమాట కొన్ని, ఈ శ్యామ్ శర్మ అని కొంతమంది ఉంటారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ అవుట్ నేమ్స్, బట్ అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఓన్లీ సెలెక్టెడ్ బేసిస్ గా మన ఇండియన్ లైక్ హేట్ ని లైక్ వాళ్ళు ఎక్స్ ముస్లిమ్సే, వీళ్ళు ప్రొజెక్ట్ చేసే పాయింట్స్ కూడా వ్యాలిడే. సో బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్రిటిసిజంని లైక్ హేట్కి క్రిటిసిజం అనే ఒక మాస్క్ వేసి వాళ్ళు లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లైక్ ప్రాబ్లం అని కాదు, ఐ స్టక్ ఇన్ డైలమా అనమాట. వాళ్ళని అక్కడ కాల్అవుట్ చేయాలా, మీరు ఎందుకు హిందూస్, ఐ మీన్ మీరు హిందూస్ ఓన్లీ అక్కడ హేట్ చేయడానికి ఇక్కడ ఎందుకు పోస్ట్ చేస్తున్నారని చేయాలా, లేదంటే మీది కూడా వ్యాలిడ్ పాయింటే కదా అని ఊరుకోవాలా? బోత్ అండి, both at the same time. Okay, while these points are valid, what do you think about అని చెప్పి వాళ్ళ దాంట్లో ఉన్న ప్రాబ్లం చూడండి. అప్పుడు వాళ్ళ హిపోక్రసీ బయటపడుతుంది. అంటే వన్ సైడెడ్ మాత్రమే ఉన్నారా, లేకపోతే if they find problems in both ways? One sided and like completely only just they select out the only Muslim side problems and they push it out అనమాట ఆ సబ్లో. సో నాకు అనిపిస్తుంది అనమాట, సో వీళ్ళని కాల్అవుట్ చేయడం కరెక్టా, లేదంటే వాళ్ళు కరెక్టే కదా చెప్పేది పాయింట్స్ అనే అనుకోవాలా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే ఐ సబ్స్క్రైబ్ టు ఆల్ సచ్ టెలిగ్రామ్ ఛానల్స్ అండి. దెర్ ఆర్ సమ్ ఛానల్స్ విచ్ ఆర్ ప్రో ఇస్లాం అండ్ యాంటీ క్రిస్టియన్. అంటే క్రిస్టియనిటీలో అసలు కరెక్ట్ ఏం లేదు, మీ యేసుని మీరు రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు, మా ఖురానే సరిగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది, గుడ్ క్రిస్టియన్ విల్ బికమ్ ముస్లిం అని చెప్పి రాస్తుంటారు. ఓకే, ప్లస్ ది అదర్ వే అనమాట. ఇంకొన్ని ఏదేంటి రిలీజన్ రివ్యూ అని కొన్ని ఉంటాయి యాంటీ ఇస్లాం, బట్ స్లోగా వాటిని ఒకసారి చూస్తే అది ప్రో క్రిస్టియన్ అని తెలిసిపోద్ది అనమాట. ఓకే, సో ఇలాంటివి చూసినప్పుడు ఆల్ యూ క్యాన్ డూ ఇస్ యూ కెన్ జస్ట్ నోట్ డౌన్ పాయింట్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు పక్క మతాన్ని చూసి రేషనలిస్ట్ గా ఫీల్ అవుతాడు. నేను కరెక్ట్ గా ఆ మతంలో ఉన్న ప్రాబ్లమ్స్ నేను కనిపెడుతున్నాను, సొంత మతంలో ఉన్న బొక్కలు ఎవరికి కనపడవు. సో ఈ హిపోక్రసీ ఏదైతే ఉందో ఇది మనం నోట్ చేసి పెట్టుకోవడమే తప్ప మీరు వాళ్ళతో వాగ్వాదానికి పెద్దగా ఏం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దిల్ సింప్లీ సే దట్ అసలు ఈ థ్రెడ్ మొత్తం అగెయిన్స్ట్ ఇస్లామే ఉంది కదా, ఇందులో హిందూయిజం ని ఇందులో క్రిస్టియానిటీని ఎందుకు ఇరికిస్తావు నువ్వు, అందులో ప్రాబ్లమ్స్ అప్పుడు ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఆ థ్రెడ్ మొత్తాన్ని, ఆ ఛానల్ మొత్తాన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం చూస్తే డోంట్ ఎంగేజ్ విత్ దెమ్ అట్ ఆల్, బికాస్ దే ఆల్రెడీ బాక్స్డ్ ఇన్ టు వన్ కదా. వాళ్ళు ఈ మతాన్ని తిట్టడానికి ఉన్నారు, వాళ్ళ సొంత మతంలో ఉన్న బొక్కలు అస్సలు కనపడవాడికి డిఫెండ్ చేయడానికి చూస్తారు. అలాంటప్పుడు డోంట్ ట్రై టు ఎంగేజ్ విత్ దెమ్, యూస్లెస్ అండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లెర్న్ ఫ్రమ్ దాట్. ఎందుకంటే ప్రతి ఒక్కడు పక్క మతంలో ఉన్న రేషనల్ ఇది హోల్స్ ఎత్తుతాడు కాబట్టి నౌ యూ విల్ హ్యావ్ హోల్స్ అబౌట్ ఆల్ రిలీజన్స్. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఏంటంటే లైక్ నేను 9th 10th క్లాస్లో ఉన్నప్పుడే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోయిందన్నమాట ఈ రిలీజియన్ తర్వాత. అండ్ 12th నా బీటెక్ వచ్చే వరకు నా ఈవెన్ స్పిరిచువాలిటీ కూడా నాకు కొంచెం పోయింది. ఆ స్పిరిచువాలిటీ కూడా కొంచెం ఐ డోంట్ బిలీవ్ ఎనీ స్పిరిచువల్ థింగ్స్ అనమాట, జస్ట్ లైక్ మెటీరియలిస్టిక్ టైప్, బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎంపతి అనేది నా ఐడియా. సో ఇక్కడ నాకు ఏంటంటే ఇప్పుడు మనము రేషనల్ పర్సన్ అవ్వాలి అంటే మనకి ఉన్న బేసిక్ సైన్స్, స్కూల్ సైన్స్ సరిపోద్ది కదా. డూ వీ నీడ్ టు యాక్చువల్లీ స్టడీ థియాలజీ టు బికమ్ ఎ రేషనలిస్ట్? నో, రేషనలిస్ట్ గా మీరు అవ్వటానికి యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ మచ్ అండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఎగ్జిస్టింగ్ క్లెయిమ్స్ ని బ్రేక్ చేయగలిగితే చాలు, బేసిక్ నాలెడ్జ్ సరిపోతుంది.
కానీ మీరు డిబేట్‌లో గాని, లేకపోతే వాళ్ళకి కౌంటర్‌లు ఇవ్వటం గాని, లేదా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అటాక్ చేసినప్పుడు డిఫెండ్ చేయడానికి కానీ, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ థట్ అప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర చదువు తెలుసుకోవాలన్నమాట. ఓకే. దట్స్ ద ఓన్లీ థింగ్. మీకు మీరు తప్ప మీకు ఎవరితో సంబంధం లేదు అనుకుంటే యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ అండి. మీ సింపుల్ కామన్ సెన్స్, బేసిక్ అబ్జర్వేషనల్ స్కిల్స్ ఉంటే చాలు. అవును. వాళ్ళు చెప్పేవన్నీ సోది అని తెలిసిపోతుంది. కాకపోతే అదే. వాళ్ళతో వాదించడం మొదలుపెట్టారనుకోండి, దెన్ దే విల్ ఇంటిమిడేట్ యూ విత్ టూ మచ్ థింగ్స్ అన్నమాట. ఇగో మా దాంట్లో ఇట్లా అవును. ఉంది. చూసావా మా గ్రంథాల్లో ఉంది. ఈ బ్రిటిష్ వాడొచ్చి ఎత్తుకుపోయాడు. అది చేశాడు. నౌ యూ హ్యావ్ టు నో ఎ లిటిల్ బిట్ అబౌట్ దట్ థియరీ. అది ఎవరు రాసారు? వాళ్ళు ఏ టైం రాసారు? నౌ యూ హ్యావ్ టు ఓకే. ఆస్క్ క్వెషన్స్ అన్నమాట. మీరిట్లా డిబేట్‌లో పాల్గొనాలంటేనే మీరు నేర్చుకోవాలండి. ఆర్ ఎల్స్ యూ డోంట్ నీడ్ మచ్ ఆఫ్ థింగ్స్. అవును. నాకు పర్సనల్ కూడా అదే కేస్ మీకు అనిపిచ్చింది. పర్సనల్‌గా జస్ట్ మీరు సానిటీగా ఉండడానికి అవసరం లేదు ఇవన్నీ. జస్ట్ బేసిక్ సైన్స్ ఉంటాయి సార్ సరిపోద్ది లైఫ్‌లో అని. రిలిజియన్ ఇస్ జస్ట్ ఎ క్రచ్ అండి. జస్ట్ ఏంటంటే మీకు ఏంటి చేతికర్ర గదా! ఎప్పుడైతే మీరేదైనా కష్టంలో ఉండి పడిపోతున్నారో అది వాడుకుంటారనమాట. బట్ యెస్. దేర్ ఆర్ బెటర్ థింగ్స్ టు హ్యాండిల్. అట్లా కుంటికర్ర వాడాల్సిన అవసరమే లేదు. ఓకే. సో, థర్డ్ పాయింట్ అన్వేష్ గారు. సో, నేను నాకు చిన్నప్పుడు నేను కొంచెం నాది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. సో, నాకు ఇంటర్నెట్ అప్పుడు కొంచెం మా దగ్గర రావడమే కొంచెం నాకు అదొక నాకు ఇంటర్నెట్ అనేది ఒక బూన్ అనమాట. అంటే ఎట్లా చెప్పాలి, అది నా లైఫ్‌ని మార్చింది చెప్పాలంటే. అంటే నేను గుడ్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్‌ని తీసుకున్నా ప్రతిసారి. అయితే ఏమైందంటే నేను ఇంటర్నెట్ స్టార్టింగ్‌లో జాయిన్ అయినప్పుడు సో, ఐ యూజ్డ్ టు కన్జ్యూమ్ ఎ లాట్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. ఇలాంటి ఛానెల్స్ అంటే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఐ నెవర్ యూజ్డ్ టు గో టు ద ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్. ఐ ఆల్వేస్ యూజ్డ్ టు కన్జ్యూమ్ సైంటిఫిక్ ఛానెల్స్ మీకు వి సోర్స్, వెరిటాసియం ఈ ఛానెల్స్ ఐడి కర్జ్ గిజార్ట్ ఈ ఛానెల్స్ ఐడియా హ్మ్. ఉంటుంది. యెస్. యెస్. సో, ఇట్లా ఈ ఓకే. మంచి కంటెంట్. అండ్ ఇప్పుడు ఇండియాలో నాకెప్పుడు పెద్దగా ఎట్లాంటి ఛానెల్స్ ఫైండ్ చేయలే. కానీ ఒక 2, 3 ఇయర్స్ కింద సైన్స్ ఇస్ డోప్ అని ఒక ఛానెల్ వచ్చింది. ప్రణవ్ రాధాకృష్ణన్. అతను రియల్ లైఫ్‌లో కూడా మీట్ అయ్యాను. హంబుల్ గాయ్. అండ్ తర్వాత వాళ్ళ ఛానెల్స్ నుంచి మెల్లిగా మీ ఛానెల్‌కొచ్చా. సో, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు సిటీ సైడ్ అంటే కొంచెం రిసోర్సెస్ ఎక్కువ బానే ఉంటాయి అందరికి. బట్ విలేజ్ సైడ్ ఎళ్తే అందరికి ఆ రిసోర్సెస్ ఉండవు. ఈవెన్ దో దే హావ్ ఇంటర్నెట్ నౌ-ఎ-డేస్ దే వాళ్ళకి ఆ గుడ్ సైడ్ ఆఫ్ ది ఇంటర్నెట్‌ని ఎలా ట్యాప్ చేయాలో తెలీదు. సో, మనం ఆ విలేజ్ సైడ్ యూత్‌లో సైంటిఫిక్ టెంపర్ అండ్ పెంచాలంటే పాలిసీ మేకింగ్‌లో ఎలాంటి పాలిసీస్ తేవాలి? పాలిసీ మేకింగ్ అంటే అగైన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ గవర్నమెంట్ అండి. ఓకే. గవర్నమెంట్‌కి దీని మీద పని చేయాల్సిన పర్టిక్యులర్ అవసరం లేదు. ఓకే. ఓకే. టు ఫంక్షనింగ్ గవర్నమెంట్స్‌కి. అయితే మనం మన సొసైటీ ఒక పద్ధతిలో ఉండాలి. దేర్ విల్ ఆల్వేస్ బి సమ్ డిసగ్రీమెంట్స్ అని అనుకుని ఓవరాల్‌గా సొసైటీని ఒక డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళాలి అంటే ఓకే. సైంటిఫిక్ టెంపర్‌ని, రేషనల్ థాట్‌ని ఎలా పెంచాలి? యెస్. ఓకే. దేర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ టు డూ ఇట్. ఒకటేంటంటే వాళ్ళ మ్ మతం అనేది ఒక పిచ్చి అని చెప్పటం ఒకటి. ఇంకొకటి సైన్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావడం ఒకటి. ఓకే. బట్ ఫస్ట్ విచిత్రం పాయింట్ ఏంటంటే అనేది పని చేయదు అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా చిన్నప్పటి నుంచే ఇండాక్ట్రిన్డ్ అయ్యి ఉంటారు గదా! ఆల్‌మోస్ట్ ఆల్ ఆఫ్ అస్ అండి. ఆల్ యెస్. ఆఫ్ అస్ ఆర్ లైక్ థట్ ఓన్లీ. సో, కాబట్టి మనం బయటకొచ్చినప్పుడు వాళ్ళు బయట రావడానికి ఏముంది? ఇట్స్ ఆల్ అవును. డిపెండ్స్ ఆన్ ఒక పర్టిక్యులర్ టర్న్ ఆఫ్ కీ అండి. ఏ తాళం చెవి ఎప్పుడు తిరిగితే ఎప్పుడు వాళ్ళ మైండ్ టర్న్ అవుద్దో తెలీదు. సో, కాబట్టి ఆ టర్న్ కోసం వెయిట్ అన్నా చేయాలి. లేకపోతే వాళ్ళకి కంటెంట్ అన్నా మనం అన్నా ప్రమోట్ చేయాలి. అందుకనే నేను షేర్ చేయమని చెప్పేది అందుకే. ఓకే. మనకు యెస్. తెలియని వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ఫీడ్‌లోకి వస్తుంటది. చాలామందేంటంటే ట్రెండింగ్ అనే ఒక పేజ్‌లోకెళ్ళి అందులో ఏది ట్రెండ్ అవుతుందో అదే చూస్తారండి. దే విల్ నాట్ ఈవెన్ అవునవును. ట్రై టు ఫైండ్ సంథింగ్ స్పెషల్లీ. ఓకే. సో, ఆహ్, అందుకనే వాట్సాప్‌లో గాని, లేకపోతే ఇంకో రకంగా గాని షేర్ చేస్తే, ఫేస్‌బుక్‌లో గాని షేర్ చేస్తే వాళ్ళు క్లిక్ చేస్తారు గదా! ఒకసారి క్లిక్ చేస్తే ఏమవుద్దంటే యూట్యూబ్ విల్ థింక్ థాట్ ఓకే. దేర్ ఈస్ సమ్ యాక్టివిటీ హియర్. ఇంకొకసారి ఎప్పుడన్నా ఈ ఛానెల్ నుంచి ఒక వీడియోని చూపిద్దాం. మళ్ళీ క్లిక్ చేస్తారా లేదా? మళ్ళీ క్లిక్ చేశారనుకోండి. ఓకే. ఈ పర్సన్‌కి ఏదో ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సో, రెగ్యులర్‌గా అప్పుడోసారి ఇతనికి ఈ వీడియో ప్రమోట్ చేద్దాం. అవును. ఇంకొకటి ఇలాంటి వీడియోస్‌ని కూడా ప్రమోట్ చేద్దాం. సమ్ అదర్ ఆహ్, అంటే అందుకనే ఇది కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అండి. యూట్యూబ్‌కి ఏం తెలుసండి ఎవరేం చూస్తారో దానికి అనవసరం గూడాని. ఆ! మీరొక టైప్ ఆఫ్ వీడియో చూసారనుకోండి. మీలాంటి వీడియోలు చూసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారనుకోండి. వాళ్ళు చూసే వీడియోస్‌ని మీకు సజెస్ట్ చేస్తుంది. మీరు చూసే వీడియోని వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది.
సో దిస్ ఇస్ హౌ ది ఆల్గోరిథం వర్క్స్. అవును. కాబట్టి అప్పుడోసారి వాళ్ళ యూట్యూబ్ హిస్టరీలోకి ఇలాంటి వీడియోస్ని ప్రమోట్ చేసి, అంటే మీరు ఇది పంపిస్తే, షేర్ చేస్తే స్లోగా ఓకే. మారుతారండి. చాలా మందికి మీరు అవును. చెప్పినట్టు దాన్ని సెర్చ్ చేయడం కూడా తెలియదు. అవునవును. అది మెయిన్ నాకు చూసిన మోస్ట్ ప్రాబ్లమ్ వాళ్ళకెలా ఆ ప్లేస్‌కి ఆ స్పేస్‌కి ఎలా ఎళ్ళాలో అనేది తెలీదు ఫస్ట్ స్టెప్. సో అది మనం నేర్పించడం కష్టం అండి. యూ కెన్ యూజ్ ద యూట్యూబ్ ఆల్గోరిథమ్స్ యెస్. మెథడ్ ఉంది. అవును. రెగ్యులర్‌గా వాళ్ళకి ఇగో ఈ వీడియో చూసావా? ఇందులో చూసావా? ప్రొవోకేటివ్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అందుకే ఐ కీప్ అవును. ట్రైయింగ్ ప్రొవోకేటివ్ టైటిల్స్ ఓన్లీ బికాస్ అది ఏంటి అని తెలుసుకోవడానికన్నా ఇంట్రెస్ట్ ఉంటదని. తర్వాత నచ్చకపోతే ఏంటి అన్‌లైక్, డిస్‌లైక్ బటన్ కొట్టేసి వెళ్ళిపోతారు. దట్ డజంట్ మ్యాటర్. అట్‌లీస్ట్ వాడు క్వెషన్ చేయగలుగుతారు వాళ్ళు. ఆ! దట్స్ ఓకే. వి హావ్ ట్రైడ్ అండి. వాళ్ళు అవును. వింటారో వినరో అనేది వాళ్ళ స్వవిషయం గదా! కొంతమందికి ఎగ్జాక్ట్. దే డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ కాంట్రడిక్షన్ అట్ ఆల్. ఓకే. వెరీ ఫైన్. అండ్ లాస్ట్ థింగ్ మనోహర గారు, ఇది క్వెషన్ కాదు. జస్ట్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. రీసెంట్‌గా ఒక 3 వీక్స్ కింద అనుకుంటా. సో యాహ్! మీకు ఇది తెలుసుగా ఈ సూడో సైన్స్ లైక్ ఎవల్యూషన్ ఈస్ సిమిలర్ టు విష్ణు అవతార్, అదే ఫిష్ అవతార్. ఆహ్, హ్మ్. హ్మ్. ఆహ్, మీ ఆ! అయితే నేను ఎప్పుడు అంటే దేకను, పట్టించుకోను వాటిని. వాళ్ళు ఓన్లీ ఎప్పుడైనా హేట్ స్పీచ్ అట్లాంటివి మా కొలీగ్స్ వాడితే నేను అప్పుడే వాళ్ళని ఫాలో చేసి తిట్టేస్తా అనమాట. బట్ సూడో సైన్స్ మాట్లాడుతున్నప్పుడు సరే ఈళ్ళు ఎంత చెప్పినా వినరు అని చెప్పి లైట్ తీసుకుంటా. అట్లయితే మొన్న వీళ్ళు దీని గురించి విష్ణు అవతార్ ఎవల్యూషన్ గురించి మాట్లాడుతుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. నేను అడిగా, మీరు హ్మ్. ఇట్లా అంటున్నారుగా, మరి అట్లా అంటే మనకి ఈ ఎవల్యూషన్ మరి ముందు డైనోసార్ ఉంటే డైనోసార్ అవతార్ ఎందుకు లేదనేసి అడిగా. హ్మ్. దాంట్లో ఇద్దరు నవ్వారు. ఇంకో పర్సన్ సైలెంట్ ఉన్నాడు. ఎందుకంటే డైనోసార్స్ చనిపోయాక అప్పుడే మనుషులు పుట్టారు. సో అట్లా ఐ మీన్ హ్మ్. డైనోసార్స్ చనిపోయాక ఎవల్యూషన్ స్టార్ట్ అయిందని చెప్పి వాళ్ళు అంటున్నారు నార్మల్‌గా. హుహు. అది నాకు కొంచెం చాలా ఫన్ అనిపించింది. కరెక్టే కదా సార్. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మరి డైనోసార్ విష్ణు ఎందుకు లేడని అనిపించింది. ఆన్సర్ ఉండదండి. ఎవరో చెప్పారు. ఈ సీక్వెన్స్ ఏదో అవును. బావుంది. సీక్వెన్స్ బావుంది అని. యాక్చువల్లీ సీక్వెన్స్ కరెక్ట్‌గా కూడా లేదు. వాళ్ళు తర్వాత అవును. తయారు అవును. చేసిన సీక్వెన్స్ అండి. అవును. అరౌండ్ 19థ్ సెంచరీలో తయారు చేసిన సీక్వెన్స్ అది. యెస్. ఓకే. దీని తర్వాత ఇది, ఆహ్, దీని తర్వాత ఇది. అవును. థాంక్స్ అన్వేష్ గారు. నేను చాలా 3 రైట్. వీక్స్ నుంచి అనుకుంటున్నా జాయిన్ అవుదామని, నాకు టైం దొరకలేదు. బట్ ఫైనల్లీ నైస్ టు షూర్. షూర్. హావ్ ఎ చాట్ విత్ యూ. థాంక్స్ ఎ లాట్. షూర్. షూర్. థాంక్స్ అండి. థాంక్స్ అలాట్. యాహ్! ఓకే. జీకే స్టూడియోస్ గారు, ఐ థింక్ మీరు కాసేపు ఇంతకుముందు లాగిన్ అయ్యి మళ్ళీ వెనక్కెళ్ళిపోయినట్టున్నారు. ప్లీజ్ లాగిన్ అండి. స్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు చటుక్కున వచ్చేసేయండి లోపలికి. దెన్ స్టే దేర్. ఐ వాంట్ టు టాక్ టు యూ. లెట్స్ టాక్ టు రిషికేష్ గారు. హాయ్ రిషికేష్ గారు. హాయ్ మనోహర్ గారు. యెస్ సార్. చెప్పండి సార్. యాహ్! లాస్ట్ టైమ్ కూడా వచ్చాను. ఐ కాంట్ థాంక్ యూ ఎనఫ్ అండి. యాహ్! నాది కూడా సిమిలర్ సిట్యుయేషన్ యాస్ ఆఫ్ చందు. నేను కూడా ఒక చాలా రిమోట్ ప్లేస్‌లో గ్రో అయ్యాను. బట్ నా స్కూలింగ్ వచ్చేసి ఒక క్రిస్టియన్ కాన్వెంట్‌లోని ఐసీఎస్‌లో అయింది. ఆ టైంలో హ్మ్. మాక్సిమం అంటే హిస్టరీకి మిగతా సిలబస్‌తో పోలిస్తే మాకు హిస్టరీ గట్టా ఎక్కువుంటది. బట్ యాహ్! అది యాక్యురసీ ఎప్పుడు ఉండేది కాదు. సో, మోస్ట్‌లీ మిస్‌లీడింగే అవుతుండేవాడిని. అంటిల్ ఇంటర్నెట్ ఎప్పుడైతే ఇదయిందో. దెన్ మోస్ట్‌లీ చిన్నప్పటి నుంచి నేను కొంచెం హ్యూమన్ రైట్స్ ఆ కైండ్ ఆఫ్ యాంగిల్‌లో ఉన్నాను. బికాస్ ఆఫ్ యూ ఇది లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. లైక్ ఐ యామ్ ఇంటూ లైక్ రాషనలిజం అండ్ స్కెప్టిసిజం. సో యాహ్! థాంక్స్ షూర్. ఫర్ షూర్. థాట్. యాహ్! నాకు కొన్ని షూర్. షూర్. క్వెషన్స్ ఉన్నాయి సార్. రిగార్డింగ్ దిస్ టెంపుల్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ముందైతే నార్త్ ఇండియాలోనే కొంచెం ఉంటది. ఇప్పుడు తెలుగులో కూడా మన సౌత్‌లో కూడా స్టార్ట్ అయింది. టెంపుల్స్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ కింద ఉండాలి. నౌ హ్మ్. నౌ దే స్టార్టెడ్ అంటే వాళ్ళు కూడాను చాలా అక్కడి నుంచి చాలా ఇన్‌కమ్ వస్తుంది కదా! నౌ దే స్టార్టెడ్ ఆస్కింగ్ లైక్ టెంపుల్స్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ కింద ఉండాలి. కానీ చూసుకుంటే సౌత్‌లోనే యాక్చువల్లీ చాలా టెంపుల్స్ స్టేట్ గవర్నమెంట్‌లోనే ఆ స్టేట్ స్పాన్సర్డ్ గవర్నమెంట్‌లోనే రీబిల్డ్ అయ్యాయి. దిస్ అండ్ థట్. ఇప్పుడు అది లేదు మాకిదే వద్దు. ఇది సెపరేట్ చేసేయండి. లేకపోతే ఐయామ్ అప్ ఫర్ ఇట్. ఈవెన్ ఇఫ్ వేరే ఏదైనా సోర్సెస్ నుంచి ఇన్‌కమ్ వస్తుందంటే చర్చెస్ అయినా, అది మస్జిద్ అయినా స్టేట్ గవర్నమెంట్ కింద రావాలి అండ్ దాని ఇన్‌కమ్ రివ్యూ అవ్వాలి. బట్ ఇది కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే రామ్ మందిర్ కూడాను అది ఎంతో కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులెళ్తున్నాయి. అండ్ దే ఆర్ ఆస్కింగ్ వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు. ఇది టెంపుల్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ గవర్నమెంట్స్‌కి వెళ్ళకూడదని. సో, హౌ డు యూ సీ ఇట్ సార్? నాకైతే ఎట్లా అనిపిస్తుందంటేనండి, ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఈ రిలీజియస్ మ్యాటర్స్‌లో తలపెట్టకూడదు.
బట్ దెన్ వై డిడ్ దిస్ హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? ఎందుకంటే గుళ్ళు అనేవి ఇంతకు ముందు దోస్ ఆర్ ద పవర్ సెంటర్స్. ఓకే. ఇది రాకముందు గుళ్ళ దగ్గర పవర్ సెంటర్స్ ఉండేవి. ఓకే. బై డెఫినేషన్ ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు టాప్ పొజిషన్‌లో ఉండటం, వాళ్ళని వాళ్ళు ఉంచుకోవటం వల్ల, వాళ్ళ మాటలే రాజులు వినటం వల్ల ప్లస్ గుడి చుట్టూరా అది ఆల్మోస్ట్ లైక్ ఫోర్ట్రెస్ లాగా ఉండటం, పెద్ద పెద్ద ఇవి దాన్నేమంటారు మన గోడలు ఉండటం. సో, నిధులు కూడా వాళ్ళ యొక్క ఇవి వాట్ యూ సే ఖజానాలు కూడా అందులో ఉండటం. ఇలాంటియన్నీ చేసేవాళ్ళు కాబట్టి ఇట్ యూజ్డ్ టు బి ఎ పవర్ సెంటర్. ఓకే. ఇప్పుడేవో కథ చెప్తుంటారు అందులో ఇది సైన్స్ ఉంది గడిదిగుడ్డు అని. బట్ యాజ్ అ సింపుల్ థాట్ దోస్ ఆర్ పవర్ సెంటర్స్ అండ్ దోస్ ఆర్ మీటింగ్ ప్లేసెస్. ఓకే. దేవుడు పక్కన మీటింగ్ ప్లేసెస్ ఉంటాయి. మనకి ఈ పెద్ద పెద్ద తటాకాలు గాని, పెద్ద పెద్ద గ్రౌండ్స్ గాని, ఈ టెంపుల్ గ్రౌండ్స్ గాని ఉంటాయి చూసారా? దీస్ ఆర్ ఆల్ ప్లేసెస్ టు మీట్. ఆ పవర్ సెంటర్స్‌ని అలాగే వదిలేస్తే గవర్నమెంట్‌కి ప్యారలెల్‌గా ఉంటదన్న ఉద్దేశంతో తీసుకొనుంటారని నా ఉద్దేశం. ఐ రియల్లీ డోంట్ నో ఎందుకు దేవాదాయాన్ని తీసుకొచ్చి లోపల పెట్టుకున్నారు. ఇట్ కుడ్ హావ్ బీన్ రెమినెంట్ ఆఫ్ ద బ్రిటిష్ లెగసీ ఆల్సో. వాళ్ళకి కూడా తెలుసు కదా! పవర్ సెంటర్ అంతా ఇందులో ఉంది. సో, కాబట్టి దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో. ఈ చర్చ్‌లు, ఈ మసీదులు ఉండే ఉంటాయిలే గాని, బట్ చర్చ్‌లు తర్వాత వచ్చినాయి కదండీ. రైట్? సో, దే డోంట్ హ్యావ్ దట్ అమౌంట్ ఆఫ్ పవర్. తర్వాత స్లోగా బయట నుంచి ఫండింగ్స్ తోటి వాటితోటి పెరుగుతుంది. నన్నడిగితే క్లియర్‌గా ఈ దాన్నేమంటారు రిలీజియస్ ప్లేసెస్ అన్నిటిని కూడా ఫైనాన్స్ వాళ్ళ అండర్‌లోకి తీసుకొచ్చేసేసి ఇండిపెండెంట్ చేసేయాలని నా ఉద్దేశం అండి. ఓకే. ఎందుకంటే చేస్తే అందరిని దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చేయాలి. ఎవ్రీ సింగిల్ రిలీజియస్ ప్లేస్ షుడ్ బి రిజిస్టర్డ్ అండ్ షుడ్ బి అండర్ దేవాదాయ శాఖ. లేదా అన్నిటిని వదిలేయాలి. ఓకే. డూ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ అని. ఎందుకంటే అది అక్కడ నాకు డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది. ఒక మతానికి మాత్రమే పట్టుకొని ఉంచడం ఏంటి? ఇంకో మతానికి లెక్క పెట్టకపోవటం ఏంటి? ఈ క్రిస్టియానిటీకి ఉన్న రోగం ఏంటంటే ఎవడు పడితే వాడి ఇంటి మీద ఒక బోర్డు తగిలిచ్చి ప్రార్థనాలయం అంటాడు. దానికి రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? ఇయన్నీ ఎవడు పట్టించుకోడు. ఆడి బ్యాక్‌గ్రౌండ్‌లో డబ్బులు సంపాదిస్తాడు. ఈ మధ్య యూపీఐలో కూడా సంపాదించేస్తున్నారు. రైట్? సో, ఇదంతా ఏంటి అంటే బికాస్ కరెన్సీ ఈజ్ ఓన్డ్ బై ద గవర్నమెంట్. బై ద వే మీకు అందరికి తెలుసో లేదో, కరెన్సీ మీ చేతిలో ఉన్నంత మాత్రాన యూ డోంట్ ఓన్ ఇట్. యూ ఓన్లీ ఓన్ ద వాల్యూ ఆఫ్ ఇట్. ఆ కరెన్సీ మీద క్లియర్‌గా రాసి ఉంటది. ప్రాపర్టీ ఆఫ్ దాని పేరేంటి? ఇట్స్ యూ ప్రామిస్ టు పే ద బేరర్. అంతే తప్ప ఆ కాగితం, ఆ కరెన్సీ నోటు అది మీ సొంతం కాదు. ఇట్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో, కరెన్సీ అనేది ఈ డబ్బులనేవి కంప్లీట్‌గా గవర్నమెంట్ ఓన్డ్ కాబట్టి యూ ఆర్ జస్ట్ ద హోల్డర్ ఆఫ్ ఇట్. ద హోల్డర్ ఆఫ్ ద వాల్యూ కాబట్టి మనీ ఎలా మూవ్ అవుతుంది అని తెలుసుకునే హక్కు, బాధ్యత 2 గవర్నమెంట్‌కి ఉన్నాయి. ఈ రిలీజియస్ యాక్ట్స్, ఈ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పేరుతోటి కోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయి. ఈ విషయం ఇతర దేశాల్లో కూడా జరుగుతూనే ఉంది. మీకు తెలిసే ఉంటది. యూఎస్‌లో ఈ ప్రాబ్లమ్ ఇలాగే ఉంది. టాక్స్ ద చర్చెస్ అని. వేల కోట్ల డాలర్లు చేతులు మారుతూనే ఉంటాయన్నమాట. కొంతమంది బలిసిపోతా ఉంటారు. వాళ్ళు పాస్టర్ గాళ్ళు, మెగా పాస్టర్స్ అంటారు. మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. కిందోళ్ళకి కష్టం వస్తేనేమో దేవుడిని అడుగంటారు. వాడికి ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తేనేమో వెంటనే జనాల దగ్గర ఫండింగ్ అడుగుతా ఉంటారు. సో, ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐ థింక్ దిస్ ఈజ్ అగైన్ మై పర్సనల్ ఒపీనియన్. తీసుకొస్తే మొత్తం అన్ని ప్రార్థనా స్థలాల్ని ఒక బాడీ అండర్‌లోకి తీసుకొచ్చింది. యూ వాంట్ టు కాల్ ఇట్ ఎండోమెంట్, యూ వాంట్ టు కాల్ ఇట్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ కేర్. అందరినీ అకౌంటబుల్‌గా చేయాలి. లేదా ఎవడి గ్రూప్‌కి వాడికి వదిలేయాలి. అండ్ గ్రూప్‌గా వదిలేసాం కదా అని చెప్పి మీరు ఏమైనా చేసుకోవచ్చు అంటానికి లేదు. హ్యూమన్ రైట్స్ షుడ్ నెవర్ బి ట్రాంపుల్డ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ బి అకౌంటెడ్ ఫర్. ఆడిటర్స్‌ని పెట్టించాలి. సంవత్సరం ఆడిట్ రిపోర్ట్స్ తీయించాలి. యాహ్! అండ్ చర్చెస్ కూడాను నేను యాక్చువల్లీ ఇందాకే చెప్పా కదా! అది మాది మిషనరీ స్కూల్ ఉంటదని. సో, మా స్కూల్‌లో చూసుకుంటే అది కొంత గొప్పో అది ఈవెన్ దో ఫీజెస్ ఆర్ లెస్. కొంత గొప్పో అది ప్రివిలేజ్ స్టూడెంట్స్‌కి ఉంటది. ఇంకా కొన్ని ఇంకా రిమోట్ ప్లేసెస్ ఉంటది గదా! అంటే బసెస్ కూడా ఎళ్ళని ప్లేస్‌లో అక్కడ కొన్ని స్కూల్స్ ఉండేవి. వాళ్ళకైతే అమౌంట్స్ బయట నుంచి వచ్చేవి. అండ్ వాళ్ళు దాంతో గిఫ్ట్‌లు కొనేవారు. అండ్ సమ్ అమౌంట్ అయితే డొనేషన్ రూపంగా చాలా వచ్చేది. అండ్ వీళ్ళు కూడా చాలా వరకు తింటారది. సో, ఇలాంటివి కూడా మానిటర్ చేస్తేనే కదా మనకి అంటే
అందుకే ఇదనేదండి ఎవ్రీ ఇయర్ ఆడిటర్స్ తోటి చేయించాలన్నమాట. మళ్ళీ ఆడిటర్స్ వాళ్ళు డబ్బులు తింటారు. యూ కాంట్ ఫిక్స్ ఎవ్రీథింగ్ అట్ వన్స్ కదా. ఫస్ట్ ఏంటంటే వీటన్నిటిని తీసుకొచ్చి ఏంటి అకౌంటబిలిటీ. ఈ సంవత్సరంలో డబ్బులు ఎంత సంపాదించావు, ఎంత ఖర్చు పెట్టావు, వాడు తర్వాత దాని మీద ఎందుకంటే ఈ ఆడిటర్స్ తర్వాత సంతకం పెట్టించుకుంటారు. ఓకే, అండ్ దట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అనమాట. 5 ఏళ్ల తర్వాత అయినా సరే మీరు గతంలో ఇదేంటి లావాదేవీల్లో మతలబులు చేసి కొన్ని లక్షల రూపాయలు దాచిపెట్టారని తెలిస్తే యూ కెన్ గో టు జైల్ ఆల్సో. అందుకనే వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించాలి. ఆడిటర్స్ హ్యావ్ టు లుక్ ఎట్ ద బుక్స్. తర్వాత ఆడిటర్స్ తప్పు చేసినా సరే ఆడిటర్స్ కూడా పగిలిపోద్ది. ఓకే, యూ సీన్ దోస్ థింగ్స్ ఇన్ మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో చూసే ఉంటారు మీరు. ఈ రిలీజన్ వచ్చేటప్పటికి భక్తి గిక్తి అనే ఒక ఇది అడ్డం పెట్టేసేసి డబ్బుల వ్యాపారాలు చేస్తుంటారు. రైట్, మానవ హక్కుల ఉల్లంఘన ఎలాగో జరుగుతుంటుంది. ఆడవాళ్ళని చేయటం, లేకపోతే వాళ్ళని బెదిరించి ఆస్తులు రాయించుకోవడం, ఈ స్థలాలు రాయించుకోవటం, ఇవన్నీ ఒక ఎత్తు. ప్లస్ ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్. సో వీళ్ళందరినీ ఈ క్రిమినల్ కోడ్లోకి, ఫైనాన్షియల్ కోడ్లోకి తీసుకురావాలండి. అప్పుడే ఈక్వాలిటీ రిలీజియస్ సైడ్ ఉంటే ఈ సో కాల్డ్ స్పిరిచువల్ సైడ్ వీళ్ళని కూడా లాక్కుని వస్తే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది డేరా బాబా, ఓషో వీళ్ళందరినీ చాలా మందిని చూసాం. నెక్స్ట్ ఇప్పుడు సద్గురు వీళ్ళందరూ రెడీ ఉన్నారు. అది స్పిరిచువలా లేకపోతే ఇదా అని కాదు, ఎనీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ రిజిస్టర్డ్ మస్ట్ బి. ఇప్పుడు ఏంటంటే చారిటబుల్ ఆర్గనైజేషన్ అనేటప్పటికి వాటికి కొంచెం ఇవి దాన్ని ఏమంటారు, కొన్ని రిలాక్స్డ్ పద్ధతిలో ఉంటాయండి. ఐ థింక్ డబ్బుల విషయంలో వచ్చేసరికి నో బడీ షుడ్ బి ఎగ్జామ్ట్ అండి. నాట్ అ సింగిల్, ఈవెన్ అది బ్లైండ్ ఆర్ఫనేజ్ అయినా సరే యూ హ్యావ్ టు హ్యావ్ అకౌంటబిలిటీ. బికాస్ దే డోంట్ ఓన్ ద మనీ. డబ్బులు అనేవి గవర్నమెంట్ సొంతం. ఓకే, యూఆర్ జస్ట్ హోల్డర్ ఆఫ్ ఇట్. అలాంటప్పుడు మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీకు ఎలా వస్తుంది అన్న విషయాన్ని, ఆర్గనైజేషన్ని, ఆ ఇన్స్టిట్యూషన్ని, దానికి ఒక ట్యాన్ నెంబర్ ఉంటుంది కదా. మనిషికి ఒక ప్యాన్ నెంబర్ ఉన్నట్టు దీనికి ఒక ఎస్టాబ్లిష్మెంట్కి ఒక ట్యాన్ నెంబర్ ఉంటుంది ప్రతి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్కి. అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లు కొన్ని ఉంటాయి. మన వీధికి ఒక చర్చలు పెడుతుంటారు చూసారా, బోర్డు పెట్టి ఏదో ఒక విచిత్రమైన పేరు పెట్టి చేయడం, ఆ గుడారం అని ఈ గుడారం అని దిక్కుమాలి అని చెప్పేసి అన్రిజిస్టర్డ్ తయారు చేస్తుంటారు అనమాట. దోస్ పీపుల్ ఆల్సో షుడ్ బి మేడ్ అకౌంటబుల్. అప్పుడు మాత్రమే అట్లీస్ట్ ఈ హిందువుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది. ఒక్క వర్గాన్ని మాత్రమే తీసుకెళ్లి ఎండోమెంట్ ఈ దేవాదాయ శాఖ కింద పెట్టి మిగతా వాళ్ళందరూ వాళ్ళ లావాదేవీలకి లెక్క లేకుండా ఇష్టానికి దొబ్బి తింటూ 10% అంటారు, కొంతమందిని బెదిరించి తీసుకుంటారు, కొంతమంది ఇస్తుంటారు, ఇంకొంతమంది ఏమో ఇంకొకరి చేత ఇప్పిస్తుంటారు. Money is being changing hands with no accountability. ఇంకో యాక్చువల్లీ రీసెంట్లీ 3 days బ్యాక్ ఈవెంట్ అయింది. కామ్దేవ్ అని ఒక యూట్యూబర్ ఉండే 3 or 4 వీడియోస్ ఉంటుంది తన ఛానల్లో. హీ మేడ్ ఎ డాక్యుమెంటరీ ఆన్ సద్గురు. చాలా బాగుంటుంది అది. నేను రీసెంట్గా చూసి 2 of my friends అది టేక్ డౌన్ చేశారు. అది ప్రాపర్ రీజన్ కూడా నాకు కనిపించలేదు దాంట్లో. అది పవర్ డైనమిక్స్ అండి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. అది పవర్ డైనమిక్స్. ఆ మాత్రం జరుగుతుందిలేండి. అంత ఎక్స్పోజింగ్గా, అంత ఓపెన్గా చెప్తే గ్యారంటీగా పగిలిపోద్ది. బట్ దట్ సంథింగ్ యూ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్. ఒక ట్రెండ్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే 100 మంది చేస్తారో అప్పుడు ఆ 100 మందిని తీస్తే అప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ అ ప్యాటర్న్. పీపుల్ విల్ క్లియర్లీ నో అబౌట్ ఇట్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, గణేష్ కుమార్ గారు వచ్చారు. ఐ టేక్ గణేష్ కుమార్. యేసు అనే పేరుతో వచ్చారు. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్ అండి. హీస్ బిన్ గణేష్ గారు అడుగుతున్నారు. ఓకే, హాయ్ గణేష్ గారు. హాయ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ ముందుగా మీకు చాలా థ్యాంక్స్ సార్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, కొంచెం చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ 1 minute సార్. సార్ హెవీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే వస్తుందండి. నో సార్, ఐ కాంట్ హియర్ యూ. సైలెంట్ రూమ్ లోకి వెళ్ళి ఒకసారి కాల్ చేయండి. ఐ విల్ పిక్ యూ అప్. యా, చెప్పండి సార్. ముందుగా చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎస్ చెప్పండి. సార్ ఆల్మోస్ట్ 2-3 weeks నుంచి అనుకుంటున్నాను సార్ లైవ్ లో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి.
కానీ ఇప్పుడు అసలు లైవ్ లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియలేదు. ఈరోజు లక్కీగా కనెక్ట్ అయింది. ఎస్ సార్. సార్ చెప్పండి సార్ అన్నది తెలియదు సార్, మీరు చాలా సార్ అన్నది తెలియదు సార్, చాలా చిన్నదాన్ని, మీకన్నా ఒక 20 years ఉంటాయి అంతే, 20+ అంతే. దాట్స్ ఓకే చెప్పండి సార్. సార్ ఇప్పుడు నిజంగా సార్ మీరు ఇలా లైవ్ పెట్టడానికి ముందు నేను కరుణాకర్ సుబ్బున్ అని ఆయన వీడియోస్ చూసేవాడిని రెగ్యులర్ గా. ఆ విధంగా నేను ఏంటంటే మీరు చెప్పినట్లు ఇందాక అవతల వాళ్ళ యొక్క గ్రంథాలు చదివేటప్పుడు మాత్రం మనం ఏదో రేషనల్ గా ఉన్నట్టు అనుకుంటాం. కానీ మన సొంత గ్రంథాల విషయాలకు వచ్చేసరికి మనం ఏంటంటే ఇంకా భక్తితో మన కళ్ళు మూసుకోపోయి ఉంటాయి. అదే సార్, ఒక్కసారి అసలు మీరు మీ స్ట్రీమ్ చూసిన తర్వాతనే అసలు నాకు అర్థమైంది అసలు ఎలా చదవాలి గ్రంథాలు, వాళ్ళని చూసినట్లే రేషనల్ గా మనం కూడా చూడాలని చెప్పేసి అప్పుడు అర్థమైంది సార్. ప్రతి గ్రంథాన్ని కూడా యాక్చువల్లీ ప్రతి గ్రంథాన్ని కూడా పరాయి గ్రంథం లాగానే చూడాలి. అంటే క్రిటికల్ అనాలిసిస్ తోనే చదవాలి. అది సైన్స్ పుస్తకం అయినా సరే క్రిటికల్ అనాలిసిస్ తోనే చదవాలి. చెప్పింది చెప్పినట్టు నమ్మేసి చెప్పింది చెప్పినట్టు ఒప్పేసుకుని చేస్తే మనకి గొర్రెలకి తేడా ఉండదండి. రైట్. సో మనకి ఒక బ్రెయిన్ అని, ఇప్పుడు దేవుడిని నమ్మేవాళ్ళు అయినా సరే మీ దేవుడు మీకు ఇచ్చిన బ్రెయిన్ ని వాడాలి కదా. ఇప్పుడు ఎవరో రాశారు, ఎవరో చెప్పారు, గుడ్డిగా నమ్మేస్తే వాళ్ళకి గొర్రెలకి తేడా ఏంటి? గొర్రెలు కూడా అంతే కదా, ఎటు పోతున్నాయో తెలియదు, ముందు ఒకటి పోతుంటది, అది ఏమంటే అన్ని పోతూనే ఉంటాయి. అందుకే వాటిని గొర్రెలు అనేది, వాటికి కాపర్ రైట్. అందుకనే చెప్పండి సారీ. అదే సార్ నిజమే సార్, నేను వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్స్ ఒకరే గొర్రెలు అనుకునే వాళ్ళు సార్, కానీ మన వాళ్ళు కూడా గొర్రెలే అని తెలిసి ఈ మధ్య తెలిసింది సార్ నాకు కూడా. కానీ సార్ నిజంగా ఈ నాస్తికత్వం వైపు వచ్చేసరికి నాకు ఏంటంటే చాలా కాలంగా స్ట్రగులింగ్ అయితే జరిగింది సార్. మధ్యలో ఒక ఈ 2 months నుంచి మీరు నాకు తెలుసు, మీ వీడియోస్ చూసే కొద్దీ నాకు మధ్యలో ఈ స్ట్రగులింగ్ అయితే జరిగింది సార్. అసలు ఏంటి దేవుడు ఉన్నాడా లేడా అని ఒక టెస్ట్ చేసేసుకొని అసలు ఎలా అసలు దేవుడు నిజంగా సార్ చాలా మందికి ఏంటంటే సార్ దేవుడు లేకుండా బతకగలడానికి భయం సార్. చాలా మందికి భయపెట్టి పెంచారండి. దేవుడు లేడు, అదే సార్ దేవుడు లేకుండా బతకగలిగే ధైర్యం ఎవరికి ఉండదు సార్ చాలా మందికి. రెండు రకాలుగా సొసైటీ చెడగొడుతుంది. ఒకటి ఏంటంటే ఈ దేవుడిని నమ్మకపోతే నరకంకి పోతావు అని కొన్ని మతాలు చెప్తాయి. అలా అంత నరక భయం లేని మతాలలో ఏం చేస్తారంటే దేవుడిని నమ్మకపోవడం వల్ల, దేవుడిని నమ్మనోళ్ళు వాళ్ళు కమ్యూనిస్టులు అవుతారు, లేకపోతే ఇది ఇంకోటి అవుతారు, వాళ్ళకి మారల్స్ ఉండవు అని చెప్పి ఇంకో రకంగా బెదిరిస్తారు అనమాట. ఇంతే తప్ప లాజికల్ గా చెప్పరు. వాడు చెడ్డోడు అని చెప్తారు కానీ, రైట్, వాడు చెడ్డోడు, వాడికి మారల్స్ ఉండవు అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఉండే మారల్స్ అసలు చూడరు, అడ్డమైన మారల్స్ అసలు చూడరు. నిజమే సార్. ఇప్పుడు బ్రూనో వచ్చేసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేసి బైబిల్ చెప్పేదంతా అబద్ధము, సృష్టి గురించి అని చెప్పినందుకు ఆయన సజీవ దహనం చేశారు సార్. తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది ఆయన చెప్పింది నిజం అని తెలిసింది. ఇప్పుడు నిజంగా నాస్తికులు, చెడ్డవాళ్ళు, దుర్మార్గులు అయితే ఇప్పుడు వీళ్ళు పాస్టర్లను చంపాలా, వీళ్ళు ఇన్నాళ్ళు మోసం చేశారు, అందరిని తప్పుదారి పట్టించారు, భూమి గుండ్రంగా లేదు ఫ్లాట్ గా ఉందని చెప్పేసి అన్నారు కాబట్టి వీళ్ళను వాళ్ళు ఏదైనా చేయాలి. కానీ నాస్తికులు ఎక్కడ కూడా ఇలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోవడం ఎప్పుడు చూడలేదు సార్. హ్యూమనిస్ట్ అండి, అంటే రేషనలిస్ట్ హ్యూమనిస్టులు అనేవాళ్ళు. నాస్తికుల్లో కూడా రకాలు ఉంటాయి. అదే సార్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మతాలన్నీ కూడా దైవ కేంద్రంగా ఏర్పడినాయి కాబట్టి వాళ్ళకు దేవుడే అల్టిమేట్, మనుషులు లెక్క చేయరు వాళ్ళు. ఈ నాస్తికత్వము, హేతువాదము, ఈ మానవవాదం ఏంటంటే మనిషి కేంద్రంగా ఉంటాడు కాబట్టి మనిషి తప్పు చేస్తాడు, వాడిని సరిదిద్దాలా, అంతేగాని వాడిని శిక్షించినంత మాత్రాన వాడు మారడం అట్లాంటివి జరగదు కాబట్టి వాడిని మార్చాలనే ఎంతసేపు ఆలోచిస్తారు తప్ప శిక్షల మీద ఎక్కువ ఉండదు సార్. అంతే. అదే సార్ నాకు ఇది ఒక్కసారిగా ఒక రకమైన జ్ఞానోదయం లాంటిదే జరిగింది సార్. నిజంగా సార్ చిన్నప్పటి నుంచి చాలా మితిమీరిన భక్తి సార్ నాకు. అసలు ఎట్లా మారిపోయినా అసలు అర్థం కావడం. నిజానికి మీ యొక్క వీడియోస్ చూడడానికి ముందు 6 గంటలకు నేను పొద్దున 6 గంటలకు లింగాష్టకం చదివి తర్వాత కొద్దిసేపు అట్లా మ్యాథ్స్ చేసుకుంటూ ఉన్నాను సార్.
సడన్ గా ఏదో ఇట్లా ఫోన్ చూద్దాం అని చెప్పేసి ఏదో మీ వీడియో వచ్చింది సార్. ఒకటి ఆల్రెడీ ఆయన డిబేటే జరుగుతుంది, అది వీడియో చూసాను. అది చూసినప్పటి నుంచి ఇంకా బ్లాంక్ అయిపోయింది సార్ సడన్ గా. అసలు నేనేంటి ఇట్లా ఆలోచిస్తున్నాను సార్ అంటే అంత ఆలోచనలు కూడా అంత రేషనల్ గా ఆలోచించడం, నిజంగా ఇవన్నీ అబద్ధమేమో, ఇవన్నీ కల్పించినయేమో, అసలు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జరిగిందంటారు. అసలు అప్పుడు ఈడ పుస్తకాలు ఏడున్నాయి, భాషలు ఏడున్నాయి, వీళ్ళు రాయడం ఎక్కడ జరిగింది, అసలు ఇదంతా ఒట్టి ఫేక్ అని చెప్పేసి అప్పుడు అర్థం చేసింది సార్. నిజానికి నాకు 2020లోనే అర్థమైపోయింది సార్. ఇది కరోనా వచ్చినప్పుడు అర్థమైపోయింది సార్. ఎందుకంటే అన్ని గుళ్ళు, చర్చిలు, మసీదులు అన్ని మూతపడిపోయినాయి. ఇంకా నిజానికి దేవుడు అనేవాడు అంటే ఏదో ఒకటి ఆపాలి కదా, కనీసం తన గుళ్ళనైనా కాపాడుకోవాలి కదా అని చెప్పేసి ఒక ఇది ఏర్పడింది సార్. అప్పుడు ఆ టైంలో ఏంటంటే సార్, రిపీటెడ్ గా నేను యూట్యూబ్, అప్పుడు కరోనాలో ఏం టైం పాస్ లేదు కదా సార్, యూట్యూబ్ చూస్తా ఏంటంటే సత్యసాయి బాబా మీద ఒక భక్తి ఏర్పడింది సార్ నాకు. అప్పటి వరకు భక్తి పోయింది, కానీ మళ్ళీ కొత్తగా ఎట్లా భక్తునే కదా సార్ నేను, కాబట్టి ఏమంటే టైం పట్టదు అడిక్ట్ అవ్వడానికి. అట్లా సత్యసాయి బాబా మీద చాలా భక్తి ఏర్పడింది సార్ ఆయన మీద. ఇంకా ఈవెన్ పుట్టపర్తి కూడా వెళ్ళొచ్చాను సార్. పుట్టపర్తికి వెళ్ళి అక్కడ సేవలో కూడా పాల్గొన్నాను నేను. 10 రోజులు అక్కడ సేవ నిర్వహిస్తారు, అందులో కూడా పాల్గొన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చాలా మందిలో కూడా నాకు అంత భక్తి కనపడలేదు సార్. ఇంతసేపు వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు తీరడానికో, లేకపోతే ఆల్రెడీ కోరికలు తీరిన వాళ్ళు ఏదో కృతజ్ఞతగా వచ్చిన వాళ్ళు తప్ప సేవాభావంతో అయితే ఎవరు భక్తి సేవాభావంతో నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ భక్తి లేదండి. మోస్ట్లీ ఇదే ట్రాన్సాక్షన్. ఓకే, అట్లీస్ట్ ఈ డ్రామా రక్షకులు, ధర్మ రక్షకులు అని చెప్పిన ప్రతి ఒక్కటి ట్రాన్సాక్షన్, వ్యాపారమే. వాళ్ళకి భక్తి లేదు, గడి గుట్లేదు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ భక్తి. ఉన్న కొంతమంది భక్తి అనేవాళ్ళు, అంటే భక్తులు అనేవాళ్ళు లేకుండా అయితే లేరు. మోస్ట్లీ మనకి పబ్లిక్ లో కనిపించే అతిగాళ్ళు ఉంటారు, వాళ్ళది ఓన్లీ ట్రాన్సాక్షనల్ మైండ్ తప్ప వాళ్ళకి దేవుడి మీద, వాళ్ళ ధర్మం మీద ఎటువంటి భక్తి లేదండి. ఓన్లీ ట్రాన్సాక్షన్స్. సో కాబట్టి చెప్పండి. సార్ కొత్తగా మీరు చెప్తుంటారు కదా సార్, కొత్తగా భక్తులైన వాళ్ళతోనే ఈ తలకాయ నొప్పి, పాత భక్తులు ఏమి అంత ఉండదు అంటారు కదా సార్. ఆడ కూడా అదే జరిగింది సార్. అప్పుడు నేను సత్యసాయి బాబాకు కొత్త భక్తుని కదా సార్. అప్పుడు నేను ఏంటంటే మీరిన సేవాభావం, మీరిన భక్తి ప్రపత్తులతో వెళ్ళినా సార్. అక్కడికి పోతేనేమో నా రూమ్మేట్స్ కానీ, అక్కడ రూమ్ లో ఉండే రూమ్మేట్స్ కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటే వాళ్ళు ఏదో టైం పాస్ వచ్చినట్లు. నైట్ అయితే అక్కడ నిద్ర లేదు సార్, నేనైతే సేవకు వెళ్ళిపోవాలి. వీళ్ళేమో కూర్చొని జగన్ సీఎం అవుతాడా, చంద్రబాబు సీఎం అవుతాడా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా చెప్పేసి ఇవి డిస్కస్ చేసుకుంటూ, ఎవరిలో భక్తి లేదు సార్. ఇంత దేవుడి గురించి మాట్లాడుకున్నట్లు లేదు వాళ్ళలో. అసలు నాకు అదే విచిత్రం అనిపించింది. అదే సార్ మీరు సత్యసాయి బాబా గురించి ఏమైనా అనాలిసిస్ చేశారా సార్? లేదు, నాకైతే పెద్దగా ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయాడు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్ టు సే. అతను ఒక సైడ్ ఏం చూస్తేనేమో హీ డిడ్ సమ్ రియల్ గుడ్ థింగ్స్ ఫర్ సమ్ ఏరియాస్, అంటే అనంతపుర ఏరియాకి వాటర్ సప్లై కానీ ఇంకొన్ని ఇవి కానీ. ప్లస్ అతని పేరు మీద ఉన్న హాస్పిటల్స్ మా ఈ బెంగళూరు పరిసరాల్లోనే ఉన్నాయి కాబట్టి కొన్ని అందులో ఫ్రీగానే చేస్తారండి. సో డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు. సో అది ఎలా నడుస్తుంది అంటే అతని పేరు మీద నడుస్తుంది, బట్ స్టిల్ అందుకనే అతన్ని ఎక్కువగా విమర్శించదలుచుకోలేదు. ఒరిజినల్ గా చూసుకుంటే అతను ఒక రకంగా చూసుకుంటే హీ ఈజ్ అ కల్ట్ లీడర్. తర్వాత ఇట్లాంటి అప్పట్లో పాత వీడియోల్లోనే బయటపడిపోయింది, మాయలు మంత్రాలు చేసినట్టు చేతిలోంచి లింగాలు తీయటం ఇవన్నీ చేసేసి పట్టుబడిపోవడం. అయినా సరే అతని మీద భక్తి జనాలకి ఏం తగ్గలేదు. సో ఇప్పుడు అతను ఆల్రెడీ చచ్చిపోయాడు. ఇప్పుడు దెర్ ఇస్ నో యూస్ టు వేస్ట్ అదంతా అని చెప్పి వేస్ట్. ఎందుకంటే ఆ పేరు మీద వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఫేక్ ఆర్ ఫాల్స్ ఆర్ ఎనీథింగ్, ఆ పేరు మీద చాలా మంది బెనిఫిట్ పొందుతున్నారు. ఓకే, ఎంతమంది మోసపోతున్నారు అనేది నేను చూడట్లేదు, కానీ నాకు డబ్బులు ఉన్న వాళ్ళే ఇచ్చి మోసపోతారు కదా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి చాలా మంది పేదవాళ్ళు కానీ, లేదా ఇదేంటి పెద్ద పెద్ద బిల్లులు భరించలేని వాళ్ళు కానీ ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఫ్రీగా ఇది చేయించుకుంటున్నారు, అట్లీస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. సో ఆ ఒక్క సేవా పని జరుగుతుంది కాబట్టి ఐ హ్యావ్ నథింగ్ టు సే అగైన్స్ట్ హిమ్. అండి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్ అట్ ఆల్. నిజమే సార్, నిజంగా ఇది చాలా ఆయన గురించి చెప్పాలంటే సార్ ఇదే సార్, ఆయన అందరూ కూడా ఆయన గురించి దేవుడిగా ఇంకా ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన చేసిన మంచి పనులు.
నిజానికి వీళ్ళు మిగిలిన బాబాలు స్వామీజీల కన్నా కూడా ఈయన చాలా ఒక అందరికన్నా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు ఆయన. అట్లా Anyway, అదే sir. సార్ ఆ పాపులారిటీ చూసి కూడా నేను ఏమనుకున్నానంటే సార్, అంటే దేవుడు కాకపోతే ఇంత పాపులారిటీ ఎక్కడ నుంచి వస్తుంది అది ఇది అనుకున్నాను. కానీ మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే రేషనల్ గా ఆలోచించడం మొదలు పెట్టింది కాబట్టి ఇప్పుడు సద్గురుకి ఉన్నారు ఫాలోవర్స్, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఈ నిత్యానందకు ఉన్నారు, అలాగే ఇట్లా చాలా మందికి ఉన్నారు కాబట్టి ఆ ఫాలోవర్స్ రావడం అనేది పెద్ద ఇదేం కాదని చెప్పేసి మళ్ళీ అర్థమైంది సార్. అలాగే ఇప్పుడు వీళ్ళు అప్పట్లో ఉన్నారు కదా సార్, ఈ మహమ్మద్, యేసు ఇట్లా వీళ్ళు ఉన్నారు కదా సార్, ఇప్పట్లోనే వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఇంకా అప్పట్లో వాళ్ళకు ఉండడము వాళ్ళను నమ్మడం అనేది పెద్ద ఇదే అనిపించలేదు సార్ నాకు. అంతే కాదు. ఇవన్నీ కరెక్ట్‌గా ఆలోచించుకుంటే ఇవన్నీ కొత్త రిలీజియన్సేనండి. సత్యబాబాని ఫాలో అయ్యేవాళ్ళు, ఇంకొక వీళ్ళందరూ ఇదే గనక ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతే ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ న్యూ రిలీజన్. ఓకే. సో, ఇలాంటి కొన్ని రిలీజియన్స్ ఆల్రెడీ చేసాయి. బయలుదేరాయి ఆల్రెడీ. గుజరాత్‌లో ఒకటి ఉంటదనమాట. స్వామినారాయణ మఠం అని ఉంటది. ఓకే. చాలా మంది దే డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ యాస్ హిందూస్. ఓకే. బట్ దే కన్సిడర్ దెమ్‌సెల్వ్స్ వన్ ఆఫ్ ది టాప్ హిందూస్. వాళ్ళకి మిగతా దేవుళ్ళతో ఏ దేవుడితో సంబంధం ఉండదు. వాళ్ళ స్వామినారాయణ గురువు ఒకడు ఉంటాడు. చిన్న పిల్లోడే. అంటే బాగా వయసు తక్కువ ఉన్న క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ పేరు మీద మొదలైందనమాట. మన పాండు స్వామి కూడా అట్లే తయారైనాడు కదా సార్. మనం రైట్. పాండు రైట్ సార్. స్వామి అయితే చిన్న పిల్లోడు. థ్యాంక్స్ సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ నాకు డౌట్ ఏంటంటే సార్, అప్పుడు మీరు ఇది హిందూ మతం వేరు, ఇది ఆర్య మతం వేరు అని చెప్పేసి చెప్పారు కదా సార్. రెండు తర్వాత మిక్స్ అయిపోయి కొత్తగా ఏర్పడింది చెప్పేసి. అదే అంటే నేను ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే స్లోగా అందులోంచి వచ్చే కంక్లూజన్ అదే అనిపిస్తున్నాను. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్రూవ్ చేయాలంటే నాకేం ఇది లేదు కదా, ఎవిడెన్సెస్ లేవు కదా. వాళ్ళ పుస్తకాల్లో చూస్తుంటేనే ఇప్పుడు మనం హీరో అనుకున్న మన మతంలో ఒక హీరోని ఇంకో పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో వాళ్ళని నీచంగానో, అవమానకరంగానో, పరువు తక్కువగానో చూపించం కదా. రైట్. ఎంత ఈ క్రిస్టియన్స్ పదాన్ని గనక మనం తీసుకోగలిగితే ఘనపరచడానికే చూస్తారు కదా. వాళ్ళ గొప్పతనాన్ని చూపించడానికో, ఇగో ఇంద్రుడు అంటే ఇలాంటి వాడు ఇంత గొప్పగా ఉన్నాడు అని చూపించాలి. కానీ ఇంద్రుడిని ఒక రేపిస్ట్ గానో, లేకపోతే ఒక స్త్రీలోలుడు గానో, ఒక దుర్మార్గుడులానో చూపిస్తున్నారంటే వాళ్ళు ఋగ్వేదంలో ఉన్న దేవుడికి ఏం గౌరవం ఇస్తున్నారని. అదే మతం అయితే సేమ్ రిలీజన్ అయ్యి హౌ కెన్ సంబడి డూ దట్? వీళ్ళు ఇదే అడుగుతా వీళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు చెడగొట్టారు, వాళ్ళు చేశారు, ఇది చేశారు అంటారు. మనం ఒకసారి వాట్సాప్ లో కూడా ఆ మధ్య ఒకటి ఏమొచ్చిందంటే సార్, ఆదివారం అనేది మనకు చాలా పవిత్రమైన రోజు, బ్రిటిష్ వాడు మనకు సెలవు ఇచ్చేసి ఆదివారాన్ని మనకు ఒక అసభ్యమైన వారంగా మార్చేసాడు. ఆ రోజు మనం తినడం, తాగడం, మాంసాహారం తినడము, మందు తాగడం ఇట్లా ఎంజాయ్ చేయడానికి చేస్తున్నాము. ఆ రోజు ఆధ్యాత్మికత అనేది తెలియకుండా చేశాడు వాడు, అది అని అంటున్నాను సార్. కానీ నిజానికి క్రిస్టియన్స్ కూడా ఆ రోజే సెలవు, కానీ ఆ రోజు చర్చికి వెళ్తారు, అంత బాగా అని చేసుకుంటారు సార్. మనకేం మాయరోగం వాడు చేయించడం ఏంటండి? ఆదివారం సెలవిస్తే వీళ్ళు తీసుకుపోయి వీళ్ళు మందు తాగి బ్రిటిష్ వాడిని తిట్టడం ఎంతకంటే దరిద్రం ఇంకోటి ఉందా? బుర్ర తక్కువతనం కాకపోతే. తాగేది వీడు, తిట్టేది బ్రిటిష్ వాడినా? అది వాళ్ళు తయారు చేసిన మందులే, వాళ్ళ పద్ధతిలో తయారైన మందులే తాక్కుంటుంది. శుభ్రంగా సురాపానం చేయొచ్చు కదా. మన సారాయి ఉంది కదా, మన నాటు సారా ఉంది కదా, అవి తాగొచ్చు కదా. అవి కాదు, అవి కావాలి. తెల్లోళ్ళు తయారు చేయించిన పద్ధతిలో తయారు చేసిన మందులు కావాలి. అయినా ఆదివారం ఆధ్యాత్మిక రోజు అంటే పాటించడానికి వీళ్ళకైన రోగం, తాగి తందనాలు నడుస్తాడని చెప్పి మన మీద పడి ఏడుస్తాడు, తెల్లోడి మీద పడి ఏడుస్తాడు, సిగ్గు లేకపోతే సరే. అదే సార్, క్రిస్టియన్స్ కూడా ఆదివారమే కదా సార్. వాళ్ళు మాత్రం బాగా వెళ్తున్నారు, చర్చికి వెళ్తున్నారు. ఆ రోజు ఎన్ని పనులున్నా వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. ఓన్లీ ఫస్ట్ చర్చికి వెళ్ళాలా, చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారు వేసేస్తాడు. మనకు ఎంతసేపు మనకి అసలు హిందూయిజం అనేది నాకు చాలా తలకాయ నొప్పి అయిపోయింది సార్ ప్రస్తుతానికి అయితే. ఏమి అసలు ఇది ఒక విశ్వాసమా, లేకపోతే ఇది కొన్ని కులాల సమూహమా, లేకపోతే అసలు ఇది తెగల, ఏంది అసలు హిందూయిజం అంటే ఏంది అసలు ఒక కన్క్లూజన్ లేదు సార్ అసలు. కిచిడి అండి. రైట్ సార్. అయితే అదే సార్, నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఓకే. యేసు అనే పేరుతో వచ్చారు. టాక్ టు హిమ్. లాల్ గారు. హలో లాల్ గారు, వినపడుతుందండి?
హలో హలో. ఓకే, మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాను. హలో లాల్ గారు. ఓకే, ఇదేదో ట్రోల్ అకౌంట్లో ఉంది. ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్. నెక్స్ట్ సుజిత్ గారు వచ్చారు. విల్ టాక్ టు సుజిత్ గారు. హాయ్ సుజిత్ గారు. హలో హాయ్ సుజిత్ గారు. హలో అండి, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఫర్ యూ. లాస్ట్ 1 month కిందే నేను మీది చూసాను అనమాట. అంతకుముందు సైన్స్ ఇస్ డోప్ అని, ఇంకా లైక్ విమో అని చెప్పేసి ఫాలో అవుతుంటే వాళ్ళు చెప్తుంటే ఒక అతను చెప్పారు మీ పేరు, అప్పుడు మిమ్మల్ని చూశాను. అండ్ లాస్ట్ 1 month గా మీ వీడియోస్ చాలా చూసాను అనమాట. నేను రామాయణ విషవృక్షం చదివాను, కానీ మిగతా దాంట్లో కూడా ఇంత చెత్త ఉంటుందని మీరు చెప్పగానే తెలిసింది. అంతకుముందు నాకు ఐడియా లేదు ప్రతి దాంట్లోనే ఇలా ఉందని వేసేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఒక చిన్న సజెషన్ ఉందండి మీకు. ఏంటి అంటే, లైక్ మీరు ప్లేలిస్ట్లు ఉంటాయి కదా, కొన్ని సెగ్రిగేషన్ చేయండి. ఇది వీడియోస్ చూసి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కొన్ని కంటెంట్ చాలా బాగుంది, బట్ మీరు సెగ్రిగేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట మా వ్యూవర్స్ కి అయితే. షూర్ అది ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం అండి. నేను తట్టుకుంటున్నాను. ఎవరైనా ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటే ఇలాంటివి నాకు పంపిస్తే ఐ విల్ స్టిచ్ దెమ్ టుగెదర్ ఇంటూ ఎ ప్లేలిస్ట్ అండి. ఓకే, I'll do it as well. చెప్పండి సార్. ఓకే, సో బిఫోర్ నా క్వశ్చన్ చెప్తా ముందర ఐ హ్యావ్ టు సే అబౌట్ మై సెల్ఫ్. బికాస్ ఎవరన్నా ఉంటే తీస్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఉండే దాంట్లో నాకు తెలిసి చేంజ్ అవుతారు అనుకుంటా. బికాస్ నేను ముందు బ్రాహ్మణ్ణే అనమాట. చిన్నప్పుడు చాలా నమ్మేవాడిని దేవుణ్ణి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా నమ్మేవారు. బట్ 9th class లో నేను 9th class లో ఉన్నప్పుడు మొత్తం నా లైఫ్ చేంజ్ అయిపోయింది అనమాట. మా మదర్ దేవుణ్ణి ఎక్కువ నమ్మేది, తను చాలా ఎక్కువ నమ్మేది. అది ఎలా అయిపోయింది అంటే, తనకి సైకోసిస్ వచ్చేసింది డైరెక్ట్ గా. లైక్ దేవుడు మాట్లాడుతున్నట్టు వినిపించడం కానీ, ఇవన్నీ వినిపించడం కానీ. ఆ టైంలో నేను కూడా నమ్మాను, అంటే దేవుని మీద నమ్మకం ఉండడం వల్ల. బట్ సార్ సైకాట్రిస్ట్కి పోయింది. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరినీ చూసి నా మైండ్ మొత్తం టర్న్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రతిదీ రీసెర్చ్ చేయడం, ప్రతిదీ తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. దానివల్ల అంటే కర్మ సిద్ధాంతం అంటారు, అదంటారు, ఇదంటారు. మా అమ్మ చాలా మంచిది, ఇంతవరకు ఎవరికి ఏం ప్రాబ్లం చేసిండరు, చేయలేదు కూడా పాపం తను. బట్ అలాంటి వాళ్ళు ఎలా వస్తుంది, రాకూడదు కదా. బట్ ఇలాంటి మరి అప్పుడు ప్రతి థింగ్ అప్పుడు టెస్ట్ చేయడం, సర్చ్ చేయడం, థింక్ చేయడం చేస్తే దెర్ ఆర్ లాట్. అసలు ఫాల్సిఫికేషన్ కి చాలా అసలు ఎంత చెత్త ఉందంటే అంత చెత్త ఉందండి. అసలు నాకైతే విసుగు వచ్చేసింది. నేను ఎవ్రీ సింగిల్ డే మా ఫ్రెండ్స్ తో డిబేట్ చేసేవాడిని ప్రతి థింగ్స్ గురించి. సో వాళ్ళ వ్యూ పాయింట్స్, నా వ్యూ పాయింట్స్ అన్నిటిని తెలుసుకొని ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం వేస్తుంది నాకు. నేను ఇలా చేయాలని చెప్పి నేను కొన్ని 1 year బ్యాక్ అనుకున్నాను, బట్ నా వల్ల కాలేదు, నా టైం సరిపోవడం లేదు. బట్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అవుతుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీ దగ్గర కూడా ఆన్సర్ ఉంటుందో లేదో తెలియదు, బట్ మీ స్టాన్స్ ఏంటో నాకు చెప్తే నేను చాలా హ్యాపీ అవుతాను అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏది గుడ్డిగా నమ్మను. నేను కరెంట్ గా అగ్నోస్టిక్ పొజిషన్ లో ఉన్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ ఈ వరల్డ్ లో ప్రతిదీ ఒక పర్టికులర్ ఆర్డర్ లో వెళ్తుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన క్యారెక్టర్ తీసుకున్న ఎక్స్టర్నల్ థింగ్స్, లైక్ మనం మీట్ అయ్యే పీపుల్ కానీ, మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ, మన క్యారెక్టర్ డెవలప్ అవుతుంది. సేమ్ వే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రేడియో తయారు చేయడానికి ఇన్ఫర్మేషన్ అనే బుక్ చదివాను అనమాట. రేడియో తయారు చేయడానికి ఆఫ్రికన్ డ్రమ్స్ ని చూసేసి రేడియోని తయారు చేస్తారు. సో రేడియో నుంచి మళ్ళీ టెలివిజన్, ఇలా ప్రతిదీ ఒక లీనియర్ ప్యాటర్న్ లో, ఒక లాజికల్ ప్యాటర్న్ లో వెళ్తుంది. నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది మనల్ని ఎవరన్నా వాడుకునేసేసి, అంటే ఇదంతా ఒక ఫేటా, లేకపోతే ఇదంతా ఎవరన్నా వాడుకునేసేసి మనల్ని ఒక పర్టికులర్ వాళ్ళ కోసం ఏమైనా ఉపయోగించుకుంటారో, లైక్ ఏదైనా ఎక్స్టర్నల్ బీయింగ్ మనల్ని యూజ్ చేసుకుంటుందా అనే డౌట్ ఉందన్నమాట. ఐ డోంట్ నో, ఇది ఎవరు ప్రూవ్ చేయలేరు. నాకు అర్థం కావడం కూడా లేదు. అంటే ఉండొచ్చా, ఉండకపోవచ్చా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనమంతా కూడా ఎవ్రీ సింగిల్ పర్సన్ ప్రతి థింగ్ ని పుష్ చేస్తున్నాడు. లైక్ జాబ్ చేస్తున్నా వాడు ఒక కంపెనీని పుష్ చేస్తున్నాడు, ఆ కంపెనీ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ని పుష్ చేస్తుంది. లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్ వాళ్ళ బెస్ట్ ఇస్తున్నారు, లైక్ డెవలప్మెంట్ ఫేజ్ కి. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఇంటికి ఎక్కడికి రీచ్ అవుతుంది. సో
what may happen, like are we some dolls here అనేసి వచ్చిన డౌట్ ఉందన్నమాట. అయితే దీనికి ఒక యూ కెన్ ఆన్సర్ ఇన్ కపుల్ ఆఫ్ వేస్. నేను ఒక వే ట్రై చేస్తాను. ఒకటేంటంటే మీరు సర్వైవర్షిప్ బయాస్ అనే దాంట్లో ఒక ఐ థింక్ యు ఆర్ స్టక్ ఇన్ దాట్, అంటే అట్లీస్ట్ ఈ పర్టికులర్ విషయంలో. ఎందుకంటే ఆర్డర్ అంటున్నారు చూసారా, మీరు పర్టికులర్ ఆర్డర్లో అన్ని పర్ఫెక్ట్గా వెళ్తున్నట్టున్నాయి చూసారా. వాట్ వీఆర్ ఫర్గెటింగ్ టు సీ ఈస్ వాట్ ఫెయిల్డ్. ఓకే, సో ఫెయిల్ అయిన ఐడియాస్, ఫెయిల్ అయిన విషయాలు, ఫెయిల్ అయిన వస్తువులు లిస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. సి అట్ ఆల్ టైమ్స్ గెలుపుల కంటే ఓటమిలు ఎక్కువ ఉంటాయి. ఓకే, దెర్ ఆర్ మోర్ వేస్ టు ఫెయిల్ దాన్ సక్సీడ్. సో మనం ఏంటంటే హ్యూమన్ మైండ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ లైక్ దట్, అండ్ ఇట్స్ నాట్ పర్టికులర్లీ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ ఎనీబడీస్. Yes, I understand. We see patterns in everything, right? అండ్ మనకేంటంటే గెలుపుల్ని ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది మైండ్కి. ఎందుకంటే బికాజ్ ఇట్ గివ్స్ అస్ కిక్, ఒక సాటిస్ఫాక్షన్, ఒక కిక్ వస్తుంది కాబట్టి. అది మీరు కష్టపడి గుర్తుపెట్టుకోగలరు. యువర్ బ్రెయిన్ ఇస్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. హ్యూమన్స్ ఆర్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. దే టెండ్ టు వాల్యూ సక్సెసెస్ అ లాట్ మోర్ దాన్ ఫెయిల్యూర్స్. సో మీరు ఇది అన్ని విషయంలో, ప్రపంచంలో ఉన్న అందరు హ్యూమన్స్లోని ఇదే మెంటాలిటీ ఉంది. ఓటమిల్ని లైట్ తీసుకోవడం, లేదా చిన్న ఫ్లూక్ అనుకోవడం, కానీ సక్సెసెస్ మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది, నేను కాబట్టి ఇలా జరిగింది, నాకు కాబట్టి జరిగింది అని అనుకోవటం. ఇదొక మైండ్ సెట్ అనమాట ప్రపంచంలో అంత. ఇంకోటి, ద సెకండ్ పార్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇస్, హ్యూమన్ సొసైటీలో జరిగేదంతా హ్యూమన్ అప్లిఫ్ట్మెంట్ కోసమే. అప్లిఫ్ట్మెంట్ కానీ మీరు చెడగొట్టడానికి కానీ, విచ్ ఎవర్ వే యూ సీ ఇట్, యూ కెనాట్ కంపేర్. అంటే ఎవరన్నా మనల్ని వాడుకుంటున్నారా? నోబడీ ఈస్ యూజింగ్ అస్. ఎవ్రీ పర్సన్ ఈస్ ట్రయింగ్ టు డూ వాట్ దే క్యాన్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్ దే క్రియేటెడ్. ఇప్పుడు మనుషులను మనమే తయారు చేసుకున్నాం. ఈ సిటీ స్ట్రక్చర్స్ని, ఈ టెక్నాలజీస్ని, ఈ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మనం తినటం, కొనుక్కోవటం, ఈ మారక విలువ, మార్కెట్ సిస్టమ్, ఇదంతా మనుషులు తయారు చేసిందే. సో వీఆర్ ట్రయింగ్ టు నెగోషియేట్ త్రూ ద మేజ్ దట్ వీ క్రియేటెడ్. మనం తయారు చేసుకున్న ఈ మేజ్లో మనమే ఎలా నడవాలని మనం నేర్చుకుంటున్నాం. సో దెర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఇది మీరు 2000 years బ్యాక్ వెళ్ళినా, లేకపోతే అప్పుడప్పుడే సివిలైజేషన్ స్టార్ట్ అవుతున్న టైంలోకి వెళ్ళినా సరే, దిస్ ఇస్ ద సేమ్ థింగ్. బార్టర్ సిస్టంలో చేసేటప్పుడు కరెన్సీ వేరుగా ఉండేది, కానీ తీసుకోవడం, ఇవ్వటం. ఓకే, ఒకళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్, ఇంకోళ్ళ దగ్గర ఇంకో ప్రోడక్ట్. సో ఈ మార్కెట్ సిస్టమ్ అనేది బిగినింగ్ నుంచి ఉంది. అప్పట్లో సర్వైవల్ ఒకటిని, ఇంకా ఈ ఫుడ్, అదే ఆబ్వియస్లీ ఫుడ్ కూడా సర్వైవల్ కిందకి వస్తుంది. సర్వైవల్ ఇస్ ది ఓన్లీ వే, ఓన్లీ థింగ్ టు వర్క్ ఫర్. ఓకే, బతకడానికి మాత్రమే పనులు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ డేంజర్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కంఫర్టబుల్గా బతకడానికి కోసం అన్నట్టుగా. సో వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ వన్ లెవెల్. ఇంతే తప్ప యూ కెనాట్ సే సంథింగ్ ఆర్ సమ్ వన్ ఈస్ ఫోర్సింగ్ అస్ టు డూ. ఇది హ్యూమన్ సొసైటీ నుంచి. లెట్స్ కమ్ టు ద ఫిజికల్ వరల్డ్. ఓకే, హ్యూమన్స్ని తీసేసి పక్కన చేస్తే, నౌ వీ థింక్ దట్ ఓకే, మొత్తం అంతా ప్రపంచం అంతా ఒక పక్కగా ఒక ఆర్డర్లో నడుస్తున్నట్టుంది. ప్రతిరోజు సూర్యోదయం అవుద్ది, సూర్యాస్తమయం అవుద్ది, అన్ని రకాల రాళ్ళు, గ్రహాలు ఉన్నా సరే ఏది దేనికది, ఏది పేలిపోవటం, అవన్నీ కనపడవు అని. బట్ ద పాయింట్ ఇస్, మనం బతికేది జస్ట్ అబౌట్ 70-80 years ఇన్ దిస్ వరల్డ్. ఓకే, హ్యూమన్ హిస్టరీ మొత్తం అంతా చూసుకున్నా సరే, రికార్డెడ్ హిస్టరీ ఫ్రమ్ ద టైమ్ వీ కెప్ట్ రికార్డ్స్, మేబీ ఒక 10,000 years వేసుకోండి. ఎర్త్ యొక్క స్కేల్లో 10,000 years ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్. ఓకే, లెస్ దెన్ అ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న ఎర్త్కి 10,000 years ఇస్ టెక్నికలీ జీరో. ఓకే, ఈ రౌండింగ్ ఆఫ్ ఎర్రర్లు ఎగిరిపోద్ది అనమాట. ఇంత చిన్న టైంలో మన వ్యూ పాయింట్ చూసి అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకోవడం అంత అమాయకత్వం ఇంకోటి లేదు. ఓకే, ఈ 4.3 billion years జర్నీలో తెలిసింది ఏంటి అంటే, అట్లీస్ట్ ఆధారాలు బట్టి తెలిసింది ఏంటంటే, మార్స్లో ఒకప్పుడు నీరుండి అంతరించిపోయింది. రైట్, అంతరించిపోయి కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగిపోయింది. సో పర్మనెంట్గా, పక్కాగా, నీట్గా ఉంది అని ఎలా అనుకోగలం? అండ్ దెర్ ఆర్ సో మెనీ స్టార్స్. ఇది మన గ్యాలక్సీలోనే దే కెప్ట్ సమ్ కౌంట్ అనమాట. అన్న, నాకు డౌట్ రావడానికి ఒక స్మాల్ రీజన్ ఉందన్నమాట. ఏంటి అంటే, నేను యూఐ యూఎక్స్ డిజైనర్ అనమాట. లైక్ నేను డాష్ బోర్డ్స్ డిజైన్ చేస్తాను, మొబైల్ యాప్స్, వెబ్సైట్స్ అలా డిజైన్ చేస్తాను అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా డిజైన్ చేస్తున్నాను అనుకో, ఆ పర్టికులర్ థింగ్ లో
ఏది ఎలా బిహేవ్ చేయాలి, ఏది ఎలా వర్క్ అవ్వాలనేసి నేను అన్ని అర్థం చేసుకుంటాను అనమాట. అది చేసినప్పుడల్లా నాకు ఈ డౌట్ వస్తుంది అనమాట. బట్ యూ గేవ్ అన్ ఫెంటాస్టిక్ ఆన్సర్ టు దిస్. ఇంకోటి సో ఇప్పుడు నాకు మీ అదే ఆ డౌట్ అనమాట. మీ ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో దేర్ హ్యావ్ బిన్ బ్యాడ్ డిజైన్స్ ఆఫ్ యూఐ విచ్ హ్యావ్ బిన్ అబాండెడ్. ఓకే, మనుషులు కాన్షియస్ గా బ్యాడ్ డిజైన్స్ ని వదిలేసి బెస్ట్ డిజైన్స్ ని, బెటర్ డిజైన్స్ ని దే కెప్ట్ ఆన్ ప్రమోటింగ్. ఓకే, కొత్త ఈ జావా స్క్రిప్ట్ కానీ లేకపోతే ఇంకో కొత్త కొత్త ప్యాకేజెస్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి దే కమ్ విత్ బెటర్ డిజైన్స్. మీరు విండోస్ 3.1 టైంలో మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ ఈవెన్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ బికాస్ ఐ వర్క్ బ్యాక్ దెన్. ఆ 3.1 సిస్టమ్ నుంచి వస్తున్న సాఫ్ట్వేర్స్ కానీ అవి కానీ వాటి యొక్క డిజైన్ ఇప్పటికే గుర్తుంది. మెనీ పీపుల్ కుడ్ స్టిల్ రిమెంబర్. సో అప్పటి అవి అన్నీ ఇన్ఎఫిషియంట్ డిజైన్స్ అని, అంటే బ్యాడ్ డిజైన్స్ అని కదా, అప్పటికి అది గొప్పే, రైట్? అప్పటికి అసలు అంతకు ముందున్నది డాస్ కాబట్టి అది ఘోరంగా ఉండేది కాబట్టి దిస్ వాజ్ ఎనీథింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాజ్ రియలీ గ్రేట్. అండ్ దెన్ స్లోలీ పీపుల్ స్టార్ట్ గెటింగ్ యూస్ టు ఇట్. ఎందుకంటే బెటర్ డిజైన్ ఉందా, ఎందుకంటే ఈజీ మూవ్మెంట్ ఉందా, ఎందుకంటే ఈజీ డిజైన్ ఉందా, ఈజీ వే టు డూ థింగ్స్, జనాల్ని ఏంటి ఎర్రర్ ప్రోన్గా కాకుండా. సో పీపుల్ స్టార్టెడ్ లెర్నింగ్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓన్లీ వాట్ వర్క్స్ కెప్ట్ కంటిన్యూ టు లివ్, రైట్? సేమ్ థింగ్ విత్ ద వరల్డ్ ఆల్సో, ఫిజికల్ వరల్డ్ ఆల్సో. ఏ రాళ్ళు గ్రహాలు అవైతే పేలిపోవాలో అవన్నీ ఆల్రెడీ పేలిపోయాయి. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడిస్తే ఇంకొన్ని గ్రహాలు పేలిపోతాయి. ఎర్త్ కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇట్ విల్ బికమ్ యూనో సన్స్ ఇది పెరిగిపోయి, కరోనా పెరిగిపోయి ఇట్ విల్ బికమ్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ది సన్. సో మన టైం పీరియడ్ మాత్రమే, ద స్లాట్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ 30, 40 years, 70 years, 100 years, maximum 10,000 years, ఈ స్లాట్లో మనం చూసి ప్రపంచం అంతా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటున్నాం చూసారా. దట్ ఈస్ యాక్చువల్లీ ద మిస్టేక్. ఇఫ్ యూ గివ్ ఇనఫ్ టైమ్, a bigger time, if you have the bigger spread of time, you will see that everything is chaotic. సూర్యుడికే పుట్టుకుందండి, పుట్టుకున్నప్పుడు వాడికి చావు కూడా ఉంటుంది, రైట్? సో ఇన్ అవర్ స్మాల్ స్లైస్ ఆఫ్ టైమ్ we think everything is perfect because that gives us comfort, రైట్? మీరు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఎర్త్ మాడిపోతుంది అన్న విషయాన్ని మీరు ఇప్పుడు కూర్చొని బాధపడరు కదా. యూ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్ బికాస్ దట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. So that's why it looks perfect and it's not actually perfect. It's the beauty of it. Yes. Okay, fine. I have another question which is like, what is the reason for the existence? ఇది కూడా నాకు అసలు మైండ్ లో చెప్పుకోని క్వశ్చన్ అనమాట. లైక్ ఎందుకు ఎగ్జిస్టెన్స్ ఉండాల్సిన అవసరం వచ్చింది, వై ఎగ్జిస్టెన్స్, వాట్ మే కాజ్ ఇట్ అనే దానికి బిగ్ బ్యాంగ్ థియరీ ఒక పర్టికులర్ ఆన్సర్ ఇచ్చింది. బట్ why existence, what's the reason for the entire living? Why అనేది నా పర్టికులర్ గా అయితే నాకు గోల్స్ ఉంటాయి. లైక్ ఏదైనా చేయాలనుకుంటే నేను ఇది చేయాలి, అది చేయాలని గోల్ పెట్టుకుంటాము. బట్ వాట్స్ ద రీజన్ ఫర్ ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అనేసి అది మైండ్ లోంచి ఎప్పుడు పోలేదు అనమాట. ఏ బుక్ చదివినా నాకు ఆన్సర్ రాలేదు కూడా. No, this is the problem of thinking minds అండి. ఇమాజిన్ హ్యూమన్స్ అనేవాళ్ళు లేరు అనుకోండి. Just imagine, మనకు మైండ్ ఉంది కాబట్టి we can easily imagine, right? Imagine no humans were existing. Will there anybody else, is there anybody else who will ask the same question, why this is existing? Let's say some animals developed that. Imagine that animal also is not there. అప్పుడు కూడా విశ్వం అనేది ఉంటుంది. Who will ask that question again, right? Why do we exist? So the whole why అనే question, it exists in the mind of the asking person. Okay, మళ్ళీ ఈ వై అనేది అంటే బై డెఫినేషన్ యు ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద పర్పస్ అని. ఓకే, పర్పస్ అనేది ఉండాలి అంటే వి థింక్ దాట్, ఆర్ అట్లీస్ట్ పీపుల్ థింక్ దాట్ పర్పస్ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి అని. దెన్ ఇట్ విల్ బి అ ఇన్ఫినిట్ రిగ్రెస్. ఆ ఇచ్చే పర్సన్ ఎవడైతే ఉన్నాడో, దేవుడు అంటారో ఇంకోటి అంటారో, వాడికి ఆ పర్పస్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడికి ఇంకొకటి దేవుడు ఇచ్చాడా? వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇట్ విల్ బికమ్ అన్ ఇన్ఫినిట్ రిగ్రెస్ అనమాట. Why do we exist అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ క్వశ్చన్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఇన్ ఎనీ వే అండి. ఎందుకంటే యూ విల్ నెవర్ గెట్ ది ఆన్సర్ అండ్ యూ కాంట్ గెట్ ది ఆన్సర్ బికాస్ మీరు లేకపోతే ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు లేరు, రైట్? Yes, makes sense. So the world does not care about you. Universe does not care about anything or anybody. It's just
exists the way it is, governed by some laws. మనము ఆ యూనివర్స్లో ఎలాగోలా బతికేయడానికి వాట్ ఎవర్ వీ హ్యావ్. సరే మరి ఎందుకు పుట్టామని, సో వీఆర్ ది ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకు పుట్టామో, ఎలా పుట్టామో అనే దాన్ని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అని అడిగితే యు ఆర్ ఆస్కింగ్ ఫర్ అ పర్పస్. పర్పస్ అనేది ఉంది అంటే దానికి ఆ పర్పస్ గివర్ అనేది ఉండాలి. నౌ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఇన్ఫినిట్ రిగ్రెస్ నౌ, రైట్? దట్స్ వై దిస్ క్వశ్చన్ ఇస్ అ స్లిప్పరీ స్లోప్. దిస్ హ్యాస్ నో యూస్ఫుల్ ఆన్సర్. మీకు దీనికి ఒక దేవుడు ఇచ్చాడు పర్పస్ అనగానే వెంటనే ఇదే క్వశ్చన్ అడిగితే ఆ దేవుడికి ఆ పర్పస్ ఎవరు ఇచ్చారు? ఆ దేవుడికి ఆటోమేటిక్గా వచ్చింది. వై ఆర్ యూ గ్రాంటింగ్ దట్? ఆ ఒక్క పాయింట్ ఆ దేవుడికి ఎందుకు ఇస్తున్నావు? వై కాంట్ దట్ గాడ్ గెట్ ఎ పర్పస్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్? ఆ సంథింగ్ ఎల్స్కి ఎక్కడి నుంచి వచ్చింది? Right? This infinite regress has no answer, and so the question itself is technically meaningless. Okay, now I understood something now. Okay. Both sides, you can answer both sides. And ఇప్పుడు మనకి పర్పస్ లేదు అని అన్నాను అనుకోండి, అది నిహిలిస్ట్ మైండ్ సెట్ కంటే ఏ పర్పస్ లేదని. నో, ద పర్పస్ ఇస్ దేర్. ఎందుకంటే మీకు ఒక లిమిటెడ్ టైం ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఉంది. యూ ఆర్ సపోజ్ టు నెగోషియేట్ విత్ పీపుల్, బతకాలి. సో నెగోషియేట్ విత్ పీపుల్ అంటే ఆ పీపుల్ ఏ సొసైటీలో ఉన్నారో ఆ సొసైటీకి తగ్గట్టుగా మీరు చేయాలి. అండ్ దేర్ కమ్స్ యువర్ పర్పస్, రైట్? అండ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వేస్ టు లివ్. నీట్గా దాన్ని ఏమంటారు, వ్యాపారం చేసుకుని బతకొచ్చు. ఈ మీరు చేసినట్టు యూఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసుకుని బతకొచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు డీల్ విత్. సో యూ కెనాట్ సే ఇది నా పర్పస్ అని చెప్పడానికి. వాట్ యూ మేక్ యువర్ పర్పస్ ఈజ్ యువర్ పర్పస్. Okay. And can I ask you another question? యా అడిగింది సార్. Like మ్యాట్రిక్స్ సినిమా చూసేప్పుడు వచ్చింది డౌట్, లైక్ what if the entire world is in simulation? Like is there a chance that if everything is in simulation, just like in the movie of Matrix, it may sound stupid, but there are scientific theories which say that this world may be an evolution. Even Elon Musk said something like this before. పర్లేదు. అయితే దీనికి ఆన్సర్ చేయడానికి ఇంకోటి ఉంది కదా, ఏంటంటే దీన్ని ఈ వేర్ డిడ్ లైఫ్ కమ్ ఆన్ అర్త్ అనే క్వశ్చన్ కూడా ఇలాంటి ఆన్సర్ ఒకటి ఇస్తారు. పాన్స్పర్మీ అంటారు, అంటే ఇంకో గ్రహం నుంచి ఎక్కడికో ఇక్కడికి వచ్చింది అంటారు. బట్ యూ డింట్ ఆన్సర్ ద క్వశ్చన్, హౌ డిడ్ లైఫ్ గెట్ దేర్? ఆ పునాగ్రహం. సో మీ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మ్యాట్రిక్స్లో అనుకోండి. సో మ్యాట్రిక్స్ ఇస్ గవర్న్డ్ బై సమ్ అదర్ బీయింగ్స్, రైట్? మనుషులు కాకపోవచ్చు, సమ్ అదర్ ఏలియన్ బీయింగ్స్ అనుకోండి. హౌ డిడ్ దే కమ్ అబౌట్? సో యూ టెక్నికలీ డిడ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్, యూ జస్ట్ పుష్ ద క్వశ్చన్ టు సమ్వేర్ ఎల్స్. మనందరం ఒక సిమ్యులేషన్లో భాగమే, మ్యాట్రిక్స్ లాంటి సిమ్యులేషన్లో భాగమే అని అన్నాం అనుకోండి. వెరీ గుడ్, ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. నౌ టెల్ మీ, హౌ డిడ్ దాట్ సిమ్యులేటర్స్ కమ్ టు ఎగ్జిస్టెన్స్? Yes, this is a never ending question. ఎగ్జాక్ట్లీ. ఈ క్వశ్చన్ ని వెనక్కి తోసేస్తున్నాం అంతే. ఓకే, వీఆర్ జస్ట్ పుషింగ్ అవే అండ్ ఎస్కేపింగ్ ద బర్డన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. కానీ నో యూస్ఫుల్ థింగ్ అండి. ఇప్పుడు సిమ్యులేషన్ నిజంగానే అనుకోండి, ఈవెన్ సిమ్యులేషన్ అనుకోండి, దెన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సమ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఫైన్. సో టెక్నికలీ అవర్ లైఫ్ ఈస్ మీనింగ్లెస్ బికాస్ సమ్వన్ ఎల్స్ ఇస్ గవర్నింగ్, ఆ వేరియబుల్స్ యాడ్ చేసి. అంతా బాగానే ఉంది. బట్ అట్లీస్ట్ ఆ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, మనతో ఆడుకునే బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకన్నా సరే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించి తెలుసా? క్యాన్ దే ఆన్సర్ ద క్వశ్చన్, హౌ డిడ్ దే కమ్ అబౌట్? We cannot find that out until we get to know that beings, but we don't know whether that beings exist or not. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక ర్యాబిట్ హోల్ లాగా ఉండి అనవసరమైన మన దాని ఏమంటారు బ్రెయిన్ టైం వేస్ట్ తప్ప దీనివల్ల యూస్ఫుల్ ఆన్సర్ అయితే రాదండి, రైట్? మన జీవితంలో లైక్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం కరెక్టా, లేకుంటే అసలు ఇలాంటి మైండ్లెస్ అని చెప్పేసి వదిలేయడం కరెక్టా? లేదండి. ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ గా మాట్లాడుకుంటే కడుపు నిండా వ్యవహారాలు అంటాం. అంటే అన్ని సమకూరుతున్నప్పుడు ఖాళీగా ఉన్న బ్రెయిన్ ని ఎంతలో కొంత ఎక్సర్సైజ్ ఇవ్వడానికి ఇలాంటి ఐడియాస్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది మైండ్, రైట్? హౌ డిడ్ వి కమ్ అబౌట్? రోజు కూలీ చేసుకున్నా లేకపోతే రోజువారీ పనుల్లో ఉండే పర్సన్స్ కి హౌ డిడ్ వి కమ్ అబౌట్ అనే క్వశ్చన్ రాదండి. ఇట్స్ ఓన్లీ అ క్వశ్చన్ దట్ కమ్స్ ఫర్ అ పర్సన్ హూ హ్యాస్ ఫుల్ స్టమక్. అదే కడుపు నిండే వ్యవహారం అన్నమాట. అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎంతో కొంతమంది ఉండాలండి.
ప్రపంచం అంతా కూర్చుని అందరు కూర్చుని ఇదే క్వశ్చన్ అడగక్కర్లేదు. బట్ దేర్ షుడ్ బి సమ్ థింకర్స్ హూ, ఎందుకంటే ఇలాంటి థింగ్స్ థింక్ చేయడం వల్ల ఏదో ఒక విధమైన ప్రోగ్రెస్ జరుగుతుందండి. రైట్? నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఫిలాసఫీ, నాట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఈ సర్కిల్స్ యూస్ఫుల్ అని నేను చెప్పను కానీ, బట్ స్టిల్ సంబడి హ్యాస్ టు డూ ఇట్. నాట్ నెసెసరీలీ అస్. మనం కూర్చొని థింక్ చేయాల్సిన పని లేదు. ఎక్స్పర్ట్స్ ఇట్లాంటి విషయాల మీద ఎక్కువ థింక్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ దీని మీద స్టడీస్ అవి చేసుకున్న వాళ్ళు థింక్ చేస్తే తర్వాత మనకు ఆన్సర్ చెప్తారు. అవును, వరల్డ్ ఇస్ అ సిమ్యులేషన్ అన్నాడు, ఓహో అలాగా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ మన డిన్నర్కి ఏంటో కనుక్కొని జొమాటో నుంచి ఆర్డర్ చేసుకోవాలా, ఏంటో చపాతీలు ఎత్తుకోవాలా. ఎస్, సో నథింగ్ ఎల్స్. దీస్ థింగ్స్ విల్ నాట్ హెల్ప్ అస్ ఇన్ ద లాంగర్ రన్ అండి. అట్లీస్ట్ మన లైఫ్లో దే విల్ నాట్ హెల్ప్ అస్. దే ఆర్ గుడ్ టు నో. ఏదో విని కాస్త ఆనందించడానికి, హ్యాపీగా ఉండడానికి, భలే అందరూ థింక్ చేస్తే థ్రిల్లింగ్గా ఉంది అనుకోవడం తప్ప దెర్ ఇస్ నో పర్టికులర్ యూజ్ అండి. Okay. Right. I have another. Okay, sir. Thanks for letting me know. Yeah, thank you. Bye. Sure. Thanks a lot. Okay. యేసు అనే పేరుతో వచ్చారు ఇందాక. అగైన్ లాల్ గారు, ఐ ట్రైయింగ్ యూ అగైన్ అండి. హాయ్ లాల్ గారు. హలో, వాల్యూమ్ వినిపిస్తుందండి? హలో, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఒకటి ఏంటంటే, అసలు యాక్చువల్లీ మతం గురించి అసలు నేను మీలాగా రేషనలిస్ట్ అండి. అండ్ ఓవరాల్ గా ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించడం అంతా ట్రాష్. ఇంకా చెప్పాలంటే జస్ట్ ముందర ప్రీవియస్ కాలర్ వాళ్ళ అమ్మగారి కంటే ఈయన ఎక్కువ సైకోసిస్ లాగా ఉన్నారు. యాక్చువల్లీ అయితే ఈయన ప్రశ్నలు నాకు చూస్తే అలా అనిపించింది. జస్ట్ లివ్ ఇన్ ద ప్రెసెంట్, దట్స్ వాట్ మై ఫోకస్ అంతా. సో దట్స్ వాట్. సరే, నేను మెయిన్లీ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు చూస్తే మా ఫ్రెండ్ ఉన్నాడు, యాక్చువల్లీ ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు పరిస్థితి ఎలా ఉందంటే, నోవా ఫెస్టివల్ వెళ్ళాడు. మీకు తెలుసు నోవా ఫెస్టివల్? నోవా ఫెస్టివల్ తెలుసు మీరు? మొన్న అక్టోబర్ 7వ తారీఖున హమాస్ వాళ్ళు వచ్చి కాల్చిపారేశారు మొత్తం. ఇది ఫంక్షన్ జరిగితే ఇజ్రాయెల్లో. అయితే వాడు యాక్చువల్లీ ఆ ఫంక్షన్ లో పార్టిసిపెంట్ అన్నమాట. సో రిజిస్టర్ చేసుకున్నాడు, పేమెంట్ చేసి మరి రిజిస్టర్ చేసుకున్నాడు. అసలు ఎలా పరిగెత్తుకొచ్చాడంటే, పిచ్చ కుక్కుల్లో కాల్ చేస్తుంటే ఆ టెర్రరిస్టులు, హమాస్ టెర్రరిస్టులు, అసలు అది ఎందుకు జరుగుతుందో వాడికి తెలియదు, వాళ్ళ మధ్య గొడవ అంటే వీడికి తెలియదు. అది మీరు ఎప్పుడైనా ఒకసారి కుదిరితే ఇజ్రాయెల్ వాళ్ళకి, మళ్ళీ హమాస్ వాళ్ళ టెర్రరిస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి మీరు ఎప్పుడైనా ఒకసారి ఎన్లైట్ చేయగలరా? పోనీ కుదిరితే ఇప్పుడు ఒక 2 minutes అలా ఎన్లైట్ చేయగలరా ఏమన్నా మాకు? సో వాడు నన్ను అడిగితే నేనేం చెప్పాలో నాకు తెలియలేదు యాక్చువల్లీ. ఏమోనండి, దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ కదండి. వాళ్ళు బోత్ సైడ్స్ ఉండే వీడియోస్ చాలానే ఉన్నాయి కదా. అట్లీస్ట్ ఈ చిన్న ఇన్సిడెంట్, ఈ October 7th వరకు ఉన్న ఇన్సిడెంట్, 60 years నుంచి వాళ్ళ మధ్యలో జరుగుతున్న గొడవలు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్ ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది 60 years కాదు 2000 years పైన ఉన్న గొడవలు అని చెప్పి అన్నట్టు అతనితో. ఆ 2000 years గొడవ నాకు అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఓన్లీ హ్యూమన్ రైట్స్ అండి. అది ఏంటంటే నాన్ కాంబాటెంట్స్ హ్యూమన్ లైఫ్స్ గురించి మాత్రమే ఆలోచించాలి. కాంబాటెంట్స్ గురించి మనకు అనవసరం. వాళ్ళు సావటానికి, చంపడానికి సిద్ధపడిపోతున్నారు. ఓకే, వాళ్ళు చచ్చినా అట్లీస్ట్ ఐ విల్ నాట్ కేర్. ఓకే, సివిలియన్స్ ఇట్లాంటి గొడవలతో సంబంధం లేని ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే దెన్ వీ కెన్ సే అది అన్యాయం జరుగుతుంది హ్యూమన్ రైట్స్ కి. జరుగుతుంది. ఆల్రెడీ 1200 మంది చనిపోయారు యాక్చువల్లీ. ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రమే ఒకే రోజు షూట్ చేసి పారేస్తే మొత్తం 1200 చనిపోయారు. తిని కూడా చనిపోవాల్సిన వాడు. అసలు కార్లో ఎస్కేప్ అవుతున్న వాడితో రిక్వెస్ట్ చేసి ఎక్కి మరీ ఎస్కేప్ అయ్యాడు వీడు. వాడి కార్ అక్కడ వదిలేశాడు. ఆ మతం అలాంటిదండి. ఆ రెండు మతాలు మతం అంటే నాకు ఎంత చీదరింపో. ఒకే తల్లి నుంచి పుట్టిన రెండు మతాలండి. మూడో మతం బయటకు వచ్చేసింది. ఒకే మతం నుంచి పుట్టిన రెండు మతాలు అవి కొట్టుకు వస్తున్నాయి. ఓకే, అదే చాలా నాస్టీనెస్. ఒక విధంగా చెప్పాలంటే హిందుత్వం చాలా గ్రేట్ అండి బాబు. నేను యాక్చువల్లీ హిందువుని కాదు, కాకపోతే హిందువుల్లో గొడవలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, అది ఎలా ఉన్నా సరే అసలు వాళ్ళ గొడవ ఏంటో అసలు మాకు ఎప్పుడైనా ఒకసారి ఎలాబరేట్ చేస్తే మాకు నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. అసలు వాళ్ళ గొడవ ఏంటో ఒక బ్రీఫింగ్ ఇవ్వగలరా? ఒక 5 minutes or 2 minutes or something. లాల్ గారు, ఐ థింక్ ఐ నో హూ యు ఆర్ అండి. వెరీ గుడ్ అండి. 10 సార్లు మీరు రేషనలిస్ట్ అని చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. నేను చెప్తున్నాగా మతం అంటే నేను చీరింపు ఉండి నాకు అని చెప్పి చెప్తున్నా కదా నేను. ఇంకా మీరు రేషనలిస్ట్ కాదంటే మీరు
హిందూ మతం సార్ అంటే ఇంకోటి అండి, మీరు రేషనలిస్టే, ఇప్పుడు ఆశ్లేష్ గారు కూడా రేషనలిస్టే, మరి ఆయన ఎందుకు తిడుతున్నారు మీరు? దొరికిపోయారు చూసారా, అది. సో వెరీ మీ గుడ్, అదే వెరీ రండి. గుడ్ అన్నమాట. నాకు ఇప్పుడు ఆయన అర్థమైపోయింది. కూడా అదే చెప్తున్నారు కదా, చర్చిలు ఆడవాళ్ళని వెళ్ళి దెంగించుకొని ఇక్కండి. బజారు కుక్క, బజారు కుక్క, ఏం బతుకులరా మీవి, చిచ్చి 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 చి. ఇదిరా మీ హిందుత్వం మీకు నేర్పించేది. హిందుత్వం గురించి మాట్లాడే బజారు కుక్క నువ్వా మాట్లాడేది? ఎందుకురా మీ బతుకులు ఇవి? ఎందుకురా మీ బతుకులు? ఇందులో దూకి సావచ్చు కదరా, ఏం బతుకులరా మీవి? ఇంకో వాళ్ళకి ఏం పెద్ద తేడా ఏం లేదురా రే. రే బజారు కుక్క, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను నిన్నే తిడుతున్నాను. ఐ నో యు ఆర్ దేర్. ఓకే, నీ మురుగుడు ఎవ్వరికి వినపట్లేదు. అండ్ యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు టాక్ అగైన్. ఓకే, ఏం బతుకులరా మీవి? ఇది బూతులు తిట్టడానికి ఇక్కడికి రావటం ఏంట్రా? అంటే మీరేం ట్రై చేస్తున్నారు? మీ మతం బురద మతం, పెంట మతం అని చెప్పడానికి వస్తున్నారు అంతే. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ యూ డూయింగ్. ఆశ్లేష బజార్ కుక్క వచ్చావు, మురిగెళ్ళాడు. అంతకుముందు గోపి బజార్ కుక్క వచ్చి మురిగెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వచ్చి, నీ పేరు లాల్ కే. ఓకే, నీ బతికే అంత కుక్క బతుకరా. మీ బతుకుల్ని నన్ను తలుచుకోకుండా మీ బతుకులు నడవు. ఎవ్రీ సింగిల్ డే నన్ను తలుచుకుంటూనే ఉంటారు మీరు. ఇది నేను మీకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోండి. ఓకే, మీరు ఎంత ఎక్కువ ఏడిస్తే, ఇక్కడే ఉన్నావు, లైవ్లోనే ఉన్నారు రే, నువ్వు కనపడుతూనే ఉన్నావు నాకు. నువ్వు ఎంత ఎక్కువ మొరిగి, ఎంత ఎక్కువ ఏడిస్తే, నువ్వు నీలాంటి బజారు కుక్కలు, నీలాంటి నీ మతపు ధర్మపు బజారు కుక్కలు ఎంత ఎక్కువ, ఎన్ని రోజులు ఎక్కువ మొరిగితే నాకంత హ్యాపీనెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ కాల్డ్ షార్డ్ అండ్ ఫ్రాయిడ్. ఓకే, మీ మంట, మీ కడుపు మంట, మీ ఏడుపులు నా ఛానల్కి ఎరువు. ఓకే, నిన్ను ఇంకా ఉంచి మాట్లాడుతుంది ఎందుకంటే నువ్వు వినాలి, మిగతా వాళ్ళు వినాలి, నీతో పాటు వచ్చిన బజారు కుక్కలందరూ కూడా వినాలి. లేకి బతుకులు, చిల్లర బతుకులు, మీ మతమే అంతా, మీ బతికే అంతా. ఓకే, అండ్ నౌ యు ఆర్ బ్యాన్డ్ ఫ్రమ్ ద స్టూడియో. అదండి, ఇది వీళ్ళ బతుకులు, వీళ్ళ కర్మ ఏంటంటే మాటలు ఉండి చావు అనమాట. ఆళ్ళీళ్ళు కొట్టుకుని చేస్తున్నారు ఇక్కడ కులాల్లో. వాళ్ళు ఎవరో ఎక్కడో ఎవడో ఆడి ఫ్రెండ్ ఎవడో చచ్చిపోవాల్సినోడు అంట, పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఆడు ఇజ్రాయెల్ పోయాడంట. ఈ చెప్పడం చూడండి, వీడి ఫ్రెండ్ అంట ఇజ్రాయెల్ పోయాడంట, చచ్చిపోవాల్సినోడంట, బతికొచ్చాడంట. నాన్ సెన్స్. ఎనీవే, ఈ వెధవ బతుకులతో మాట్లాడుకుంటుంటే ఇలాగే ఉంటాం. లెట్స్ టాక్ టు సల్మాన్ గారు. ఐ థింక్ ఎరా సెంట్రీ మ్యాన్ 1 బిలియన్ పీపుల్ని చేస్తున్నారా? మా 1 బిలియన్ పీపుల్లో నువ్వు కూడా ఉన్నావు కదరా. నువ్వు నో చెప్పలేదే వాడికి. బూతులు ఎందుకురా? బూతులు లేకుండా ధర్మాన్ని కాపాడటం లేదా ప్రత్యర్థిని మాట్లాడటం చేత కదని మాట్లాడచ్చు కదరా అని. నువ్వు అదే జాతి, కాకపోతే బూతులు మాట్లాడేది కాబట్టి ఇక్కడ ఉంచావు. సో కాబట్టి నీకు వాడికి ఉన్న తేడా ఏంటంటే, నువ్వు ఏ క్షణం అయితే బూతులు మాట్లాడతావు, నిన్ను కూడా అదే కాలుతోటి, ఎడం కాలుతో తన్ని తగిలేస్తావు అంతే. రేషనాలిటీ అంటే ఏంటో తెలుసా? నోటుకొచ్చినట్టు వాగితే చూస్తూ ఉండమని కాదు, మా రేషనాలిటీ మాకు నేర్పింది. చెప్పు తీసి కొట్టమని చెప్పింది. అర్థమైందా? తిన్నగా మాట్లాడితే ఎంతటి కౌంటర్ పాయింట్ అయినా సరే నో ప్రాబ్లం, దర్జాగా మాట్లాడుకుందాం. డిసగ్రీ అయితే డిసగ్రీ. అయ్యా మీరు చెప్పి నాకు నచ్చలేదు, నేను చెప్పి నీకు నచ్చలేదు, లెట్స్ అగ్రీ టు డిసగ్రీ అని వెళ్ళిపోవచ్చు. బూతులు మాట్లాడిన ఏ ఒక్క బజార్ కుక్క నాకు మనిషితో సమానం కాదురా. ఓకే, ఐ విల్ ట్రీట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే. ఓకే, సో యూ కెన్ క్రై వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైవ్ స్ట్రీమ్, కింద లైవ్ చాట్లో. ధైర్యం ఉంటే పైకి వచ్చి మాట్లాడాలి, లేకపోతే లేదు. ఓకే, సల్మాన్ ఖాన్ గారితో మాట్లాడదాం. లెట్స్ టాక్ టు సల్మాన్. హాయ్ సల్మాన్ గారు. హాయ్ అండి. లైక్ ఈజ్ మై ఆడియో క్లారిటీగానే ఉన్నదా నా వాయిస్ అదండి? ఎస్ బాగానే చెప్పండి సార్. ఓకే, సో రైట్ నౌ ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ చైనా. సో ఆ నెక్స్ట్ వచ్చి నేను వేరు చోట్ల వర్క్ చేశాను. రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ. సో నేను ఇప్పుడు చాట్లో కూడా సారీ చైనాలో అన్నారు కదా, అందుకనే నైస్ టు మీట్ యూ అని చైనీస్లో చెప్పాను అంతే. సో ఐ డెంట్ సరిగ్గా వెళ్ళదు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఢిల్లీ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎమర్జెన్సీ ఇన్ హాస్పిటల్ ఓవర్ హియర్. సో చాట్లో కూడా మీకు చెప్పినట్టు ఏంటంటే, లైక్ ఐఎమ్ నాట్ దట్ రిలీజియస్ యాజ్ వెల్, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్ దట్ ఇక్కడికి వచ్చాక నేను యాక్చువల్గా November 15th అలా వచ్చాను అనమాట. సో ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా కేసెస్ చూసా. లైక్ ఇఫ్ యూ నో సిఓపిడి అనే కేసెస్ ఏంటి అంటే, లైక్ స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది అనమాట సిఓపిడి అనేది. రైట్. సో ఈ నవంబర్ డిసెంబర్ నుంచి ఏంటంటే ఇది ఎప్పుడైతే చలి ఎక్కువ అవుతుందో ఇది పెరుగుతూ ఉంటుంది.
సో మోస్ట్ పీపుల్ హిస్టరీ లైక్ 10 పేషెంట్స్ వస్తే 10 పేషెంట్స్లో ఆల్మోస్ట్ 5 to 8 పీపుల్ హిస్టరీ ఏంటంటే ఈయనకి అగ్రవేట్ అయ్యింది దివాలి నుంచి అగ్రవేట్ అయ్యిందని చెప్పేవారు అనమాట. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి. ఇది ఇప్పుడు కాదు. అంటే నేను ఇది ఎప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నా అంటే లైక్ దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ దట్ మా పండగప్పుడే ఎందుకు మీకు ప్రాబ్లం వస్తుంది. సో జస్ట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ దిస్ వన్. సింపుల్. దానికి ఎవరికైతే ఎఫెక్ట్ అవ్వదో వాళ్ళు అరుస్తారండి. ఇప్పుడు ఎవరింట్లో అయితే ఆస్తమా వచ్చి లేదా ప్రాణాంత పరిస్థితికి వచ్చి ఉన్నోళ్ళు వాళ్ళకి అర్థమవుద్ది మ్యాటర్. అరే ఇది దిగజారుతున్న పొల్యూషన్ వల్లనే అని. సో ఎవరైతే ఉన్నంత మన సైడ్ లేదు కాబట్టి వాళ్ళ వాయిస్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు చచ్చేది వాళ్ళే అన్నప్పుడు వాళ్ళ సొంత వాళ్ళు చచ్చిపోతున్నా సరే వాళ్ళకి అదేంటి నా పంతం విషయం ఏంటంటే ఇది వాళ్ళకి ఆ మతానికి సంబంధం లేని విషయం అండి. రాముడు అయోధ్యకు వచ్చాడు అన్నప్పుడు బాంబులు పేలలేదు. ఓకే, ఆ టైంలో ఏమున్నాయండి, క్రాకర్స్ ఏమున్నాయండి, ఎంత టెక్నాలజీ ఇవన్నీ 60-70 ఇయర్స్ మాత్రం నుంచే మొదలైన కహానీలు ఇవన్నీ. ఓకే, 60-70 ఇయర్స్. అంతకు ముందు అసలు ఈ గన్ పౌడర్ అవి తయారు చేసింది చైనా వాడు. సో చైనా నుంచి తయారు ఇక్కడ తీసుకురావడం, తర్వాత బాంబులు చేసుకోవడం, తర్వాత అది ఏంటంటే సివిలియన్స్ పేల్చుకోగలిగిన లెవెల్లో తక్కువ సైజులో తక్కువ మోతాదులో బాంబులు తయారు చేయడం. చైనా నేను ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను అంటే లైక్ మా 6 years ఆఫ్ కోర్స్ లో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కనుక వీఆర్ నాట్ అలౌడ్ టు ఫైర్ క్రాకర్స్ అట్ ఎనీ ప్లేస్. ఈవెన్ మనము క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, అది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఉండదు. వాళ్ళది కంట్రోల్డ్ ఇది సెలబ్రేషన్ అండి. వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ లో కూడా విపరీతమైన ఫైర్ వర్క్స్ ఉంటాయి. బట్ ఇట్స్ కంట్రోల్. అది కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్తారు, అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ క్రాకర్స్ మాత్రం కాల్చాలి. సో వీళ్ళకి వచ్చేసరికి పంతమేనండి, జస్ట్ పంతం. ఏంటంటే మా మతాన్ని ఏమిటి మా మతంలో ఉన్న ఆచారం ఇది ఆచారం కాదు, జస్ట్ పంతం ఇది. అది వాళ్ళు ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్ దాకా తెలియదండి. ఎనీ డాక్టర్ వాళ్ళు ఏంటంటే ఈ మన లివర్ డాక్టర్ ఎలా అయితే బాధపడుతున్నాడో ఎనీ లంగ్ డాక్టర్ ఆర్ పల్మనరీ డాక్టర్ విల్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం. ఏంటంటే కళ్ళెదురుగా చచ్చిపోతున్నా సరే చేయలేడు పాపం. అంటే నేను స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే నేను ఎమర్జెన్సీలో వర్క్ చేస్తున్నా. పీపుల్ కమ్ విత్ సడన్ గా ఏంటంటే వాళ్ళు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. లైక్ ఆక్సిజన్ తీసుకుంటారు కానీ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోయి దే గో ఇన్ టు కోమా. సో అందుకని చెప్పి అంటే లైక్ త్రూ యూ ఐ జస్ట్ వాంట్ సమ్ పీపుల్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్ దట్ పొల్యూషన్ లెవెల్స్ ఎంతవరకు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్స్. విచిత్రం ఏంటంటే మన సొసైటీ ఎలా ఏడిసిందంటే యువర్ నేమ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ ఇన్ఎలిజిబుల్ టు టాక్ దట్ అండి. అన్ఫార్చునేట్లీ దట్స్ ద డిస్గస్టింగ్ థింగ్. నేను చాలా చోట్ల చెప్తా ఏంటంటే జస్ట్ నా నేమ్ చూసి పెడతారు. అరే ఐఎమ్ నాట్ affiliated to any religion. I barely do namaz. అండ్ నేను మా ఇంట్లో తిరుగుతూ ఉంటాను, నమాజ్ ఎందుకు చేయవరా ఎందుకు అది ఇది అని చెప్పి. లైక్ ఐ యూస్ టు బి వెరీ రిలీజియస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. టు బి ఫ్రాంక్, MBBS ఉన్నప్పుడు లైక్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, అండ్ సౌదీ అరేబియా వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఐ రియలైజ్ దట్ రిలీజియన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మేకింగ్ ద పీపుల్ టు బిహేవ్ ఇన్ దిస్ వే. ఆల్ రిలీజియన్స్ ఆర్ టాక్సిక్ బట్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది. ఎస్, నాకు ఎప్పుడైతే ఇది కొంచెం అర్థం అవడం స్టార్ట్ అయిందో ఐ స్టార్టెడ్ లైక్ ఓకే, ఐ నీడ్ టు బి లైక్ సమ్ వాట్ రెస్ట్రిక్టివ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై expression of my religion, and rather think like an individual, like see the individual as like a human. ఇప్పుడు ఢిల్లీలో అంటే ఆబ్వియస్లీ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో ఆబ్వియస్లీ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. సో పేషెంట్స్ వచ్చేటప్పుడు కూడా లైక్ అందరూ అడగరు, బట్ ఫ్యూ పీపుల్ ఆస్క్ మై నేమ్, లైక్ ఇఫ్ దే ఆర్ ముస్లిం అండ్ ఇఫ్ ఐఎమ్ ముస్లిం అండ్ దే ట్రై టు కాన్వర్సేట్ విత్ మీ. సో అప్పుడు కాన్వర్సేషన్ చేసినా నేను ఒక్కటే చెప్తా, లైక్ మీరు ఎవరు అనేది మీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అనేది దాంతో నాకు సంబంధం లేదు. పేషెంట్ వచ్చారు, నాకు పేషెంట్కి ఎలా ఉన్నది, పేషెంట్ బాగు చేయడం నా వృత్తి, అంతవరకునే ఉంటుంది నాది. ఆ నెక్స్ట్ వరకు ఏమి మిగతాదంతా నాకు పట్టించుకోవడం లేదు. సో ఇదైతే నేను చాలా సెల్ఫ్ చేసేసాను. లైక్ నా నేమ్ వల్ల
చాలా సార్లు అయితే ఫేస్ చేశాను. లైక్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ సమ్ ఫ్యూ థింగ్స్. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఆ లివర్ డాక్టర్ ఉన్నాడు కదా! సో హీస్ అబీ ఫిలిప్స్ అనమాట. అంటే హీస్ రాషనలిస్ట్. హీ రినౌన్స్డ్ హిస్ క్రిస్టియన్ రిలిజన్ లాంగ్ టైమ్ అగో. కానీ ఓకే. బికాస్ హిస్ నేమ్ ఈస్ అబీ ఫిలిప్స్ ఈజ్ యాంటీ ఇండియన్ అని, ఏంటి హిందూ వ్యతిరేకి అని కామన్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఆయుర్వేదంలో ఉన్న హెవీ మెటల్స్ అవి వాటి గురించి నెగెటివ్‌గా చెప్తారు కదా! సో హి ఈవెన్ అటాక్డ్ నేను ద చైనాలో సేమ్. ఉన్నప్పుడు కూడా ఆ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వల్ల మా నెఫ్రాలజీ యూనిట్స్‌లో హాఫ్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. ఆ అవునవును. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి అడ్మిట్ అయిన వల్ల హాఫ్ పీపుల్ ఉండేవారు నెఫ్రాలజీ యూనిట్‌లో. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ అంటే వాటి టైంలో కొంతమందికి పనిచేసాయి. కొంతమంది చచ్చినోళ్ళు చచ్చారు. బతికినోళ్ళు బతికారు. నౌ దట్ వి నో లైక్ ఇఫ్ దట్ యూ దే సీ ఆర్ టాక్సిక్. ఆయుర్వేదం కూడా మీరు చూసినప్పుడు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ కోటింగ్ ఆర్ నాట్. సేమ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌లో కూడా లివర్‌ని అగ్ని అంటారు. బ్లడ్‌నేమో నీళ్ళు అంటారు. లైక్ మన ఆయుర్వేదంలో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దే టెల్ ద సేమ్ థింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సమ్‌వేర్ సిమిలర్. హా! సో ఈ సో ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేది ఇప్పుడు యూజ్‌లెస్ అండి. ఇప్పుడు వాటిలో ఉన్న హ్మ్. మంచి ఏదైనా ఉంటే ఆల్రెడీ తీసేసుకొని చేసేయాలి తప్ప నౌ దేర్ ఇస్ నో ఆ! యూజ్ టు లైక్ పాత అన్నింటికి కాయిదాలను అలాగే పట్టుకొని. ఉంటాయి. ఐ కెన్ కోట్ లైక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లాస్ట్ వీకే వచ్చింది ఒక కేసు. ఒక ఆవిడకి పాపం బ్లీడింగ్ అవుతుందన్నమాట. 65 ఇయర్స్ ఓల్డ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి క్యాన్సర్. నోస్ బ్లీడా? నో, వెజనల్ బ్లీడ్. ఓకే. ప్రాబబ్లీ. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి క్యాన్సర్. సో ఆవిడకి ఏంటంటే ఆయుర్వేదం దగ్గర తీసుకెళ్ళి ఒక 1.5 ఇయర్ అక్కడ వేస్ట్ చేశారు. which will be like very crucial period in her treatment. Like ఒకసారి జస్ట్ ఆలోచించండి, లైక్ 1.5 ఇయర్ ముందు ఇన్ కేస్ డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్కమ్ ఎలా ఉండేది, లైక్ 1.5 ఇయర్ తర్వాత మీరు వర్సన్ చేసి వచ్చాక అవుట్కమ్ ఎలా ఉంటుంది. అండ్ ద మోస్ట్ రిగ్రెట్ థింగ్ విచ్ ఐ ఫీల్ ఇస్ పేషెంట్స్ని ఇలా ఎండ్ స్టేజ్లో తీసుకొచ్చి కూడా మీరు బ్రతికించలేదు అదే అని చెప్పి అంటారు చూసారా. ఇది ప్రస్తుతం ఉన్న డాక్టర్స్ అందరికీ ఉన్న ప్రాబ్లం అండి. అది ఏంటంటే That is where I feel like very much frustrated. వాళ్ళు దేవుడిని అడగరు. వాళ్ళ ఏంటి ఈ నాటు వైద్యుడిని, ఆయుర్వేద వైద్యుడిని అడగరు. వాళ్ళ చివరన దగ్గరికి వెళ్ళి వచ్చిన అడగరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్‌కి అడగరు. బతికించలేదు. ఆర్ఎంపీ మొత్తం చెడగొట్టి మా దగ్గర తీసుకొచ్చినా సరే మేము బతికిచ్చేయాలి. లాస్ట్ ఎండ్ స్టేజ్‌లో ఉన్నా సరే మేము బ్రతికిచ్చేయాలి. అదే. So these are the things which I want to put for all the audience. I don't know, like my name comes in between for you to think or not, but please, pollution has come to such level that it is affecting our lives. దివాళీ రోజు మీరు క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి న్యూ ఇయర్ కూడా క్రాకర్స్ కాల్చకుండా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే. షూర్. అండ్ నెక్స్ట్ థింగ్, రిలీజియన్ కంటే ముందు లైక్ థింక్ అబౌట్ పీపుల్ యాజ్ ఎ హ్యూమన్స్. Keep human beliefs first than your religion, which I am doing it right now. నా నేమంటే మా ఇంట్లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను మార్చుకోవడానికి కూడా లేదు. నా పాస్పోర్ట్ అన్నీ వచ్చేసింది కాబట్టి నేను మార్చుకోవడానికి ఉండదు ఇప్పుడు కొన్ని. సో రిమైనింగ్ పీపుల్ ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. సో ఐ థాట్ లైక్ అందుకని సత్య అన్వేషి గారికి నేను మెసేజ్ చేశాను. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ విత్ దిస్ అండి అని చెప్పి. షూర్ అండి. ఓకే. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఓకే. భాస్కర్ గారు, మీ వీడియో రన్ అవుతుంది. వీడియో ఆన్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టాక్, మీరు వీడియో ఆఫ్ చేస్తే యూ క్యాన్ స్విచ్ ఆఫ్ ది వీడియో అండి. ఆడియో ఆన్ చేసుకొని బొల్లా భాస్కర్ అని ఉంది. మీన్ వైల్ ఐ విల్ టాక్ టు ఓకే వెంకట్ గారు ఉన్నారు. ఐ విల్ టాక్ టు హాయ్ వెంకట్ గారు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ ఎస్ఏ గారు. ఎస్, చెప్పండి సార్. అదే సార్, మీరు రీసెంట్లో ఈ రామాయణంలో ఈ సైన్స్ ఉందని చెప్పేదో యు మేడ్ ఏ వీడియో, ఏ స్మాల్ సెషన్. అంటే ఏంటంటే అండి, మీరు ఈ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్స్, ఈ యానిమల్స్ అనేవి ఎలా వచ్చాయి అని దాని గురించి చెప్పినట్లు ఇది అరణ్యకాండలో ఈ సమ్ కైండ్ ఆఫ్ 14వ సర్గ అందులో ఇన్ఫర్మేషన్. అంటే ఏంటంటే అండి, ఇప్పుడు నేను వెళ్ళి ఒకసారి దాన్ని చెక్ చేశానండి. వెన్ ఐ చెక్డ్ ఇట్ అవుట్, ఐ ఫౌండ్ సమ్ న్యూ థింగ్స్ అండి. ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ టు యూ. చెప్పండి. ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతి అని ఈయన ఉన్నారు చూడండి.
దే ఆర్ నాట్ ఈ ప్రజాపతులను దే ఆర్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్స్. ఐ థింక్ దే ఆర్ నాట్ హ్యూమన్స్ అండి. దేర్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ దాన్ని ఏమంటారు చెప్పడానికి బీయింగ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే ఏంటంటే యు థింక్ యు నో అంటే అంటే అక్కడ ఏంటంటే చెప్తా అండి, దాని గురించి చెప్తాను. ఏంటంటే అండి, వీళ్ళు ఈయన సమ్ దక్షుని కూతుర్లను పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఓకే. ఆ తర్వాత కూతుర్ల నుంచి క్రౌంచి అని ఇంకా కొంతమంది ఒక నలుగురేమో పుట్టారని చెప్పారండి. అంటే అండి అవన్నీ ఈ క్రౌంచ్ ఇవన్నీ పక్షుల జాతి పేర్లు. నేను చదివిన దానిలో ఏముందంటే ఈ క్రౌంచ్ అని ఇవన్నీ పక్షి జాతులు అని మెన్షన్ చేయబడిందండి. ఈ క్రౌంచ పక్షి అంటారు చూడండి. అంటే పుట్టినేటివి వాళ్ళు మనుషులనే ఉండొచ్చు, ఏదైనా అంటే ఈ ఏవైనా ఉండొచ్చండి. ఈ క్రౌంచ్ అనే గాని వీళ్ళందరూ అంటే దే ఆర్ నాట్ హ్యూమన్స్. అది చెప్తా. ఈ మనువు అనే ఒక ఆమె ఉంది చూడండి. మనువు అనే ఆమెకి మానవులు పుట్టారని ఉంటుంది. మనువు అనే ఆమెకు మానవులు పుట్టారని అంటే మనిషికి మనిషి పుడితే హీ విల్ డెఫినెట్లీ మెన్షన్ అంటే ఈ మనువుకు మానవులు పుట్టారని సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఐదర్ దే ఆర్ నాట్ హ్యూమన్స్ అని చెప్పుకోవచ్చు. దే ఆర్ నాట్ హ్యూమన్స్ అని చెప్పొచ్చు. వాట్ యు సే అబౌట్ దిస్? మనువు ఎవరికి పుట్టారండి? ఆ అమ్మాయి మనువు అనే పర్సన్ ఈస్ షీ హ్యూమన్? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఓకే. హ్యూమన్ కి నాన్ హ్యూమన్ కి హ్యూమన్స్ పుట్టారా? అంటే నాన్ హ్యూమన్స్ అంటే అండి వీళ్ళు అంటే కశ్యప ప్రజాపతి ఏం చెప్తారంటే అండి, మీరు ప్రసవించండి అని చెప్తా కానీ ఇంటిమేట్ అయి ప్రసవిద్దాం అంటే ఇంటిమేట్ అయి కందామని చెప్పలేదండి అక్కడ. ప్రసవించండి మీరు, ప్రసవించండి మీరు. ఎలా పుట్టుంటారు? వాట్ ఈస్ యువర్ థియరీ? యువర్ థియరీ అంటే వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ ఏదన్నా ఈ మంత్రసిద్ధి కానీ ఏదైనా ఉండండి వాళ్ళ దగ్గర, ఇంకేదైనా డిఫరెంట్ మెథడ్ ఉండొచ్చు నాకు తెలిసి వీటిని కన్నడానికి. ఎందుకంటే యాజ్ హ్యూమన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ బర్త్ టు ఎనిమల్ అండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే. మేబీ ఏదైనా డిఫరెంట్ టెక్నిక్స్ వాడు ఏమైనా చేయొచ్చు కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. దీస్ పీపుల్ ఆర్ నాట్ హ్యూమన్స్. ఓకే. హ్యూమన్స్ అంటే మీరు అంటున్నారా లేకపోతే మీకు తెలిసి అంటున్నారా? మీ అజంప్షన్ ఏమో నా డౌట్ అండి. ఎందుకంటే ఇన్ ఆల్ అదర్ బుక్స్, ఇప్పుడు రామాయణం కాకుండా మిగతా అన్ని పుస్తకాల్లో దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ హ్యావింగ్ ఆల్ హ్యూమన్ లైక్ క్వాలిటీస్. మాట్లాడతారు, చెప్తారు, అన్నీ ఉండొచ్చు. వాళ్ళు హ్యూమన్ క్వాలిటీస్ ఉండిండొచ్చు. లేదంటే ఈ సమ్ కైండ్ ఆఫ్ will you defend the same way if this was from another religion's book? ఎస్ సార్. ఇంకో రిలీజియన్ బుక్ లో ఇదే విధంగా రాసి ఉంటే విల్ యూ డిఫెండ్ ద సేమ్ వే? ఎందుకంటే నాకు తెలియదు కదండి వేరే రిలీజియస్ బుక్ లో ఇవన్నీ రాశారు లేదు. ఒకవేళ తెలిస్తే దాని గురించి మాట్లాడగలను. సేమ్ ఇలాంటిదే ఉందనుకోండి. ఓకే. గద్ద ముక్కుతో గద్ద షేప్ లో ఉండే జంతువులు కొన్ని ఒక మనిషి నుంచి పుట్టారు, ఒక కపుల్ నుంచి పుట్టారని ఏదో ఈజిప్ట్ పుస్తకంలో రాసింది అనుకోండి. విల్ యూ డిఫెండ్ ఇట్ ద సేమ్ వే? అంటే నాకు దాని గురించి ఐడియా ఉంటే చెప్తానండి. ఐడియా లేకపోతే నేను చెప్పలేను దాని గురించి. దీనికి మాత్రం మీకు ఐడియా ఉంది సార్. మీరే చదివారో నేను అదే చదివాను కదా. బట్ యు ఆర్ మేకింగ్ అన్ అజంప్షన్ దట్ వీళ్ళు మనుషులు అయ్యి ఉండకపోవచ్చు అంటున్నారు కదా. హౌ డిడ్ యు నో దట్? అది చెప్పాను కదండి. మానవులకు మానవులు పుడతారు. వీళ్ళకి అనేవాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ హ్యూమన్స్ అండ్ క్వాలిటీస్ అని ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను. మాట్లాడేవి ఉన్నాయి. బట్ దే హావ్ సమ్ కైండ్ ఆఫ్ పవర్స్ అంటారు చూడండి. హౌ డిడ్ యు నో దట్ సార్? హౌ డిడ్ యు నో దట్? హౌ డిడ్ యు నో దే హావ్ పవర్స్? దక్ష ప్రజాపతి ఆయన ఈ సమ్ కైండ్ ఆఫ్ ఈ మంత్రసిద్ధి అనేది ఉండడం కానీ, లేదంటే దాని పేరేమంటారు గుర్తు రావట్లేదు. సార్ యూఆర్ మేకింగ్ అప్ స్టోరీస్ అండి. రామాయణంలో అది లేదు కదా. మీరు కొత్త కథలు ఎందుకు తయారు చేస్తున్నారు? దక్ష ప్రజాపతి ఆయన గురించి రామాయణంలో లేకపోవచ్చు అండి, కానీ వేరే చోట్లలో ఉంటుంది కదా. ఓకే. వేరే చోట్లలో ఉంది కదా. నేను రామాయణం గురించి చెప్పాను. రామాయణంలో వాడు రాంగ్ రాశాడా రైట్ రాశాడా చెప్పండి. అంటే ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేయాలంటే చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే అండి జంతువులు పుట్టాయని చెప్పారు కదండి. ఈ గుడ్ల గూబలు ఇవన్నీ సమ్ కైండ్ ఆఫ్ వీళ్ళు ఈ సంతానం వీళ్ళ డిసెండెంట్స్ నుంచి పుట్టాయి అని చెప్పారు కదండి. నుంచి పుట్టాయని అంటే ఈ సమ్ కైండ్ ఆఫ్ ఓకే. మనువు అనే క్యారెక్టర్ మనిషి కాదు అన్నారు కదా. మనిషి కాని క్యారెక్టర్ మనుషుల్ని కన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని మనువు అనే క్యారెక్టర్ కన్నది, అవునా?
ఓకే. సో నాన్ హ్యూమన్ గేవ్ బర్త్ టు హ్యూమన్. మీరు ఇందాక ఏమన్నారంటే హ్యూమన్ కెన్ నెవర్ గివ్ బర్త్ టు యానిమల్స్ అన్నారు. బట్ నాన్ హ్యూమన్ కెన్ గివ్ బర్త్ టు హ్యూమన్స్. హౌ డిడ్ యూ మేక్ అంటే వాళ్ళు ఏదైనా వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వాడి ఉండొచ్చు కదండి. ఈ ఏం మంత్రసిద్ధి వాళ్ళ టెక్నిక్ పిల్లలు అండి? పుట్టడం గాని, మీరలా పాయసం మీరలా కొత్త కొత్త పాయసంతో పిల్లలు పుట్టరని అందరికి తెలుసు కదండి. ప్రపంచంలో అది అందరికి తెలుసు. తెలుసండి. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ లాగానే పనిచేసి ఉండొచ్చు కదండి. ఈ ఓకే. పాయసం అనేది. రామాయణం రామాయణం అనేది అవిఘ్నంగా అప్పటి నుంచి మీ త్రేతాయుగం నుంచి ఇప్పటిదాకా వచ్చింది కదా. ఆ టెక్నిక్ మాత్రం ఎందుకు బతకలేదంటారు? బ్రిటిషోడు ఎత్తిపోయాడా? ఏదండి? ఇప్పుడు పాయసం తింటే పిల్లలు పుడతారా అంటే నేను ఎటకారం చేసినట్టు ఏవో అది ఇట్ కుడ్ బి ఎ డిఫరెంట్ టెక్నాలజీ అన్నారు కదా. రామాయణం బతికుండంగా లేనిది ఆ టెక్నాలజీ ఎలా చచ్చిపోయింది? బ్రిటిషోడు ఎత్తుకుపోయాడా అని అడిగాను. అంటే అర్థం కాలేదు. కొంచెం డీటెయిల్‌గా చెప్పండి. రామాయణం బతికే ఉంది కదా సార్. రామాయణం యాజ్ ఎ అవును. స్టోరీ ఇస్ అవైలబుల్ కదా. ఆ! పాయసంతో పిల్లలు పుట్టడం అనే టెక్నిక్‌ని అదెలా మర్చిపోయాము? రామాయణం గుర్తుపెట్టుకొని అసలు ఇంపార్టెంట్ ఆ విషయం అది కదా. రామాయణం మర్చిపోయినా పెద్దగా నష్టం ఉండదు గానీ, ఆ టెక్నాలజీ మర్చిపోకూడదు కదా. హౌ డిడ్ యూ లూజ్ దట్ టెక్నాలజీ? అంటే పాయసం ఇచ్చింది ఒక సమ్ కైండ్ ఆఫ్ డివైన్ పర్సనాలిటీ గదండీ. మనం అతను ఏం తీసుకొచ్చాడనేది మనం దాన్ని డీకోడ్ చేసి తీసుకొని రావడం అంటే అది కష్టం గదా! పర్ఫెక్ట్. ఓకే. వెరీ వెరీ గుడ్. సో, ఇప్పుడు ఆ డివైన్ పర్సన్ మళ్ళీ కనపడరా ఇంకా? అంటే కనపడడం అంటే ఆ డివైన్ పర్సన్ అతన్ని దివ్య పురుషుడని మెన్షన్ చేస్తారు గానీ, అతని పలానా మనిషి అతను ఇంకో చోట కనిపించాడు అనేది ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ మీకొక్కసారి కూడా అనిపియట్లేదా? ఇదంతా ఒక ఫ్యాంటసీ స్టోరీ అని అనిపియట్లేదా? యూ థింక్ దిస్ ఇస్ రియల్ అండి? అంటే అది చదివేవాడి బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను ఫ్యాంటసీగా అనుకోవచ్చు అనుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. నేను అందుకే అంటున్నాను కదా. ఇప్పుడు భక్తులనేవాళ్ళు కళ్ళు బైర్లు కమ్మేసేసి వాళ్ళకి ఏం తెలియక ఏది రాస్తే అది నిజం అనుకుంటారు. అందుకే అడిగింది మేము. ఇంకో మత గ్రంథంలో ఇలాగే రాసి ఉండుంటే దాన్ని కూడా ఇలాగే డిఫెండ్ చేస్తారా అని అడిగాను. అదే నాకు తెలిస్తే ఖచ్చితంగా నాకు ఒకవేళ దాని మీద ఈ సమ్ కైండ్ ఆఫ్ కనీసం మినిమమ్ అయిన నాలెడ్జ్ ఉన్నా నేను ఖచ్చితంగా నాకు ఇంకో ఒకవేళ మత దానిలో గ్రంథంలో గాడిద మనుషులతో మాట్లాడుతుంది అని రాసి ఉంటదండి. డు యూ థింక్ దట్స్ ఆల్సో అనదర్ టెక్నాలజీ? అంటే సార్ ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. మనుషులకు కూడా మాటలు నేర్పించకపోతే మాట్లాడలేరు. యూ నో దట్. ఓకే. జంతువులకు మాటలు నేర్పించారు. మనుషులకు మాటలు నేర్పించకపోతే అంటే ఇప్పుడు మీకు తెలిసినంత వరకు మన దగ్గర కొన్ని మిమిక్రీ చేసే ఈ సమ్ కైండ్ ఆఫ్ పక్షులు చిన్న చిన్న పక్షులు ఉంటాయి చూడండి. మిమిక్రీకి ఇలాంటి భాషకి వాటి అంటే డిఫరెన్స్ తెలుసా అండి మీకు? సార్ మిమిక్రీకి భాషకి డిఫరెన్స్ తెలుసా మీకు? మిమిక్రీ అంటే తెలుసు. డిఫరెంట్ దీని పేరేంటే వాయిసెస్‌ని తీసుకొనొచ్చి మనం ఒక కాన్వర్సేషన్‌కి మిమిక్రీకి తేడా తెలుసా? తెలుసు సార్. మిమిక్రీ కాదు సార్. తొందరలో చెప్పా. అంటే ఈ మనుషుల్లాగా వాటి ట్రైనింగ్ ఇస్తే మాట్లాడగలవు. అంటే ఇప్పుడు ఇట్ టేక్స్ సమ్ టైమ్. టేప్ రికార్డర్స్ ఉన్నాయండి. అవి కూడా మనుషులు అవును. రికార్డ్ చేసి మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తాయి. డు యూ థింక్ దట్ ఈస్ లాంగ్వేజ్? అంటే రికార్డెడ్ లాంగ్వేజ్ కదండీ. రికార్డ్ చేసి ఒక ఓకే. దానిలో సమ్ కైండ్ ఆఫ్ దానిలో ఒక సమ్ కైండ్ ఆఫ్ చిప్‌లో రికార్డ్ చేసి పెట్టి దాన్ని ప్లే చేయడం అనేది దాని గురించి ఉంటుంది. మీరు కాన్వర్సేషన్ చేస్తున్నట్ట ఒక టేప్ రికార్డర్‌తో మీరు మాట్లాడుతున్నట్టేనా? లేదు. నో. ఓకే. సో, మరి ఆ టెక్నాలజీ మాత్రం మిస్ అయిపోయిందంటారు. ఏది పాయసంతో పిల్లలు పుట్టే టెక్నాలజీ మిస్ అయిపోయిందంటారు. ఉందా? లేకపోతే ఇంకా ఉందా? మనకు తెలియకుండా ఎక్కడైనా ఉండుండొచ్చు కదా. అలా ఉండదండి. నాకు తెలిసినంత వరకు. ఐ డోంట్ థింక్ సో. ఉండదా? ఎందుకు అంటే అది ఉండదండి? ఏందంటే అండి, అది ఇచ్చిందనేది దాని పర్పస్ వేరండి. ఆ పర్పస్ వేరు. ఆ పర్పస్ అనేది డిఫరెంట్ అండి. పాయసం ఇచ్చిన పర్పస్ దాని వేరు. హ్మ్. అది పర్పస్ అంటే ఈ సమ్ కైండ్ ఆఫ్ యజ్ఞం చేసినందుకు దశరథుడు అనే ఒక ఆయనకి ఆయన యొక్క ఇదేది వర్తినెస్ వల్ల ఇచ్చినదండి అండి. ఆ యజ్ఞం దశరథుడు చేసినందుకు అది ఇచ్చిన ఫలం అండి అది. దట్స్ ఆల్. దశరథుడు 60,000 ఇయర్స్ బతికాడని రాసి ఉంటదండి. డు యూ బిలీవ్ దట్? యాహ్! అండి. ఐ బిలీవ్. యూ బిలీవ్ దట్. మనిషి 60,000 ఇయర్స్ అంటే అది ఆ టైం ప్రకారం అండి. నాకు తెలిసినంత వరకు హిందూయిజంలో త్రేతాయుగం ప్రకారం అండి. అప్పుడు మనిషి, ఇప్పుడు మనిషి ఒకటే అంటే ఐ డోంట్ థింక్ సో. త్రేతాయుగం ఎప్పటిదండి? త్రేతాయుగమా? ద్వాపరయుగం కన్నా ముందుదండి. అదే ఎన్ని లక్షల సంవత్సరాలు వెనక అని అడుగుతున్నా. ఎన్ని లక్షల సంవత్సరాలు అంటే సమ్ కైండ్ ఆఫ్ 1 లాక్స్ ఇయర్స్ క్రితం. అన్ని లాక్స్ ఇయర్స్ బ్యాక్ మనుషులు ఉండేవాళ్ళా? అప్పట్లో మనుషులు ఉండేవాళ్ళా? ఉండుండొచ్చు అనుకుంటున్నా. ఐ థింక్ ఉండుండొచ్చేమో. అంటే సమ్ కైండ్ ఆఫ్ వాలిడ్ ప్రూఫ్ దొరకకుండా మనం చెప్పలేం గదండీ. నేనైతే ఉండుండొచ్చేమో. వాలిడ్ ప్రూఫ్స్ ఆల్రెడీ దొరికాయండి. కోతుల్లాగా ఏవి? ఉండేవాళ్ళు. ఓకే. దే ఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్స్. ఓకే.
మీ రాముడు ఆ టైప్‌లో ఉండేవాడా? మీ రాముడు, దశరథుడు ఆ టైప్‌లో ఉండేవాళ్ళా? హ్మ్. వాటి లైఫ్ టైమ్ 20, 25 ఇయర్స్, 30, 35 ఇయర్స్ మాక్సిమం అంటే అంతే. అండి ఒక నిమిషం ఆగండి. రామాయణం ఎప్పుడు జరిగిందండి? చెప్పండి. మీరే చెప్పండి. నాకు తెలీదు కదా! మీరు చెప్పండి. నాకు మీది ఏదో ఒక ఫిగర్ ఉంటది కదండీ! ఏదో ఒక నాకు ఫిగర్ తెలిసి ఉంటది కదా! ఎప్పుడు జరిగింది? 1000 ఇయర్స్ క్రితం రాసుకున్నారండి నాకు తెలిసి. ఆఫ్టర్ లాంగ్వేజ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ది అదే లిపి హస్ అకార్డింగ్ టు వాల్మీకి రామాయణం ఎప్పుడు జరిగిందనుకుంటున్నారు మీరు? ఆయన ఏం చెప్పాడు? సార్ అందులో ఎన్ని సోది కథలైనా రాసుకోవచ్చు కదండీ! ఇప్పుడు సమ్ బిలియన్స్ ఆఫ్ చెప్పేదాన్ని ఇయర్స్ అగో చెప్పండి. సోది కథ వినండి. అదంతా వినండి. కాదు సార్. వినండి. వినండి. ఓకే. స్టార్ వార్స్‌లో స్టార్టింగ్‌లోనే ఒక లైన్ వస్తది. ఏంటి లాంగ్ ఎ వన్స్ లాంగ్ అపాన్ టైమ్ అగో ఇన్ ఎ గేలాక్సీ ఫార్ ఫార్ అవే. ఆ! సో, అందులో రాసింది కదా! అని చెప్పేసేసి స్టార్ వార్స్ ఎప్పుడు జరిగింది అంటే లాంగ్ టైమ్ ఎగో ఫార్ అవే గేలాక్సీలో జరిగింది అని చెప్పాలా? అంటే అండి ఈ రిలీజియస్ ఇష్యూని మీరు ఫిక్షన్ ఎందుకు కంపేర్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బికాజ్ దిస్ ఇస్ ఫిక్షన్ మాస్టరు. మీకు నాకు కరెక్ట్ అనిపిస్తుంది. 60,000 సంవత్సరాలు మనిషి బతుకుతాడా? 60,000 సంవత్సరాల పాటు వాడికి పిల్లలు కలగలేదంట. 60,000 సంవత్సరాలు మరి ఏ గాడిదలు కాస్తున్నాడో అప్పుడొచ్చి ఒక ఏంటి పుత్ర కామేష్టి చేస్తాడంట. అప్పుడొచ్చి ఎవడో పాయసం ఇస్తాడంట. పాయసం తీసుకెళ్ళి ముగ్గురు రాణులకి పెడతాడంట. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ ఆల్ స్టూపిడ్? అంటే అది మనిషిని బట్టి డిపెండ్ ఫస్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ 100, 60,000 100, 200 ఏళ్ల తర్వాత పిల్లలు కలగట్లేదు అని తెలిసినప్పుడు ఎళ్లి అప్పుడే పుత్ర కామేష్టి చేయొచ్చు కదా! 60,000 ఇయర్స్ తర్వాత ఎందుకు చేయాల్సొచ్చింది? కొంచెం అన్నా ఐడియా వచ్చిందా మీకు? టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. ఫస్ట్ దాని దగ్గరికెళ్దాం. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అసలు. సరే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాం కదా! ఓకే. లెట్స్ గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ టాపిక్. ఓకే. ఆ! దక్ష ప్రజాపతి మనిషి కాదు. ఇదేంటి వాళ్ళందరూ మనుషులు కాదు అని. బ్రహ్మదేవుడు మనిషేనా? నో అండి. మనిషి కాదు. కానీ మనిషి లక్షణాలు ఉన్నాయి పోనీ కనీసం? మంచి లక్షణాలు అంటే ఉన్నాయండి. ఎవరు చేతులు, కాళ్ళు, హ్మ్. లివరు ఇవన్నీ ఉంటాయా? ఉన్నాయి. ఓకే. ఉన్నాయండి. స్కల్ గూడా సో, ఉంటుందండి. ఓకే. సో, అందులోంచే పుట్టిన ప్రజాపతుల్లో కొంతమంది పక్షుల్ని కన్నారు అంతేనా? హ్మ్. ఓకే. వాళ్ళందరికి కూడా మనిషి లక్షణాలు ఉంటాయా? అంటే ఉండొచ్చండి. కానీ వాళ్ళు హ్యూమన్స్ అని ఇప్పుడు ఎట్లా చెప్పగలము? ఇప్పుడు మనిషి లక్షణాలు ఉన్నంత మాత్రాన ఇప్పుడు మీరే జంతువు కూడా ఎందుకు మాట్లాడుతుందని చెప్పలేకపోతున్నారు? చెప్పి ఆల్రెడీ ధైర్యంగా చెప్పుకుంటున్నారు గదా! యూ ఆర్ సో ఏంది? ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టూపిడిటీ కదా మాస్టరు. ఆ! యూ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ స్టూపిడిటీ కదా! మీరు అంటున్నారు కదా! ఆళ్ళు మనుషులు కాదని డిక్లేర్ చేస్తున్నారు. హౌ డిడ్ యూ డిక్లేర్ దట్ దే ఆర్ నాట్ హ్యూమన్స్? వాట్ బేసిస్ డు యూ హావ్? మరి అంటే హ్యూమన్స్ జంతువులు పుట్టరు అని మాత్రం మరి అంత కరాకండిగా ఎలా చెప్తున్నారు? సీ వెన్ యూ నో దట్ దే ఆర్ నాట్ హ్యూమన్స్ మేబీ అలాగే జరిగుండొచ్చు కదా! హ్మ్. మనిషికి మాత్రం ఎందుకు పుట్టకూడదు? వెన్ యూ టేక్ అంటే ఆల్ ద లీప్స్ ఆఫ్ ఫెయిత్ అన్నిటిని ఒప్పేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళ నుంచే జంతువులు పుట్టారని నమ్మటానికి సిగ్గెందుకొచ్చింది మీకు? ఏది? నేను సిగ్గుపడట్లేదండి. వాళ్ళ దగ్గర నుంచి మనుషులు అది మీ ప్రాబ్లమ్ ఏదో నాకు తెలీదు గానీ, నేనేం అట్లా పడట్లేదండి. ఓకే. సో, యూ బిలీవ్ థట్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్‌లీ ట్రూ. సృష్టి క్రమం ఇలాగే జరిగింది అని మీరు నమ్ముతున్నారు అంతేనా? అంటే రామాయణానికి నేనేం చెప్పినట్టు నమ్ముతున్నా సృష్టి క్రమం జరిగిందా? అంటే నా దగ్గర ఒక హైపోథెటికల్ థియరీ ఉంది. జస్ట్ ఎ స్మాల్ థియరీ. ఉండండి. ఆ! రామాయణంలో ఒక సృష్టి కథ ఉంది. ఓకే. అలాగే హ్మ్. బ్రహ్మ వైవర్త పురాణంలో ఇంకొక సృష్టి కథ ఉంది. అండ్ దీస్ థింగ్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. దే డోంట్ బిలాంగ్ టు ఈచ్ అదర్. ఓకే. ఆ! విచ్ వన్ డు యూ బిలీవ్ అండి? అంటే అండి ఇప్పుడు నేను చెప్పేది మీరు సిల్లీగా అనుకుంటారు లేదా ఏం కాదండి గానీ, ఏవన్నా డిఫరెంట్ చెప్పండి. కల్పాలో జరిగిపోవండి. డిఫరెంట్ ఏంటండి? కల్పాలో జరిగే స్టోరీస్. ఇతిహాసంలో ఉండే వాటికి, పురాణాల్లో చెప్పే వాటికి కొంచెం తేడా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క చోట జరిగినటువండి. ఒకదానికి అన్నిట్లో ఒకేలా సృష్టి జరగాలని ఎక్కడ రూల్ లేదు. ఓకే. ఈ కల్పాలు కూడా కొత్తగా మీరు తయారు చేసిన సొల్లు కథ కదా! ఇట్ హస్ హావ్ నో బేసిస్ ఇన్ రియాలిటీ కదా! అంటే అది మీరు అనుకునే దాన్ని బట్టండి. అది మీరు అదే క్రియేట్ చేసింది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు కానీ, ఈ నమ్మకం కల్పం అనేది ఉంటే గుడ్డి నమ్మకం ఉంటే అంధభక్తులకి వాళ్ళకి దీంతో సంబంధం లేదు. పుస్తకంలో ఏది రాసుంటే దాన్ని డిఫెండ్ చేయడమే పని. వాళ్ళకి లాజిక్ ఆలోచిద్దాం కొంచెం పోనీ కనీసం వీటిల్లో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకున్నాయి అని ఆలోచించడం ఇట్లాంటిది అస్సలు ఉండదండి. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక సృష్టి కథకి ఇది ఈ కల్పంలో జరిగింది, ఆ కల్పంలో జరిగిందని రాయలేదు కదా! సృష్టి అని మొదలుపెట్టాడు. సృష్టి అని మొదలుపెట్టిన తర్వాత అన్నీ ఒకేలాగా ఉండాలి కదా! అంటే ఈ కల్పంలో సృష్టి ఇలా జరిగింది, అది ఎవడు రాసాడండి? ఎవడు అది చెప్పలేదు కదా! మీరొచ్చి కథలు చెప్తున్నారు ఇప్పుడు. హ్మ్. ఇదే అంటే విధంగా కల్పాలు అనేది మేము కూర్మ సృష్టించాం అని మీరు కూర్ చెప్తున్నారు. లేదు. కూర్మ పురాణం అని ఇంకో పురాణం ఉంది. అందులో ఇంకో రకంగా ఉంటది సృష్టి. ఎలా ఓకే. ఉంటుంది? చదివారా మీరసల? కూర్మ పురాణం అదే చదివారా? అండి. అట్లా కాదండి. ఇప్పుడు అన్ని చదివేంత టైం అన్నీ మీరు చెప్పండి. చెప్తున్నా కదా! అడ్డదిడ్డంగా ఉంటది. నేను మళ్ళీ స్క్రీన్‌తో ఓపెన్ చేసి అందుకే చూపిస్తా. కదండీ ఇట్లా మీకు చెప్పేది ఈ కథలు డిఫరెంట్ వాటిలో జరిగిన స్టోరీ అండి. డిఫరెంట్ డిఫరెంట్ వాటిలో జరిగిన కల్పం అని స్టోరీ. మీకెవరు చెప్పారండి? ఎవడు ఒక్కో చెప్తున్నాడండి దానిలో మీకు? ఒకలా ఎందుకు జరుగుతుందండి? ఎన్ని కల్పాలు జరిగాయి?
ఆ? ఎన్ని కల్పాలు జరిగాయి? ఎన్నైనా జరిగి ఉండొచ్చండి. నాకు తెలిసి ఇట్స్ కైండ్ ఆఫ్ అన్నన్ని అన్‌డిఫైనబుల్. అన్నన్ని కల్పాల్లో జరిగిన స్టోరీలన్నీ రాసుకోవడానికి ఉంది. కానీ టెక్నాలజీ రాసుకోవడం మర్చిపోయారు అంతేనా? ఏది? ఏ టెక్నాలజీ? అదే ఈ సొల్లు కథలన్నీ రాసుకున్న సృష్టికి ఆరంభం ఇలా ఉండేది, ఈ ప్రజాపతులు ఈళ్ళ పిల్లలు ఇలాగా వీళ్ళు ఇట్లా కన్నారు, ఈ సొల్లు కథ రాసుకోవడానికి ఉంది. కానీ ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో, పిల్లల్ని కానీ టెక్నాలజీ, విమానం టెక్నాలజీ, ఇలాంటివన్నీ బ్రహ్మాస్త్రం, రామాస్త్రం అంటే ఇవన్నీ మిసైల్స్ అని సొల్లు కబుర్లు చెప్తారు. ఈ టెక్నాలజీ రాసుకోవడం మర్చిపోయారు కదా. కల్పానంతరాలు జరిగే సోది కథలన్నీ రాసుకున్నారు. ఈ ఇంపార్టెంట్ మనుషులకు అవసరమైన టెక్నాలజీ మాత్రం రాయడం మర్చిపోయారు అంతేనా? అంటే అది మీరు భావించే దాన్ని బట్టి ఉంటాయండి. అది మనుషులకు అవసరం మీరు అనుకుంటున్నారు. నాకు తెలిసినంతకు మనుషులకు అవసరమే జస్ట్ ఈ సమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు? అసలు మీరు తెలుస్తుందో లేదో, మీ సాటి హిందువులు మిమ్మల్ని కాండ్రించి ఉమ్మేస్తుంటారు. ఇప్పటికి ఇంత బుర్ర తక్కువగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు, హౌ కెన్ హీ డిఫెండ్ థింగ్స్ మాట్లాడటం కన్నా వదిలేయాలి. బట్ యు ఆర్ డిఫెండింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఇండిఫెన్సిబుల్. అడ్డంగా వాదిస్తున్నారు అంతే. యు ఆర్ జస్ట్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి. డోంట్ యు థింక్ దట్? అది మీరు అనుకునే దాన్ని బట్టి ఉంటారండి. ఐ డోంట్ థింక్ సో. Yeah, and I'm exactly thinking that you're making a fool of yourself, and you're also making fool of the Hindus who don't want to be associated with people like you. హిందువులు పరువు తీయడానికి వచ్చారండి మీరు. You're doing అది మీరు exactly అనుకునే what దాన్ని బట్టి. ఎందుకంటే నేను నేనైతే అనుకుంటున్నాను. నాకు నేను పబ్లిక్‌గా చెప్తున్నానండి. నేను పబ్లిక్‌గా చెప్తున్నా. ఇది చెప్తున్నాను కదా, సేమ్ మీ థాట్ ప్రాసెస్ ఇంకెవరన్నా ఉండుంటే వాళ్ళని కూడా ఇదే రకంగా తిడతాను. అండ్ దే విల్ నెవర్ కమ్ టు ఇట్లా పబ్లిక్‌లో వచ్చి వాళ్ళ మూర్ఖత్వాన్ని ఇంత పబ్లిక్‌గా చెప్పుకునే ధైర్యం చేయరండి. బట్ యు ఆర్ డూయింగ్ ఇట్. అది Now I'm మూర్ఖత్వం suspecting. నాకు తెలిసినంత Now వరకు. I'm ఎందుకంటే suspecting. అందరికి Now I'm తెలియదు కాదంటే అది మూర్ఖత్వం అనుకోవడం ఇట్స్ కైండ్ ఆఫ్ అది మీరు అనుకునే that's దాన్ని okay. బట్టి ఉంటాడు. చెప్తున్నా కదండి ఫస్ట్ నుంచి. నేను అది మీరు నేను ఏదనుకుంటే చెప్తున్నాను అదే కదండి. అడ్డంగా వాదించదలుచుకుంటే అందులో ఏది రాసున్నా వాదించొచ్చు. ఇప్పుడు అండ్ ఐ కెన్ డూ బెటర్ థింగ్స్ దెన్ యూ. మీరేదో ట్రై చేస్తున్నారు కానీ ఐ వుడ్ హావ్ డిఫెండెడ్ ఈవెన్ బెటర్ దెన్ యూ. అంటే మూర్ఖత్వానికి దాన్ని ఏమంటారు, దాన్ని ఇట్ డజంట్ హ్యావ్ అ లిమిట్ కదా. ఓకే, యూ కెన్ హ్యావ్ అన్లిమిటెడ్ స్టూపిడిటీ అండ్ స్టిల్ సౌండ్ దాన్ని ఏమంటారు, స్టిల్ సౌండ్ హ్యూమన్. ఇప్పుడు మీరు డిఫెండ్ చేసేది ఏదైతే ఉందో సేమ్ అడ్డంగా వాదించడానికి పెద్ద బ్రెయిన్ అక్కర్లేదండి. అవును కదా, అలా జరిగి ఉండొచ్చు. ఏమన్నా అంటే అసలు మీరు అనుకోదనే దాన్ని బట్టి ఉంటుంది. మా నమ్మకం ఎలాగుంది. మీరు నాట్ వన్ ఇంటెలిజెంట్ వెంకట్ గారు, నాట్ వన్ ఇంటెలిజెంట్ స్టేట్మెంట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఆల్ ఐ హర్డ్ వాస్ అప్పట్లో అలా జరిగేది, అలాగే ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, ఇది వేరే కల్పం. సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్యూజెస్ అండి, వంకలు తప్ప. దీస్ ఆర్ నాట్ రీజన్స్. ఓకే, వంకలు కబుర్లు తప్ప. దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ మేకింగ్ ఎనీ లాజికల్ సెన్స్. అండ్ యు ఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నేనేమనుకుంటున్నాను ఆల్రెడీ చెప్పాను కదండి. పాయింట్ దగ్గరకు వద్దామండి. పాయింట్ దగ్గరికి వస్తున్నాను మాస్టారు. దిస్ ఇస్ అ ఫ్యాంటసీ బుక్. మీరు దాన్ని నిజం అనుకుంటున్నారు. అండ్ యుల్ బి కాల్డ్ అ ఫూల్ బై మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఫర్ డూయింగ్ సో. ఓకే, దిస్ ఇస్ అ ఫ్యాంటసీ బుక్ అండ్ ట్రీట్ ఇట్ లైక్ దట్. యూ విల్ బి మోర్ రెస్పెక్టెడ్ ఇఫ్ యూ సే అప్పట్లో ఫ్యాంటసీలు కొంచెం అలా రాసుకున్నారు అంటే ఇట్ విల్ బి మోర్ రెస్పెక్టబుల్. ఓకే, అంటే వాల్మీకి ఫ్యాంటసీ స్టోరీ రాసుకుంటే దాని ఆయన కూడా ఇంక్లూడ్ చేసుకుంటాడా అనుకుంటున్నాను. ఎందుకు చేసుకోలేడండి? ఎందుకు చేసుకోలేడు? యూ కాంట్ డూ దట్. యూ కాంట్ పుట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ హీరో ఆర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. దాసరి నారాయణరావు ఎన్ని సినిమాల్లో, ఆయన సొంత డైరెక్షన్ సినిమాల్లో ఆయన కూడా యాక్ట్ చేయలేదండి. డోంట్ యూ థింక్ దట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్? అంటే ఫ్యాంటసీ స్టోరీ రాసుకోవాలంటే ఇంకా బెటర్ గా రాసుకునేవాడు కదా. ఎందుకు ఇన్ని 24 శ్లోకాలు రాసుకొని 24,000 శ్లోకాలు రాసుకొని ఎవరి ఇంటెలిజెన్స్ ఎంతవరకు ఉందో అంతవరకే రాస్తారండి. ఇప్పుడు 1950s లో కొన్ని ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీస్ వచ్చాయి. ఇప్పుడు వాటిని చూస్తే యూ విల్ ఫీల్ సిల్లీ అనమాట. ఏంటి దీన్ని కూడా వీళ్ళు అంటున్నారు, విచిత్రమైన స్విచ్లు, విచిత్రమైన లైట్లు పెట్టుకుని వీళ్ళు దీన్ని సైన్స్ ఫిక్షన్ అంటున్నారని. వాళ్ళకి అప్పట్లో అంతే టెక్నాలజీ ఉంది మాస్టర్. ఓకే, నౌ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి నౌ యూ రైట్ బెటర్ ఫిక్షన్. సేమ్ థింగ్ హ్యాపెండ్ బ్యాక్ దెన్. 1000 ఏళ్ల క్రితం వాళ్ళకి ఎంతవరకు ఫిక్షన్ రాసే కెపాసిటీ ఉందో అంతవరకే రాసుకున్నారు. ఇప్పుడు నౌ యూ రైట్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని ఇదని అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ యూజ్ చేసి చేస్తారు. ఆఫ్టర్ 100 years ఇప్పుడున్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న సినిమాస్ చూసి ఓరి పాతకాలపు గ్రాఫిక్స్ తో భలే చేసుకున్నారే అని వాళ్ళు అనుకుంటారు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఇంటెలిజెంట్ వే టు డూ. ఓకే, అంత పాతకాలంలో రాసుకున్న ఫ్యాంటసీ భలే రాసుకున్నాడు అని చెప్పి ముచ్చటపడి పక్కన వదిలేరు. కానీ మీరు నిజమని నమ్ముతున్నారు చూసారా, అండ్ దాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ కన్సర్న్, నాట్ ఓన్లీ ఫర్ యూ, మెనీ పీపుల్ హూ థింక్ లైక్ యూ. ఓకేనా, సర్లేండి. ఇట్ డజంట్ మేక్ ఎనీ మోర్ సెన్స్. మీ పరువు మీరు తీసుకోవడం బాగోదు, కానీ సే ద లాస్ట్ 10 seconds అండ్ యూ కెన్ లీవ్ సార్. వెయిట్ సార్, 1 minute. ఇంకొక విషయం చెప్పాలండి. చెప్పండి ఫాస్ట్ గా చెప్పండి సార్. దెర్ ఆర్ మోర్ పీపుల్. అదే ఇందాక రీసెంట్ టైంలో ఈ ముండేశ్వరి టెంపుల్ ని
సమ్ కైండ్ ఆఫ్ హిందూస్ దాన్ని ఆక్యుపై చేశారు, లేదంటే దాన్ని తీసుకున్నారని ఒక వీడియో చేశారు కదా. చెప్పాను. వాట్ డూ సే అబౌట్ ఇట్ అండి? వాట్ యూ సే అబౌట్ ఇట్? అంత పెద్ద వీడియో చేసిన తర్వాత మళ్ళీ అడుగుతారు ఏంటండి? అంత క్లియర్‌గా బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంటేనే. అంటే డూ థింక్ అంటే ఈ హిందూస్ అనేవాళ్ళు వీళ్ళు ఇంత పెద్ద రాజ్యాలు పెట్టుకొని, ఇంత సంపద పెట్టుకొని ఒక ఈ రూమ్ అంతా సైజ్ ఉండే టెంపుల్‌ని ఆక్యుపై చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నాను. ఏందా ఒక్కటనా? దేశంలో ఉన్న 10th సెంచరీకి ముందున్న ప్రతి ఒక్క ఆలయం అని చెప్పుకునేది ప్రతి ఒక్కటి బౌద్ధులది, జైనులదేనండి. ఓన్లీ ఆఫ్టర్ 10th సెంచరీ హిందూ కింగ్స్ హావ్ స్టార్టెడ్. ఐ నో ఇట్. హౌ కెన్ యూ సే దట్ ఏంటండి? డిడ్ యూ ఈవెన్ గో టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? వాళ్ళు మీకు ఒకటి ఆల్రెడీ బోధిసత్వ అని ఒక ఛానల్ గురించి చాలా సార్లు చెప్పాను. ఇఫ్ యూ డోంట్ నో, సెర్చ్ ఫర్ ఇట్. దేర్ ఇస్ అ ఛానల్ కాల్డ్ బోధిసత్వ. దట్ ఫెలో యాక్చువల్లీ గోస్ అండ్ టేక్స్ ఫోటోస్ అండ్ వీడియోస్ డైరెక్ట్లీ మీకు కళ్ళెదురుగా చేసి చూపిస్తాడు. ఇది ప్లస్ ఆ గవర్నమెంట్ యొక్క ఏంటి స్థల పురాణం కదా, వాట్ యు సే, అక్కడ దాని స్టోరీ హిస్టరీ రాస్తాడు కదా, అందులోనే రాసి ఉంటుంది. ప్రీవియస్లీ దిస్ వాజ్ అ బుద్ధిస్ట్ ష్రైన్. ఇట్స్ బీన్ కన్వర్టెడ్ టు అ శైవైట్ ష్రైన్ అని రాసి ఉంటుంది. హీ షోస్ ఎవ్రీ సింగిల్ థింగ్ విత్ ఎవిడెన్స్ అండి. మీరు ఇంట్లో కూర్చొని ఒకటెత్తుకుపోయారా, ఒకటి కాదండి, లక్షల్లో ఉన్నాయి ఎవ్రీ సింగిల్ థింగ్. మీకు తెలియనప్పుడు మీరు అరవకుండా కూర్చోండి మాస్టర్. దెర్ ఆర్ 10th సెంచరీ తర్వాత, అండ్ ఐ సే విత్ కన్విక్షన్, 10th సెంచరీ తర్వాత హిందూ కింగ్స్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దేర్ ఓన్ టెంపుల్స్. వేలూరు హడేబిడి ఉంది. నోబడీ ఈస్ క్లెయిమింగ్ దెమ్ టు బి బుద్ధిస్ట్ టెంపుల్స్ అండ్ దోస్ ఆర్ హిందూ టెంపుల్స్. వేలూరు హడేబిడి ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ. తమిళనాడులో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్టర్ 10th సెంచరీ. 10th సెంచరీ తర్వాత ప్రతి ఒక్కటి కన్స్ట్రక్ట్ అయినవి అన్నీ కూడా హిందూ రాజులు, హిందూ దేవుళ్ళ కోసం కన్స్ట్రక్ట్ చేయబడింది. బిఫోర్ 10th సెంచరీ nothing was for Hindu. Everything was converted from Buddhists or Jains or other previous religions, ఆజీవక రిలీజన్ నుంచి. మీకు తెలియనప్పుడు కొంచెం తెలుసుకొని మాట్లాడండి సార్. ముండేశ్వరి అనేది 1st 2nd సెంచరీలో, అప్పట్లో అసలు హైందవం అనేది లేదు. మీరేమో దుర్గామాత అంటున్నారు. దుర్గామాత లేదు, ఇక్కడ గుడ్ లేదు. దెర్ ఇస్ నో స్టోరీ అబౌట్ ఇట్. ఇట్స్ అ వెరీ క్లియర్ ఇండికేషన్. అందులో చూస్తే తెలిసిపోతుంది. దాని బొమ్మలు ఏంటి కళ్ళని కవర్ చేసేస్తారు. ఇట్స్ అ బుద్ధిస్ట్ స్కల్ప్చర్. ఇఫ్ యూ కాంట్ సీ ఇట్, ఇట్స్ యువర్ బ్లైండ్నెస్ మాస్టర్, నాట్ సమ్వన్ ఎల్స్. అది మేము ఏం చెప్తున్నట్టు, ఈ గౌతమ బుద్ధుడు ఆయన ఉండే టైంలో హిందూయిజం లేదంటారా? వైదికం ఉండుండొచ్చు మాస్టర్. హిందూయిజం అనేది లేదు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ హిందూయిజం. యూ కెనాట్ పుట్ రామ ఆర్ కృష్ణ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ అవతారస్ అట్ ద టైమ్ ఆఫ్ బుద్ధ. లేదా వైదికం ఉండుండొచ్చు కదా. సిద్ధార్థ గౌతమ అంటే ఏ దేవుడి పేరండి అది? సిద్ధార్థ గౌతమ అంటే మాస్టర్ యూఆర్ ట్రైయింగ్ టు డైవర్ట్ ది ఇష్యూ అండి. నేను నిన్ను అడిగిన మాటకి ఆన్సర్ చెప్పాను. డైవర్టింగ్ అండి. నేనేం అడుగుతానంటే, ఈ సిద్ధార్థ గౌతమ అని ఆయన పేరు ఒప్పుకుంటారు కదా, గౌతమ బుద్ధుడు రియల్ పేరు సిద్ధార్థ గౌతమ, అదే కదా? అవునండి, చెప్పండి. సిద్ధార్థ గౌతమ అంటే ఏ పేరండి? ఏం పేరండి అది? హిందువుల పేరా? విష్ణు సహస్రనామాల్లో సిద్ధార్థ అనే పేరు ఇట్స్ విష్ణు సహస్రనామం తర్వాత రాసుకున్నారు మాస్టర్. మీకు ఏం తెలుసండి? విష్ణు సహస్రనామాలు ఇవన్నీ తర్వాత రాసుకున్నాయి. 10th సెంచరీ తర్వాత రాసినాయి. ఇవన్నీ లిపి వచ్చిన తర్వాత కూర్చొని రాసుకున్న కహానీలు ఇవన్నీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతకుముందు ఏది రాసి లేదు. రాసుకునడం వచ్చిన తర్వాత మాత్రమే వచ్చినాయి. మీరు అంతకుముందు ఉన్నాయి అనుకుంటే ప్రూఫ్ చూపించండి. యూ కెనాట్ షో ఇట్. నో బడీ హ్యాస్ ట్రైడ్ ఎవర్ అండ్ ఎవ్రీబడీ హ్యాస్ ఫెయిల్డ్. అంతకు ముందు రాసినది ఏదైనా చూపించండి. యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ రిటర్న్. రాసి ఎటువంటి ఆధారం లేకుండా గాల్లో కబుర్లు చెప్పి మేము 1,000,000 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామం పఠించుకుంటూ ఉంటున్నాము అంటారు. లేదు 1000 సంవత్సరాలు కూడా కాలేదు అంటాను. యూ హ్యావ్ ది ఎగ్జాక్ట్ సేమ్ ఎవిడెన్స్ యాజ్ మీ, బట్ అట్లీస్ట్ మై పొజిషన్ ఇస్ సపోర్టెడ్ బై రిటర్న్ ఎవిడెన్స్. రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ యువర్ బ్రాహ్మణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 10th సెంచరీ తర్వాత ఇన్ దేవనాగరి లిపి. అంతకు ముందు వేరే లిపుల్లో ధార్మిక గ్రంథాలు రాసినవి చూపించండి. దర్శనాలు చూపిస్తారు. అక్కడో దర్శనం, ఇక్కడో దర్శనం, అవన్నీ పాళీ భాషలో రాసిన దర్శనాలు ఎవరికి కావాలండి? దర్శనాలు ఆర్ ఫిలాసఫీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు రిలీజన్. మీ ధార్మిక గ్రంథాలు, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇవన్నీ ఏ ఒక్కటైనా సరే రాసి ఉన్నది 10th సెంచరీ ముందు చూపించండి. నాట్ వన్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. నాట్ అ సింగిల్ థింగ్ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. మీరు వచ్చి విష్ణు సహస్రనామంలో సిద్ధార్థ గౌతముడి తర్వాత రాసుకున్నారు కదండి. తర్వాత అన్ని ఎలా అయితే బుద్ధుడి విగ్రహాలే దోచుకుని తీసుకోగలిగింది, యూ కెడ్ ఈజీలీ పేరు మాత్రం దోచుకోకుండా ఉంటారా? ఎనీవే, దట్స్ అబౌట్ ఇట్ అండి. దెర్ ఇస్ నో మోర్ వేస్టింగ్ టైమ్ విత్ యూ. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ బుద్ధిజం అంటే హిందూస్ ఆర్ యాంటీ టు బుద్ధిజం ఆర్ నాట్?
ఐ డోంట్ ఈవెన్ నో వాట్ హిందూస్ అనేవాళ్ళు లేరంటే మళ్ళీ హిందూస్ అంటారేంటండి? హిందూస్ అనేవాళ్ళు లేరు. అంటే సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ సిద్ధార్థ గౌతమ్ పుట్టింది హిందూ ఫ్యామిలీలో అని ఏదో కొంతమంది కహానీలు చెప్తుంటారు. అసలు వాట్ యూ సే? హిందూ అనే పదమే లేదంటే ఏం మాట్లాడుతున్నారండి? హిందూ అనే హిందూ పదమే అనే పదం లేదంటే లేదండి. తెలుసండి. హిందూ అనే పదం. అంటే ఏమంటే ఈ వైదిక ధర్మంలో అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాను. వైదిక ధర్మం అనేది ఇప్పుడు పాటించేవాళ్ళు ఎవరున్నారండి? అందరూ రాముడిని, కృష్ణుడిని పూజించేవాళ్ళే కదా! నేను ఇది చూపిస్తున్నాను కదా! వైదిక ధర్మంలో పాటించబడే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని బూతులు తిట్టుకుంటూ రాసినారు. రేపిస్ట్ గాను, దుర్మార్గులు గాను, ఇదేంటి దిక్కుమాలిన పనులు చేసుకునే వాళ్ళు గాను, వాళ్ళకి వీళ్ళకి మడుగులెత్తే వాళ్ళగా చూపించుకున్నారు. ఏ దేవుడినైనా సరే ఒక ఒక మతంలో ఉన్న దేవుళ్ళని ఎవరన్నా ఇంత దారుణంగా ఇది చేస్తారండి? యూ థింక్ దిస్ ఇస్ వైదిక ధర్మం? ఇప్పుడున్న హిందూయిజంకి వైదిక ధర్మానికి సంబంధమే లేదు. ఋగ్వేదంలో ఉన్న ప్రతి ఒక్క హీరోని బూతులు తిట్టారు ఇందులో. మీ రామాయణంలో, మీ మహాభారతంలో ప్రతి ఒక్క చోట అన్ని లేకి పనులు ఎవడ చేస్తున్నాడంటే ఇంద్రుడు చేస్తుంటాడు. ఇంద్రుడు ఇస్ ద టాప్ మోస్ట్ గాడ్, దేవత ఇన్ ఋగ్వేదం. అత్యధికంగా పూజించబడే క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇంద్రుడు. వాడిని తీసుకొచ్చి అమ్మాయిల సప్లయర్ చేశారు. రామాయణంలో, మహాభారతంలో అమ్మాయిల సప్లై, పురాణాల నిండా వాడు చేసే పనులు అవే. అమ్మాయిల సప్లయర్. ఎక్కడన్నా ఎవడన్నా తపస్సు చేస్తుంటే అమ్మాయిలు పంపిస్తుంటాడు. అదే మీరు ఇచ్చే గౌరవం. దీన్ని ఇది ఒకే ధర్మం అంటారు, ఒకే మతం అంటారు. అసలు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా మీరు కానీ, మీ వాళ్ళు కానీ? ఇది వైదిక ధర్మం కాదు, గడిది గుడ్గా ఇది ఒక కిచిడి ధర్మం. ఎన్నిసార్లు చెప్పానండి? రైట్ సార్. అయితే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ ఎనీవేర్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్ సార్. నో యూజ్ అండి. ఇట్స్ ఆల్రెడీ గాన్. ఆల్రెడీ 25 టాపిక్లు మార్చారు. అండ్ యూ హవ్ మేడ్ యువర్ సెల్ఫ్ ప్రెటీ సిల్లీ ఇన్ ఎవ్రీ conversation. So we'll talk again some other time. Okay, Amar garu unnaru. I'll talk to Amar garu. Let's say Ajay Kumar garu unnaru. Please hold on andi. Hi Amar garu. Hi Andy, how are you? Hi sir, cheppandi sir. All good sir. Thank you. So నేను జస్ట్ అలా వచ్చాను. లైక్ లాస్ట్ టైం మీకు నా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించినాను ఇన్స్టాగ్రామ్లో. సారీ. సో ఓకే. I saw that. యా. సో అక్కడ ఏమైందంటే ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ నేను మన వెడ్డింగ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఏమైందంటే ఐ యాక్చువల్లీ ఆస్క్డ్ దెమ్ టు టేక్ అవుట్ మై రిలీజన్ బికాస్ ఐ డు నాట్ బిలాంగ్ టు హిందూ రిలీజన్. సో టేక్ అవుట్ అని చెప్పాను. కానీ దే కాంట్ టేక్ అవుట్ ద క్యాస్ట్ కాలమ్ దేర్. సో దే బేసిక్లీ ట్రైంగ్ టు టెల్ మీ దట్ you were born into this caste and you are in this caste. And that is the disgusting reality of our entire society. And అది మార్చడానికే ట్రై చేయాలి. ఇట్లాంటి మ్యాండేటరీ క్యాస్ట్ ఐడెంటిఫికేషన్ అని చూసారా? ఇప్పుడు వీళ్ళు అండ్ దిస్ ఇస్ వై ఐ గెట్ అగ్రవేటెడ్ విత్ దిస్ సో కాల్డ్ ఇంటర్నెట్ హిందూస్ అండి. పనికి మాలిన సన్నాసులు. ఏమనంటే ఈ క్యాస్ట్ ని మ్యాండేటరీ చేసింది బ్రిటిష్ వాడు అంటారు. ఆడిపోయి 3 తరాలు అయిందండి. 1947లో పుట్టిన వాళ్ళు కూడా సగం మంది ఇప్పుడు చచ్చిపోయి ఉంటారు. ఎవరు బతికి కూడా ఉంటారు. ఇంకా వాడు పెట్టిన మ్యాండేటరీ కాలం ని బతికనిస్తున్నారండి. వాడు పెట్టిన సిటీ నేమ్స్ అన్ని మార్చి పారేశారు. మా కొలోనియల్ మైండ్ సెట్ ని తీసేద్దాం అంటారు. మరి వీళ్ళే కదా చెప్పుకునేది కులం అనేది వాడు మ్యాండేటరీ చేశారు. మరి మ్యాండేటరీ తీసేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే ఇప్పుడు నేపాల్ కూడా హిందూ కంట్రీ. అక్కడ బ్రిటిష్ రూల్ అనేది లేదు. దట్స్ అనదర్ గుడ్ పాయింట్. నేపాల్ ఎక్కడి నుంచి వచ్చారు క్యాస్ట్స్? హిందూ రిలీజన్ కదండి. హిందూ రిలీజన్ లోంచే ఉన్నాయి అందులోనే. అండ్ ఐ టోల్డ్ సమ్ అదర్ పర్సన్ ఆల్సో. టెలిగ్రామ్ లో పర్సన్ నాతో చాట్ చేసినప్పుడు చెప్పారనమాట, హిందూయిజం హ్యాస్ ఓన్లీ 3 pillars అండి. ఓకే, మిగతా వాటికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి కానీ హిందూయిజం హ్యాస్ ఓన్లీ 3 pillars. ఎందుకంటే ఈ 3 points ఇట్ కమ్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ బుక్ అనమాట. వాళ్ళు ప్రామాణిక గ్రంథాలు అనుకునే ప్రతి ఒక్క దానిలో ఈ 3 ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ క్యాస్ట్ సిస్టమ్. ఓకే, వర్ణ సిస్టమ్ అని చెప్తారు కానీ వర్ణ సిస్టమ్ ఇస్ జస్ట్ ముసుగు నీట్ గా షర్ట్ వేసి పెట్టిన క్యాస్ట్ సిస్టమ్ అది. నెక్స్ట్ ఆత్మ ఉంటది అనే బిలీఫ్, పునర్జన్మ అని ఉంటది అని ఒక బిలీఫ్. దీస్ ఆర్ ద ఓన్లీ 3 things విచ్ ఆర్ కామన్ అక్రాస్ ఎవ్రీ సింగిల్ బుక్ అండి. ఓకే, దేవుళ్ళు మారచ్చు, వాళ్ళ పుట్టుక కహానీలు మారచ్చు, ఈ మిగతా కబుర్లు మారచ్చు, రాజ్యాలు మారచ్చు, కాలాలు కూడా మారచ్చు, కానీ ఈ 3 మాత్రం మారలేదండి. ప్రతి బుక్ లో ఉన్నాయి ఇవి. అవును.
సో ఇఫ్ యూ టేక్ అవుట్ even one, the entire Hinduism will destroy itself on its own అండి. ఓకే, త్రీ పిల్లర్స్ మీద ఉంది కదా, అందుకనే క్యాస్ట్ సిస్టమ్ వదులుకోవడానికి వీళ్ళు అంత కష్టపడుతున్నారు. మన గరికపాటి తల బాదుకుని మరి చెప్తారు, ఒరే మానేయండ్రా బాబు, క్యాస్ట్ సిస్టమ్ మానేయండ్రా బాబు అని. ఐ థింక్ ఇట్ నాట్ మీనింగ్ ఇట్ ఇన్ లిటరల్ సెన్స్, బికాస్ ఇఫ్ ఇట్ డస్, ఆయన అనుకునే మతం ఉండదు. హిందూయిజం విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ కాస్ట్ డిస్క్రిమినేషన్. అది ఉండబట్టే హిందూయిజం బతికుందండి ఇప్పటిదాకా. చాలా కహానీలు చెప్తారు మాకు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో కొన్ని వాటిలో లేవు, డిస్ట్రిక్ట్ లేదు. గడిది గుడ్ అండి, ఫస్ట్ అడిగేది అది. ఇస్కాన్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మంక్ ఓవర్ దేర్, ద ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ యూ, దే విల్ ట్రై టు ఫిగర్ అవుట్ ఇఫ్ యు ఆర్ అ వైష్ణవ ఆర్ నాట్. Actually, one of my friends joined ISKCON and he took సన్యాసి. He become a సన్యాసి. సో తర్వాత పిచ్చర్ నుంచి బయటకొచ్చాడనమాట. సో వి బీన్ హ్యాడ్ లైక్ ఫ్యూ కన్వర్జేషన్స్. ఆ క్వెషన్ స్ట్రైట్ క్వెషన్స్ అడిగానమాట కొన్ని భగవద్గీతల నుంచి. సో ఆ ఆన్సర్స్ కొన్ని క్వెషన్స్ అవి బాగా కన్‌ఫ్యూజ్ అయ్యాడు బాగా. తర్వాత ఈవెన్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అబ్బాయికి. హి కేమ్ ఔట్, వచ్చేసాడనమాట బయటికి ఇవన్నీ వదిలేసి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్లీ ఒక స్టేట్మెంట్ మీరనున్నారు నాకు కొన్ని రోజుల ముందు, లైక్ ఒక జనరేషన్ పాడైపోతది. బట్ ఐయామ్ హోప్‌ఫుల్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అని. బట్ ఐ've యాక్చువల్లీ రియలైజ్డ్ దట్ నేను రీసెంట్‌గా మన 'అబీ ఫిలిప్స్' ఉన్నారు కదా! 'ద లివర్ డాగ్'. yes. ఆయన వీడియోస్ ఉన్నాయి కొన్ని. అండ్ యాక్చువల్లీ దేర్ ఆర్ ముస్లిం ఛానెల్స్, ఇండియన్స్ మన కొంతమంది ఇండియన్స్ అబౌట్ ఎక్స్ ముస్లిమ్స్ దే హావ్ ఛానెల్స్. వాళ్ళ వీడియోస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ హిందూ పీపుల్ హూ మేడ్ యాక్చువల్లీ హిందూస్ హూ ఆర్ లైక్ నాన్ లైక్ బత్తాయిస్. దేర్ ఆర్ హిందూస్ విచ్ ఆర్ లైక్ నాట్ బత్తాయిస్. వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు. దాని కింద కామెంట్స్ ఇస్తే 70-80% కామెంట్స్ ఆర్ లైక్ రియల్లీ అమేజింగ్. వాళ్ళు ఎలా ఉన్నారంటే అప్రిషియేటబుల్. ఈవెన్ క్రిటిసిజం కూడా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటదనమాట. ఊరికే తిట్టిపోవడం గాదు. సో నేను చూసిన కామెంట్స్ ఫిలిప్స్ గారు లేకపోతే మన ఇంకో ఇంతకు ముందు చెప్పారు కదా! సైన్స్ ఈజ్ డోప్. కామెంట్స్ ఒక 2-3 ఇయర్స్ ముందు కామెంట్స్ చూస్తే దాంట్లో చాలా బ్యాడ్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ కామెంట్స్ అయితే దే ఆర్ మచ్ మోర్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం. చాలా కామెంట్స్ వరకు చాలా అప్రిషియేటివ్‌గా ఉంటాయన్నమాట. నేను వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ నమ్మను. కానీ నాకు దేవుడు అనే ఒక నమ్మకం ఉంది. ఎక్సెప్ట్ నువ్వు ఎవరికీ నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గొప్పోడిని, నా మతం గొప్పని ప్రూవ్ చేసిన అవసరం లేదు. దానికోసం నాది వేల సంవత్సరాల సంస్కృతి చెప్పనవసరం లేదు. నేను నా దేవుడిని నమ్ముతున్నాను. నీకేంటి? నేను నా ఇంట్లో చూసుకుంటే నా మతాన్ని అనుకుంటే నాకు క్వెషనే ప్రాబ్లమ్ లేదు. కానీ ఇప్పుడు మన చాట్‌లో కూడా జరుగుతుంది. ఒక ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ లేకపోతే కార్బన్ డేటింగ్, ఓషనోగ్రఫీ ఇదంతా చేసి ఒక పర్టిక్యులర్ టైమింగ్ ఇచ్చినప్పుడు దాన్ని లేదు అంటే ఎలా నమ్ముతున్నారంటే ఒక బుక్‌లో రాసున్నారంట సార్. ఆ బుక్‌లో అసలు స్క్రిప్చర్ కూడా సెకండ్ ఏడీ తర్వాత ఎవాల్వ్ అయింది అంటే ఎందుకు నమ్మడానికి రెడీ లేదో మనకు అర్థం కావట్లా. అసలు వాళ్ళ మైండ్‌లో ఏం జరుగుతుందో అని ఒక క్యూరియస్ క్వెషన్ అండి. అసలు లాస్ట్ టైమ్ మన యాహ్! ఇప్పుడు ఇందాకొచ్చాడు కదా వెంకట్. ఈ రకరకాల పేర్లతో వస్తుంటాడు గాని, బట్ రీసెంట్లీ ఈస్ కమింగ్ విత్ వెంకట్. బ్లైండ్ డినయలిజం అండి. ఏంటంటే వాళ్ళకి ఎంత కంఫర్ట్ ఉంటదంటే, వాళ్ళ దిక్కుమాలిన నమ్మకాల్లో ఎంత కంఫర్ట్ ఉంటదంటే, దే జస్ట్ డోంట్ వాంట్ టు థింక్ అట్ ఆల్. ఓకే, దే ఆర్ యాక్చువల్లీ లిటరల్లీ ద మోస్ట్ స్కేర్డ్ పీపుల్. పిరికి పందులు అంటారు సార్, స్కర్రీ పారిపోయే వాళ్ళు అంటారు సార్, అది. ఎందుకంటే దే డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అనమాట. అంటే ఆలోచిస్తే ఎక్కడన్నా ధర్మం మంట కలిసిపోద్దని బ్రెయిన్ పెట్టి ఆలోచించడానికి కూడా వెనకాడుతుంటారండి. సో దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం వాళ్ళని జాలి చూపించాలి. ఓకే, బట్ జాలి చూపించడం అంటేనే నాకు నచ్చసావదండి. జాలి చూపించడం అంటే నేను ఆల్రెడీ పై నుండి వాళ్ళు కింద ఉన్నారని అది నా అహంకారం అవుతుంది. దట్స్ వై ఐ యూజ్ టెరిబుల్ టర్మ్స్ సో దట్ వాళ్ళకి కనీసం సిగ్గొచ్చి వాళ్ళు మారకపోయినా వాళ్ళ థింక్ చేసేవాళ్ళు ఇంకోళ్ళు మారతారండి. అట్లీస్ట్ వాళ్ళు అరే ఇంత స్టూపిడ్ గా నేనే వెధవ ఆలోచనలతో ఉన్నానేమో అని నాకు డౌట్ వస్తుంటే వీడు నాకంటే ఇంకా ఎక్కువ గంజాయి దాగి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నాడే అన్న చూసారా. దెన్ సి ఆల్వేస్ అబ్సర్డిటీ విల్ బ్రింగ్ అవుట్. అందుకనే కామెడీ వర్క్స్ వెరీ వెల్ అంటారు. కామెడీ యాక్చువల్లీ ఈస్ ది అబ్సర్డ్ ఎక్స్ప్రెషన్స్, రైట్? మామూలుగా ఉండే వాటిని అబ్సర్డ్ గా చెప్తే దెన్ ఇట్ విల్ బి ఫనీ. అబ్సర్డిటీ యాక్చువల్లీ హిట్స్ వెరీ హార్డ్. అందుకే సర్కాజం యాక్చువల్లీ హిట్స్ వెరీ హార్డ్. మనకి తిన్నగా చెప్తే మంచిగా చెప్తే అర్థం కానిది సర్కాస్టిక్ గా చెప్తే లాగి పెట్టి కొట్టినట్టు తెలుస్తుంది. అండ్ దట్స్ వై పీపుల్ రియాక్ట్ టు దట్. అది నా ఛానల్ కి యాక్చువల్లీ వచ్చేదే అందుకండి. ఎందుకంటే మా కామెంట్స్ లో ద సర్కాజం ఇస్ యాక్చువల్లీ ఓవర్లోడెడ్ అనమాట. ఎంత గట్టిగా తగులుతుంది అంటే దే కాంట్ లీవ్ ఇట్.
యాహ్! నేను అంటే ఐ డోంట్ సజెస్ట్ దిస్ టు ఎవ్రీబడీ, ఎందుకంటే దే మైట్ లూజ్ ఫ్రెండ్‌షిప్స్ ఆల్సో ఒక్కోసారి. బట్ ఈ అబ్సర్డిటీని చూపించి తీరాలండి. ద మినిట్ వి సే దట్ నీ బిలీఫ్ నీది, నా బిలీఫ్ నాది అని అనుకుంటే, రేపొద్దున ఆ అబ్సర్డ్ బిలీఫ్ ఇంకెక్కడికన్నా ఎళ్తుందండి. ఐ కీప్ ఆల్వేస్ సేయింగ్ దిస్. మూఢనమ్మకం అనేది ఎప్పుడు సింగిల్‌గా ఉండదు. పిరికి పందల్లాగానే మూఢనమ్మకాలు కూడా గుంపులు గుంపులుగా ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ దట్ బ్లైండ్ బిలీఫ్ మైట్ బి డేంజరస్ టు దెమ్, అస్ ఆర్ ఎనీబడీ ఎల్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ ఇంకోటేమంటే రీసెంట్ మన ఎలక్షన్ జరిగింది చూసారా ఈరోజు? ఆహ్, యాహ్! లైక్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది తెలంగాణలో. యాహ్! యాహ్! సో, చూసానండి. టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. సో, నేను యాక్చువల్‌గా హోప్‌ఫుల్‌గా ఉన్నది టీఆర్ఎస్ గెలవాలనుకున్నాను ఫస్టు. హుహు. బట్ వన్స్ ఐ రియలైజ్డ్ వన్ ఆఫ్ ద పర్సన్ కామెంటెడ్ ఔట్ సేయింగ్ దట్ ఒకే పార్టీ గెలుస్తూ ఉంటే మోనార్కీ అయిపోదా? లైక్ వాళ్ళకిష్టం వచ్చింది చేసుకోరా? ఒక ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేసేసుకుంటారు. తర్వాత దే విల్ నెవర్ లెట్ ఎనీ పీపుల్ టు ఈవెన్ థింక్ అగైన్స్ట్ దెమ్. కాంగ్రెస్ గెలవడం ఈస్ కైండ్ ఆఫ్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పాడు. సో, వాట్ విల్ బి ద పాయింట్ ఆఫ్ యువర్ పాయింట్ అండి? నాకైతే ఐ ఆల్వేస్ వాంట్ హెల్తీ అపోజిషన్ అండి. హ్మ్. ఓకే. అంటే నేను చెప్పేది కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఉండొచ్చు. ఒక 50-53% మాత్రమే ఉండాలి. సో దట్ వాళ్ళు దే షుడ్ ఆల్వేస్ బి, అంటే ప్రతిదానికి భయపడుకుంటూ దే నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ గవర్నెన్స్. ఓకే. ప్రతిదానికి ఏ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడా అన్న భయంతోనే ఉంటారు. హ్మ్. ఆల్వేస్ దేర్ షుడ్ బి ఎ హెల్తీ అపోజిషన్. అపోజిషన్ లేకపోతే మీరు చెప్పినట్టు బలిసిపోద్ది నిజంగానే. హ్మ్. ఓకే. కంటిన్యూయస్ విక్టరీస్ వస్తే నేను ఏం చేసినా గెలుస్తానన్న అహంకారం ఉంటది. యాహ్! సో, ఈ అహంకారంతోటి దెన్ ఇట్ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ డేంజరస్. ఫస్ట్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్‌కి ఉన్న తేడా అదేనండి. హ్మ్. ఫస్ట్ టర్మ్‌లో చేసినవి సెకండ్ టర్మ్‌లో చేసినవి చాలా ఎక్కువ. ఫస్ట్ టర్మ్‌లో చేసిన తిక్క పనుల కంటే. అవును. రైట్? సో, ఇఫ్ యూ గివ్ ఎ థర్డ్ టర్మ్, ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్ 5 ఇయర్స్. ద రైట్? అరెగన్స్ విల్ బి కవర్డ్. ఆ! విపరీతంగా. సో, దేర్ ఈస్ ఎ సేయింగ్, అది ఎవరన్నారో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. డైపర్స్ అండ్ పొలిటీషియన్స్ షుడ్ బి చేంజ్డ్ ఫ్రీక్వెంట్‌లీ అండ్ ఫర్ ద సేమ్ ఎగ్జాక్ట్ రీజన్. యాహ్! రైట్? సో, కాబట్టి రెగ్యులర్‌గా మారుస్తుండాలి. ఆ రెగ్యులారిటీ ఎంత అనేది ప్రజలు మాత్రమే డిసైడ్ చేసుకోగలరండి. యాహ్! ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి గదా! ఐ హ్మ్. యూజ్డ్ టు బి, అంటే తమిళ్ పీపుల్ తిక్కలోళ్ళు అనుకునేవాళ్ళు గాని, బట్ వన్స్ ఐ సీ క్లోజ్‌లీ దే ఆర్ యాక్చువల్లీ స్మార్ట్ ఫెలోస్. యాహ్! మనకి బెనిఫిట్ ఎక్కడొస్తుంది చూసి, ఆ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప చేసినా సరే టక్కున వాళ్ళని దించేసేసి నెక్స్ట్ వాళ్ళని తీసుకొస్తారు. సో, ఎవ్రీ పార్టీ విల్ హావ్ టు వర్క్. హుహు. ఏం చేసినా నన్ను ఓడించలేరని. సొంత సీట్లు ఓడిపోయిన దాఖలాలున్నాయి గదండీ! పెద్ద పెద్దోళ్ళు సొంత సీట్లు ఓడిపోయారు తమిళనాడులో. అవును. యాహ్! అసలు ఈ స్ట్రాంగ్ హోల్డ్ నన్ను బీట్ చేసేవాడు లేడు అన్న చోట్ల కూడా ఓడిపోయారు. సో, వాళ్ళకేంటంటే మాకు పని చేసేవాడే మావోడు. పార్టీ నెత్తిన పెట్టుకునే పద్ధతి లేదు. అలాంటి వాళ్ళే ఉండాలండి. యాహ్! ఇది యాక్చువల్‌గా షుడ్ బి థాంకింగ్ యూ ఫర్ వన్ రీజన్. మీరొకటి చెప్పారు. మనం ఆర్గ్యుమెంటే కాకుండా పక్కనోళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా వింటే లైక్ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని. సో, మన ఫేమస్ క్యాండిడేట్ అనుకుంటా రాంబాణం గారు. హ్మ్. ఆయన వీడియో చూసానొకటి. అదే కన్నడ శాస్త్ర అదే వైశిష్టిక శాస్త్రం అని అదొకటి ఉంటదనమాట. న్యూటన్ మా హ్మ్. లాస్ట్‌ని దొంగిలించారు అని చెప్పి ఒక ఇదుంటది. అదే. నేను యాక్చువల్‌గా ఏమైందంటే, ఆ వీడియో చూడ్డానికి వెళ్ళాననమాట. చూడ్డానికి రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌గా వస్తున్నాయి వీడియోస్. కాపీ చేశారని మాంచెస్టర్ యూనివర్సిటీ ఒక హ్మ్. పోస్ట్ న్యూస్ పెట్టింది. ఏమని? వన్ ఆఫ్ ద బేసిక్ ఇంటెన్షన్ నంబర్ ఫ్రమ్ కాలిక్యులస్ ఇన్ లైక్ యూజ్డ్ ఇన్ ఇండియా బ్యాక్ దెన్ కేరళ అని చెప్పింది. జస్ట్ ఇంటెన్షన్ నంబర్స్. వన్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్. దేర్ ఆర్ లైక్ హ్మ్. 116, 118 ఏమో ఉన్నాయి దాంట్లో. వన్ ఆఫ్ ద బేసిక్ కాన్సెప్ట్ అది. సో, మనోళ్ళు ఏం హ్మ్. చేస్తున్నారంటే, అది జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసి, మిగతావన్నీ వీళ్ళకిచ్చిన న్యూస్‌ని బిల్డ్ చేసుకుంటా వస్తున్నారనమాట. సో, నేనక్కడ ఆ వీడియోకెళ్ళి చూసి ఆయన మిమ్మల్ని బండబూతులిట్టారు. తెలుసు. రాంబాణం దానికే గారు. ఛాలెంజ్ పెట్టాను. ఇప్పటిదాకా రాలేదు. ఆ కుక్క, ఈ కుక్క అని బా తిట్టారు. నేను సరే వీడియో చూసాననమాట. ఎందుకులే ఇయన్నీ ఫస్ట్ వీడియో చూద్దామని ఎళ్లి చూసాననమాట. తర్వాత నేనెళ్లి ఒక చిన్న రిసర్చ్ చేశా. ఈయన కన్నడ ముని అనే ఆయన ఒక 3 బీసీలో ఎప్పుడో చనిపోయారు. హ్మ్. సో, చనిపోయారు. ఓకే. వీళ్ళు రాసిన స్క్రిప్చర్ వచ్చి బ్రహ్మి లిపిలో దేవనాగరి లిపిలో రాసున్నారనమాట. సో, హ్మ్. సెకండ్ సెకండ్ ఈడీలో క్రియేట్ అయిన లాంగ్వేజ్‌లో థర్డ్ బీసీలో చనిపోయిన ఎలా రాసాడు ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చి వాళ్ళు రాసిన సాంస్క్రిట్ వర్డ్స్ మచ్ మోర్ ఎవాల్వ్డ్. అంటే 1000 ఏడీ తర్వాత పాపులరైజ్ అయిన సాంస్క్రిట్ లాంగ్వేజ్ వర్డ్స్ ఎక్కువున్నాయన్నమాట దాంట్లో.
ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు అనిపించింది. అరే! అసలు ఆ చిన్న బేసిక్ కాన్సెప్ట్ రా అది. దాన్ని కంపేర్ ఏం లేకుండా వాడెవడో రాసాడు. మన ముని పేరు చెప్పేగానే కళ్ళు మూసుకొని నమ్మి డోలు కొడుతున్నార్రా. అక్కడ ఎన్ని ఫాలసీస్ ఉన్నాయి. లాజికల్‌గా అసలు మ్యాచే అవ్వదు. ఆ టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వవు. ఇంకొకటి వాళ్ళరసలు ఓకే. చూడండి. యాహ్! ఇంకొకటి చూడండి. యూ కెన్ ఈజిలీ డీకన్‌స్ట్రక్ట్ దిస్. అంటే కాస్త బుర్రున్నోళ్ళతో మాట్లాడితే ఈ డీకన్‌స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ. బుర్ర లేని వెధవలతో మాట్లాడితే అసలు ఆళ్ళకేమి వాళ్ళు నువ్వు క్రిస్టియన్‌వి అని చెప్పి తోసేస్తారు. సింపుల్. ఓకే. 2 బీసీ ఇప్పుడు న్యూటన్ ఎప్పుడు బతికున్నాడండి? వాడు ప్రిన్సిపియా మ్యాథమెటికా రాసిందెప్పుడు? సమ్‌వేర్ ఇన్ 14 1600 ఐ ఆ! డోంట్ నో. సో 15థ్ సెంచరీ. ఓకేనా? హ్మ్. యాహ్! 15థ్ సెంచరీ. 15థ్ సెంచరీ నుంచి ఏంటి 2 బాడీ ప్రాబ్లమ్, 3 బాడీ ప్రాబ్లమ్ మిగతా ఇవన్నీ ఎవాల్వ్ అవి వాటి ఆన్సర్స్ కనుక్కోవడానికి ఇంకొక 200 ఇయర్స్ పట్టింది ఆఫ్టర్ న్యూటన్. హ్మ్. ఓకే. హ్మ్. యాడ్ అనదర్ 100 ఇయర్స్ యూ ఫౌండ్ ది ఈ డైనమిక్స్, ఏరోడైనమిక్స్ వాటన్నిటికిని. ఓకే. ఆల్ యూజింగ్ న్యూటన్స్ థర్డ్ లా. Add one more 100 years and you got a rocket. Yeah. Add another 50 years and you got a rocket that can leave Earth. Yeah. Okay. 300 years, 400 years గ్యాప్ మొత్తం అంతా కలిపిన 400 ఇయర్స్ గ్యాప్ అనుకోండి. హ్మ్. 2 బీసీలో రాసి పెట్టుకున్నాడు. ఇతను చెప్పుకున్నట్టు సొల్లు కథ చెప్పినట్టు 2 బీసీలో రాసుకున్నాడు అనుకోండి. హ్మ్. అంటే 1000 ఇయర్స్ పాటు ఏం పీకుతున్నారు వీళ్ళు? మనుషులకు ఉపయోగపడకుండా ఏం పీకుతున్నారు? అలాంటి నాలెడ్జ్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అండి? ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ ట్రూ. యాహ్! అన్నీ ఒప్పుకుంటాను రా భయ్. అన్నీ ఒప్పుకుంటా. నిజంగానే వాడు వచ్చేసి దోచుకున్నాడు. వాడు దోచుకున్నాడు దొంగోడికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని ఒప్పుకోవాలి కదా! వీళ్ళు బేవకూఫుగాళ్ళు, దుర్మార్గులు ఈళ్ళు. కొంతమంది దగ్గరే పెట్టుకున్నారు. సో వీళ్ళు ఇంతకంటే ఎక్కువ దేశద్రోహులు కదా వీళ్ళు. ధర్మద్రోహులు, దేశద్రోహులు కనాద్ మహర్షి మిగతా వాళ్ళందరూని. హ్మ్. అంటే అంత యాహ్! నాలెడ్జ్ పెట్టుకొని, అంత టెక్నాలజీ పెట్టుకొని హ్మ్. ఎవ్వడికి ఉపయోగపడలేదు. తీసుకెళ్ళి ఏం చేస్తుంది కరుణాకర మహర్షి కమండలంలో తీసుకెళ్ళి టాయిలెట్ కట్టుకునే దిక్కు కూడా లేదు. కమండలంలో నీళ్లు పట్టుకుని వెళ్ళేసేసి అడవుల్లో కూర్చుంటున్నారు. హ్మ్. ఇలాంటి పనికిమాలిన వెధవల దగ్గర నాలెడ్జ్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అండి? సో, ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమంటే వీళ్ళు లాస్ట్ వరకు చాలా మన గ్రంథాలని వీటిని డెస్ట్రాయ్ చేశారని చెప్పారు. దేర్ ఆర్ ప్లేసెస్ విచ్ వర్ అన్‌టచ్డ్ బై బ్రిటిష్. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్‌ని చాలా వరకు కొన్ని ఫారెస్ట్ ఏరియాస్‌లో లేకపోతే ట్రైబల్స్, ఐలాండ్స్‌ని చాలా వరకు బ్రిటిష్ కొన్ని టచ్ చేయలేదు. సో, దేర్ వాస్ లైక్ హింట్స్ ఆఫ్ హిందూయిజం దేర్. అయితే ఎందుకని ఆ గ్రంథాలు యాహ్! దాని అర్థం ఏంటంటే, ఆ ట్రైబల్స్ వాళ్ళకి ఎవ్వడికి జ్ఞానం నేర్పించలేదండి. ఓన్లీ కొంతమంది దగ్గరే పెట్టుకున్నారు. అంటే అగైన్ ఇఫ్ దిస్ వాస్ ట్రూ. అది యాహ్! టోటల్లీ ఫాల్స్ అనుకోండి. వీళ్ళ గ్రంథాలు లేవు కదా! గుడ్డు లేవు. నలంద విశ్వవిద్యాలయం అనేది కంప్లీట్‌లీ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. ఇట్స్ బీన్ దేర్ ఫర్ అబౌట్ 800, 900 ఇయర్స్. యాహ్! లాస్ట్ 100, 200 ఇయర్స్‌లో దేర్ వాస్ సమ్ సాంస్క్రిట్ లిటరేచర్ దేర్. వీళ్ళేమో మా గ్రంథాలన్నీ అందులోనే ఉన్నాయి. కంప్లీట్‌లీ బుద్ధిస్ట్ లిటరేచర్ అది. యూనివర్సిటీ బుద్ధిస్ట్ ఆ గ్రంథాలన్నీ కూడా అవే. నౌ దట్ దే ఆర్ బర్న్ట్ నోబడీ నోస్ ఎనీథింగ్. అంటే నలంద యూనివర్సిటీలో ఉన్న గ్రంథాలు దేశంలో ఇంకెక్కడ ఇవ్వలేదు. ఎక్కడ పెట్టలేదు. యాహ్! రాయటం వచ్చినప్పుడు అక్కడ అంతమంది వేల మంది స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు అన్నప్పుడు అందరికీ రాయడం వచ్చు కదా! యాహ్! అదే లిపిలో నీట్‌గా తీసుకెళ్ళి అన్ని దేశంలో ఉన్న నలుమూలలకి ఎందుకు పంపియలేదండి? సో, ఎగ్జాంపుల్ అదేనండి. ఇప్పుడు మన సౌత్‌కొస్తే ఎగ్జాక్ట్‌లీ మన కర్ణాటక, కేరళ, తమిళనాడు కోస్టల్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఏరియాలో ఉండే కింగ్డమ్స్ దే వర్ మోర్‌లీ ఎక్స్‌పోజ్డ్. లైక్ అవి అక్కడ అంత పెద్దగా బ్రిటిష్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయారు. హ్మ్. హ్మ్. దే హాడ్ టు ఫైట్ లైక్ మల్టిపుల్ వార్స్ టు ఈవెన్ గెట్ ఇన్ హోల్డ్ ఆఫ్ కొడగు సామ్రాజ్య. లైక్ మల్టిపుల్ వార్స్ అవును. జరుగుతున్నాయి. అక్కడంతా ఎందుకు స్ప్రెడ్ చేయలేదు ఆ రిలిజియన్ బుక్స్. అక్కడ వదిలేసాను. పోనీ సౌత్ మన ఆంధ్రప్రదేశ్‌లో దేర్ ఆర్ ప్లేసెస్ విచ్ ఐ ఇంట్రెస్టెడ్. యాక్చువల్లీ మై ప్లేస్ ఇస్ లైక్ రూల్డ్ బై ఏన్షియెంట్ కింగ్స్ లైక్ హ్మ్. ఫ్రమ్ ఆర్ సౌత్ ఇండియన్ కింగ్స్. ఆయన పేరు మర్చిపోయా. రాయలా? చోళ. సారీ. చోళ. ఆ! చోళాస్ తర్వాత దేర్ వాస్ నెదర్ అదర్ గవర్నమెంట్ లైక్ లోకల్ మునిసిపాలిటీస్ లాగా అంటే ఫార్మ్ చేసుకున్నారు గానీ కింగ్డమ్స్ లాగా మేజర్‌గా బ్రిటిష్ రూల్ అనేది లేదెక్కువ. హ్మ్. వి ఆర్ హ్మ్. నాట్ మచ్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ బై దెమ్. సో, సో నా దీనంతటికి ప్లేస్‌లో గూడా అలాంటి ఒకటి. దీనంతటికి కంక్లూజన్ ఒకటేనండి. ఫస్ట్ థింగ్ ఆళ్ళు చెప్పేది కంప్లీట్‌లీ బోగస్. ఇన్ కేస్ అది బోగస్ కాకపోతే నిజంగానే బ్రిటిషోడు ఎత్తుకుపోయాడు అంటే దే హావ్ బీన్ ద మోస్ట్ డిస్గస్టింగ్ పీపుల్, డిస్క్రిమినేటరీ పీపుల్. ఇంకెవ్వరికీ నేర్పించకుండా జ్ఞానం అంతా దాచిపెట్టి కూర్చున్నారు. దొంగోడొచ్చి ఎత్తుకుపోయేదాకా దాచిపెట్టుకున్నారు. పోనీ దొంగోడొచ్చి ఎత్తుకుపోయిన తర్వాత వాళ్ళు 100, 200 ఏళ్ళు ఇప్పుడు బ్రిటిష్ ఇండియా వదిలిపోయి ఎన్నాళ్ళైందండి? 75. అంతకుముందు ఎన్నాళ్ళ క్రితం వచ్చారు? 200 ఇయర్స్. రైట్. టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం బ్రిటిష్ వాడిది. అంటే యూరోపియన్‌లు వచ్చి వ్యాపారం చేయటం అదంతా ఉంది. బట్ గివ్ ఆర్ టేక్ 300 ఇయర్స్.
300 ఇయర్స్ క్రితం దోచుకెళ్ళిపోయిన వస్తువులతోటి వాడు ప్రపంచం మొత్తం నేలేశాడు. మన దగ్గర వేల సంవత్సరాల నుంచి ఉన్న దాన్ని పట్టుకుని పనికిమాలిన సన్నాసులు గెడ్డాలు పెంచుకొని కమండలంలో ఎళ్లి ఇందులో కూర్చుంటున్నారు. టాయిలెట్లు కట్టుకునే ఇది కూడా లేదు. అగ్గిపెట్టె తయారు చేయడం చేత కదండి. అగ్ని తయారు చేయడం చేత కదా వీళ్ళకి. సో సిగ్గుపడాల్సింది. అది నిజమైతే ఇంకా దరిద్రం. అబద్ధం అయితే ఈడు అబద్ధం చెప్పాడండి. నిజమైతే ఇంకా దరిద్రం అండి. ఐ విల్ ర్యాగ్ దెమ్ టు ద కోర్. రీసెంట్లీ ఈయన వినోద్ గారు ఉన్నారు కదా, దారం వినోద్. దారంగడు. ఆయన ఒక వీడియోలో చెప్పాడనమాట, అంబేద్కర్ పెద్ద గొప్పోడా, అంబేద్కర్ అన్నీ తెలుసా, ఆయన వర్షన్ చదివింది వచ్చి ముల్లర్ రాసిన వర్షన్ చదివాడు, ఆయనకే అర్థం కాలేదని చెప్పాడనమాట. సో నేను వెళ్ళి కొంచెం రీసెర్చ్ తెలిసింది ఏమంటే, ఆయన టచ్ చేసిన ఒక్కటి అది వేదాన్ని, అది ఋగ్వేదాలో సమ్ పార్ట్ ఋగ్వేద టచ్ చేసి మిగతా ఆయన టచ్ చేయలేదనమాట. మనుశాస్త్రం ఇంకా అసలు ఐడియా లేదు వాళ్ళకి, పరసంస్కృతి ఇవన్నీ ఐడియా లేదు. సో రీసెంట్ ఒక ఇంటర్నెట్ బ్యాటిల్ జరుగుతా ఉంటే, మన ఉంటారు కదా వారియర్స్, ఇంటర్నెట్ వారియర్స్, వీళ్ళు ఓన్ గొడవ పడుతుంది. ఒక మాట చెప్పారా, లేదంటే వాడు అన్నాడు, లేదు బ్రో మీకు తెలీదు అంబేద్కర్ ఇలా చదివాడు అంటే, నేను చెప్పా వెళ్ళి నువ్వు గూగుల్లో సెర్చ్ ఒకసారిగా సెర్చ్ చేసి నాకు చెప్పు, నేను ఇక్కడ ఆయన చదివాడు అని. ఏ ప్రూఫ్ దొరకలేదు, మొత్తం అక్కడికి ఎండ్ అయిపోయింది చాట్, మాయమైపోయారు అందరూ. దీన్ని కూడా డీకన్స్ట్రక్ట్ చేద్దాం. నిజంగానే ముల్లర్ రాసింది చదివారు అని అనుకోండి. ముల్లర్కి సాంస్క్రిట్ నేర్పించింది ఎవరు? మన ఎదవలే కదా. సో ఏ ఎదవలైతే నేర్పించారో వాళ్ళని ఏమనకుండా, లేదు వాడు రాంగ్గా రాసి జనాలను అట్లా రాంగ్గా చూపించాడు. మరి ఇప్పుడు ప్రింట్ అవుతున్న పుస్తకాల్లో అదే ఉంది కదండి. ముల్లర్ రాసిన ట్రాన్స్లేషన్ ఇంకా బెటర్గా ఉంది. ఎంతో కొంత మొహమాట పడో సిగ్గుపడో ఋగ్వేదంలోని మిగతా ట్రాన్స్లేషన్లోని కొన్ని బూతులు, చెప్పుకోలేని బూతులు అంటే ఐ హ్యావ్ నాట్ ట్రాన్స్లేటెడ్ దిస్ అని చెప్పి కొన్ని మంత్రాలను వదిలేస్తాడు. మనవాళ్ళు సిగ్గు లేకుండా మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు మహిధరు, ఊవటాచార్యుడు, మహిధరాచార్యుడు, ఇంకొకటి ఎవరో ఒక అతను సాయనాచార్యుడు, వీళ్ళు భాష్యాలు రాశారండి వేదాలకి వాటన్నిటికీ. మనుస్మృతి వాటన్నిటికీ మేధాతిథి అని ఒక అతను ఇది భాష్యం చేశాడు. ఇట్స్ అబౌట్ 12th or 13th century అనుకుంటా ఆ పర్సన్ ఉన్నది. ఓకే, అతని ఏమిటి రీకన్స్ట్రక్టెడ్ మేధాతిథి రీకన్స్ట్రక్టెడ్ వర్షన్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే. ఇప్పుడు ఎలా అయితే ఉందో అప్పుడు అదే అలాగే ఉంది. సో మధ్యలో ఎవడు మార్చాడు, ఎవడు రాశాడు? మేధాతిథి వచ్చి ఇది రాసేటప్పటికి బ్రిటిష్ వాడు లేడు కదండి, లేడు. తెల్లవాడు. ఇది ఇప్పుడు వీడు దాని ఏమంటారు, మొగలోడు కూడా లేడు. మొగలోడులో కొన్ని ఏరియాలు మాత్రమే చేసుకున్నారు. దిస్ ఇస్ టోటల్ బోగస్ అండి. పక్కనోడి మీద తోసేసి అదిగో అక్కడ బూచుంది అని చెప్పేసి మీ సైడ్ తిరుగుతూ ఉంటాడు. ఆల్ దీస్ ఆర్ ఫ్రాడ్స్ అండ్ దీస్ ఆర్ క్రూక్స్ అండి, దొంగ వెధవులు. ఎవడొచ్చి ఏం చేయలేదు. ఏ మార్పులు కీర్పులు చేసినా సంస్కృతం తెలిసిన వాళ్ళే చేశారు. సంస్కృతం తెలిసిన వాళ్ళు ఓన్లీ వీళ్ళు మాత్రమే. మొగలోడికి సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వీళ్ళంతా అన్ని పని చేయించుకోవాలి కావాలి. బ్రిటిష్ వాడికి సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాడు మార్చి రాయాల్సిన అవసరం లేదు. ఉన్నది ట్రాన్స్లేట్ చేస్తేనే కక్కుకొని వస్తారు మనోళ్ళు. సో ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా. లైక్ ఫాలసిస్ అంటే ఎలా ఉంటాయంటే, ఒక్క నిజం మనం నిరూపించడం ట్రై చేస్తే ఒక పర్టికులర్ శ్లోకాన్ని తీసుకొచ్చి మేము ఇక్కడ మనేసాము, ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తున్నాము. లైక్ వన్ ఆఫ్ ద సాంగ్ రైటర్ అనంత్ శ్రీరామ్ అనుకుంటా ఆయన పేరు. లైక్ అసలు అర్థం కాదనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్ అనుకుంటా వాళ్ళ గురించి. The reason they do that is because they know others will not read it. ఓకే, మిగతా వాళ్ళు చదవరు అన్న ధైర్యంతో మాత్రమే ఇలా బలిసిన వాగుడు బాగుతారండి. ఇంకొకళ్ళు ఏంటంటే, సమ్ పీపుల్ ఆర్ రియలీ ట్రూలీ ఇడియట్స్. అంటే వాళ్ళు కూడా మిగతా వాళ్ళ పుస్తకాలు చదివి, ఈ అనంత్ శ్రీరామ్ అన్నాడు అనుకోండి, ఐ డోంట్ థింక్ హీ రెడ్ ఎనీథింగ్ కాల్డ్ మనుస్మృతి ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఓకే, అసలు వాడు ఏది చదివి ఉండడం నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే చదివి ఉన్న వాళ్ళు కనీసం చదివి కూడా రాసాడు అంటే ద్రోహి, చదవక రాసాడంటే మూర్ఖుడు అండి. నౌ టెల్ మీ హూ హీ ఇస్. ఎందుకంటే ఇప్పుడు ఈ ద్రోహులు ఉన్నారండి. ఇప్పుడు మన ఏంటి రాంబాణం ఛానల్లో కొంతమంది కూర్చొని మొన్న మనుస్మృతిలో తప్పులే ఉన్నాయి అని చెప్పి ఒక ఇది దాని పేరేంటి ఒక స్ట్రీమ్ చేశారు. అందులో 1.5 గంట ప్రెజెంటేషన్ లో 20 శ్లోకాలు తప్ప చూపించలేదు. అక్కడేమో ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయి. అందులో 20 శ్లోకాలు చూసావా, ఇందులో ఎత్ర నార్యస్తు పూజ్యంతి అని ఉంది, సో కాబట్టి మా వాడు కరెక్ట్గా రాశాడు. నన్ను అడిగితే ఆ మంచి శ్లోకాలు ఏవైతే తీశారు చూసారా, అవే ప్రక్షిప్తాలండి. టెల్ మీ దట్ ఇట్స్ రాంగ్.
ఓకే, హౌ కెన్ దట్ దే బి నాట్ ప్రక్షిప్తలు? వాళ్ళకి సిగ్గేసి ఇట్లాంటివి కావాలని ఇరికిచ్చారని నేను అంటాను. హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? ఒకే పుస్తకంలో స్త్రీలను పచ్చి బూతులు తిడుతూ వీళ్ళు అసలు ఎందుకు పనికిరారు, ఎందుకు అంటూ ఒక చోట ఎక్కడో ఎత్ర నారి అంటే 15 శ్లోకాల పాటు తిట్టి ఒక శ్లోకంలో మంచిగా రాసినట్టు అనుకోండి. విచ్ వన్ డూ యూ థింక్ హ్యాస్ బిన్ ఇన్సర్టెడ్? రైట్, ఒక్కటి చేసి ఉండొచ్చు కదా. సో సిగ్గుండాలి వీళ్ళకి. నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు అయితే సిగ్గుండాలి. మా పుస్తకంలో ఉంది, మేము ఇప్పుడు వదిలేస్తామని. ఓకే, ఆ రిఫర్మేషన్ అనేది ఛాన్స్ లేకుండా చేశారండి. ఎందుకంటే ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాడిని నువ్వు బ్రిటిష్ వాడి తొత్తువి అనేసారు అనుకోండి, నోబడి విల్ ట్రై టు ఈవెన్ రిఫార్మ్. చాలా మంది అక్యూజ్ చేస్తారు నేను కమ్యూనిస్ట్ అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్లీ ఐ మీన్ ద యూకే. సో నువ్వు బ్రిటిష్ వాడివి, నువ్వు కమ్యూనిస్ట్. అలాగే చెప్తారండి ప్రతి ఎదవ. ఇప్పుడు నాటకాలు నకరాలు చేసే ప్రతి ఎదవ కూడా వీసా ఇస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ లైన్ లోకి వెళ్ళి నుంచుంటాడు. ఇలా బతుకులకు వీసాలు రావు కాబట్టి ఇంకా నా దేశం అని నాటకాలు దొబ్బుతారండి. దర్ ఇస్ వెరీ సింపుల్ ఇండికేషన్. ఎవరికన్నా వచ్చి అరే నీకు జాబ్ వచ్చింది నువ్వు పోతావా అంటే రెండో రోజుకల్లా ఏంటి పెట్టెబెడ సర్దేసుకుని బయలుదేరుతానంటాడు. రీసెంట్గా మా తమ్ముడు ఇలాంటి కాన్సెప్ట్ చూపించాడు నాకు. సనాతన ధర్మం అని చెప్పి గూగుల్లో కొట్టగానే గూగుల్లో లైక్ సమ్ ఏన్షియంట్ అని చెప్పి ఏదో చూపించారనమాట. సో అప్పుడు బేసిక్ క్వశ్చన్ అడిగా. సో సనాతన ధర్మం అంటే ఏంది అని అడిగా అనమాట. ఏదో ధర్మం అది ఏదో అన్నాడు. సో ఆ ధర్మాన్ని ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అంటే ఈ గ్రంథాలు అవి ఇవి అన్నాడు. సరే ఆ గ్రంథాల్లో ఎలా ఉందో అలానే ఫాలో అవుతున్నావు మీరు. ఆ ప్రకారం అయితే మన ఇద్దరం ఇలా జాబులు చేయకూడదు, సాఫ్ట్వేర్ జాబులు చేయకూడదు, వెళ్ళి మనం బ్రాహ్మణులు సేవ్ చేయాలి, వెళ్ళి చేద్దామా అని అడిగా. అలా ఎలా చేస్తామంటే వాళ్ళు కాళ్ళ కింద పడి ఉండాలి, వాళ్ళని డబ్బులు అడగకూడదు, వాళ్ళు దానం ఇస్తే అన్నం తినాలి లేదా తినకూడదు, నీకు ఓకేనా అని అడిగా. అదేంది అలా ఏం లేదు, మనం సంపాదించి వాడి కిందకి వెళ్ళి సంపాదించకుండా వాళ్ళ కింద కాళ్ళ కింద ఎందుకు పని చేయాలి అన్నావు. మళ్ళీ ఇప్పుడే అన్నావు కదా ధర్మము సనాతనం అని అన్నావు కదరా, మరి ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, నువ్వు ఫాలో అవ్వాలి కంపల్సరీ చెప్పగానే నువ్వు. మనం వెళ్ళి అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు, బౌద్ధులు చెప్పారు కదా నువ్వు వర్క్ చేయాలి కానీ ఫలితం ఆశించకూడదు, బౌద్ధులు చెప్పారు నువ్వు చేయాలంతే కళ్ళు మూసుకొని అని చెప్పా. తర్వాత మాట్లాడలేదు వాడు ఇంకా. ఓకే సార్ అయితే థ్యాంక్ యూ. రైట్ సార్ అయితే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. బాయ్. వాళ్ళు ఇంకొక 10-15 minutes లో క్లోజ్ చేద్దామండి. విల్ ట్రై టు కవర్ సమ్ న్యూ పీపుల్. అజయ్ గారు, ఐ థింక్ అజయ్ గారు, లెట్స్ సీ ఇఫ్ హీస్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. హాయ్ అజయ్ గారు. హాయ్ అండి, మీరు అన్నట్టు ఫస్ట్ టైం వస్తున్నా. ఎస్ సార్ చెప్పండి సార్. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్. మీ వల్ల కొద్దిమంది అన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. భక్తులు ఎలాగో వాళ్ళని ఏం చేయలేం. సార్ మీరు నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటే మీ రేంజ్కి, మీ నాలెడ్జ్కి, మీ డిబేటింగ్ స్కిల్స్ కానీ, మీ ఎక్స్పోజింగ్ స్కిల్స్ కానీ మీరు చిన్న చిన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఏంటంటే నా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది, నేను సపోజ్ బత్తాయి ఛానల్ అనుకోండి, నాకు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అంతా. నా రీచ్ అంతవరకే ఉంది, అంటే 1000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నన్ను మీరు కాంప్రమైజ్ చేసి నాతో డిబేట్ చేస్తే వాళ్ళు మాత్రమే కొంచెం థింక్ చేసే క్యాపబిలిటీస్ వచ్చి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈ కొంతమంది ఫేస్బుక్ వారియర్స్, వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళతో ఏమన్నా కొంచెం డిస్కస్ చేస్తే కొంచెం బాగుంటుందేమో అండి. లెట్స్ థింక్ దిస్ త్రూ. ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను. ఇప్పుడు హిందూ జనశక్తి లలిత్ ఉన్నాడు కదా, నా ఉద్దేశం కూడా అదే. వాళ్ళని ఆల్రెడీ ఇన్వైట్ చేశానండి, వాళ్ళు ఆన్సర్ కూడా ఇవ్వలేదు. 300K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. ప్లస్ హిందూ జనశక్తికి లలిత్కి కొంచెం అహంకారం కూడా ఉంది. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు, ఒక స్థాయి ఉంటే తప్ప నేను చేయను అని. ఓకే, సో దర్ ఇస్ నో పాయింట్. కాకపోతే ఒకసారి ఆ హిందూ జనశక్తి లలితోని ఆ భాష వెళ్ళి కూర్చొని నాస్తికులు అట్లా నాస్తికులు ఇట్లా అని ఏదో సొలువగుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సార్ నేను అదే వాళ్ళకి చెప్పా, బాబు గోడకేసి మీకు మీరు కొట్టేసుకుని జబ్బలు జరుచుకుని జోగి రాసుకుంటే బూడిదది, డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తుంది కదా. కనీసం ఇప్పుడు హ్యూమనిస్ట్ రేషనలిస్ట్ ఎక్కడ దొరుకుతారో తెలియదు అని అనుకుంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ట్యాగ్ చేసి మరి పిలిచానండి. సౌండ్ లేదు. ఓకే, సౌండ్ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళు కావాలనే రారండి. ఎందుకంటే ఇప్పుడు కరుణాకర్ సుగ్న వస్తాడంటారా? ఏ బేసిస్ మీద వస్తాడు చెప్పండి? ఎందుకంటే ఆ క్యాండిడేట్ కి బైబిల్ తప్ప ఇంకోటి తెలియదు, సొంత గ్రంథాలు ఏం తెలియదు. చెప్పండి. హలో,
హలో. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు కరుణాకర్ సుగ్గున ఉన్నాడు. బైబిల్ తప్ప అతను ఎక్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చాడు కదా. అవునవును. ఈ లలిత్ కూడా ఎక్స్ క్రిస్టియన్. అందరు ఎక్స్ క్రిస్టియన్స్ అండి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చెప్పుకుంటారో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ క్రిస్టియన్. హిందూ మతానికి ఎంత దీనస్థితి పట్టిందంటే క్రైస్తవాన్ని వదిలేసి వచ్చిన వాళ్ళే పెద్ద వారియర్స్ అయ్యారన్నమాట. వారియర్స్ అది బిజినెస్ అండి, పక్కా బిజినెస్. ఇప్పుడు మీరు అన్నారు కదా, కరుణాకరన్ సుగ్గురా, వాళ్ళు నలుగురిని టార్గెట్ చేస్తాడు. అందులో విజయ్ కుమార్, హనీ జాన్సన్, ఇంకా ఎక్స్ వై ఉంటారు. వాళ్ళ ఛానల్స్ ఈడెప్పుడు అంటే కొంచెం వాయిస్ కొద్దిగా ఉన్నా ఇతను వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అట్ ద సేమ్ టైం సరేలే అని నాకు ఇలాంటి వీడియోసే అసలు ఇంట్రెస్ట్ లేదు. సరే ఒకసారి తెలుసుకుందామని వాళ్ళ వీడియోస్ కొన్ని చూస్తే వాళ్ళు ఇతని గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. సో ఇదంతా స్కెచ్ అండి. ఇది మ్యూచువల్ బెనిఫిట్ అండి. మ్యూచువల్ బెనిఫిట్. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, నా ఎగ్జాంపుల్ ఛానల్ ఎప్పుడు చూసినా ధర్మ మార్గం ఛానల్ చూస్తాను అనమాట. అందులో వారానికి భాస్కర్ రాజా, అబ్బా అతను పిచ్చ కామెడీ అండి. అయితే అతని ఛానల్ ఎందుకు ఎగ్జాంపుల్ అని చెప్తానంటే, ఒకసారి చూడండి, ఇప్పుడన్నా సరే మీరు ఓపెన్ చేసి ఆ ఛానల్ కమ్యూనిటీ పేజ్ లో చూస్తే, కమ్యూనిటీ కాదు, మన వీడియోస్ లైవ్ పేజ్ చూస్తే వారానికి 2 సార్లు బైబిల్ మీద ఉంటది, ఒకసారి రామాయణం మీద ఉంటది. ఓకే, అవును. అయితే రామాయణం చూసే వాళ్ళ నంబరు, సార్ హెవీ బ్రీదింగ్ వస్తుంది, ఐ మ్యూట్ యూ. ఓకే, సో రామాయణం మీద చేసే లైవ్లు 500, 1000 కంటే ఎవడెక్కువ చూడండి. ఓకే, అది కూడా నాకు తెలిసి ఓపెన్ చేసి ఫస్ట్ 10 నిమిషాలు ఈ సోదేవుడు ఏంటాడు అని చెప్పి పెట్టేస్తారని నా డౌట్. కానీ బైబిల్ని తిట్టుకుంటూ చేసే దీనికి మాత్రం చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి. 3000, 4000, 5000 వ్యూస్ దాకా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్ ట్రెండ్ అనమాట. ఇది వాళ్ళకి కూడా తెలిసి సంగతి. ఒరే, మనం మన మతం గురించి గొప్పగా లేదా రామాయణం, భారతం అని చెప్పుకుంటే ఎవ్వడు చూడ్డు, ఎవ్వడు విండు, పక్కనోడిని తిడితేనే జనాలు చూస్తారు. అది ఆల్రెడీ ఆ కిరణాస్త్రంగాడు ఇంకా కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, అండకొండ రాముడు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యారెక్టర్ కూడా ఇదేంటి ఏదో అతను ఎక్స్ క్రిస్టియనే, నా హిందూ సోదరులను బాగుపరచుకోవడానికి నేను ఏదో చేస్తానని. ఈ కిరణాస్త్రం అనే పర్సన్ ఒకళ్ళిద్దరు వెళ్ళి అతనికి చెప్తారనమాట, ఏమి, ఒరే నువ్వు పని చేస్తానంటే ఎవడు చేయడరా, నీకు డబ్బులు కూడా రావు, ఏమి రావు, జస్ట్ వెళ్ళి బూతులు మాట్లాడు, క్రైస్తవులను తిట్టుకో, ముస్లింలను తిట్టుకో, నాస్తికులను తిట్టుకో, కమ్యూనిస్టులను తిట్టుకో, తిడతా ఉంటే నీకు వ్యూస్ పడతాయి, అంతే తప్ప మంచి మాటలు చెప్పు లేదా కాస్త మెత్తగా మాట్లాడు చేస్తే ఎవ్వడు నీకు పైసా ఇవ్వడు. అది గ్రంథాల గురించి మాట్లాడితే అసలు ఎవడు చూడడు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ అమృత సిద్ధి. మన ఛానల్కి వచ్చి 3 సార్లు కాల్పించుకుని పోయాడు. అతను ఛానల్లో కూర్చొని ఏంటి రామాయణం చదువుతాను ఒకసారి, భగవద్గీత చదువుతాను ఒకసారి, మహాభారతం చదువుతాను ఒకసారి, అన్ని ఆరంభ సూరత్వం అనమాట. మొదలెడతాడు, కంప్లీట్ చేయడు. 30-40 మంది కూడా చూడరండి. ఇప్పుడు రాముడి మీద అంత భక్తి ఉన్నోళ్ళు కనీసం కొంతమంది వచ్చి చూడాలి కదా, చూడరు. వినాలి కదా, రామాయణం వింటే పుణ్యం వస్తుందని వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు కదా, చూస్తారంటే చూడరు, నథింగ్. ఓకే, సో వీళ్ళందరికీ క్లియర్ బిజినెస్ అనమాట. ఇంకొన్ని ఊరకొక్కల ఛానళ్ళు కొన్ని ఉంటాయి కదా, మీకు తెలిసిందే, ఛానళ్ళు ఉంటాయి, ఇందాక కూడా వచ్చాడు, అలాగే కొంతమంది ఇంతకు ముందు వచ్చి తిట్టుకుంటూ. దీస్ పీపుల్ హ్యావ్ ఎ క్లియర్ ఎజెండా. బూతులు తిడితే డబ్బులు వస్తాయి. వీళ్ళ కర్మ ఏంటంటే ఈ క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి చూసారా, క్రిస్టియన్ ఛానల్స్కి ఎక్కువ వ్యూవర్షిప్ ఉందండి హిందూ గ్రంథాలను తిట్టుకుంటుంటే. దరిద్రం ఏంటంటే ఆ డెమోగ్రాఫిక్ మారిపోతుందని యూ కెన్ ఈజీలీ సీ దాట్. ఇప్పుడు ఆ సాంబశివరావు ఉన్నాడు, సాంబశివరావు ఒక వీడియో రిలీజ్ చేస్తే ఒక 24 అవర్స్ 48 అవర్స్లో ఎంతమంది వ్యూవర్స్ వస్తారో అది చూడండి. ధర్మ మార్గం కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ వీళ్ళ సనాతన వారియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రిలీజ్ చేసి ఏ ఒక్క వీడియో అన్నా సరే 48 అవర్స్ తర్వాత ఎంత వ్యూవర్స్. సేమ్ అంటే ఆ సాంబశివరావు అనేవాడు హిందుత్వాన్ని తిట్టుకుంటూ ఒక వీడియో చేస్తాడు, హిందువులను తిట్టుకుంటూనే, వీళ్ళు క్రైస్తవాన్ని తిట్టుకుంటూ చేస్తారు. కాసేపు చూస్తే ఆ రెండింటి వ్యూవర్షిప్ మళ్ళీ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ సుమారుగా ఒకేలాగా ఉంటాయండి, పెద్ద తేడా ఉండదు. సమ్ 40,000 ఎంతో ఉంటాయి వీళ్ళకి సబ్స్క్రైబర్స్, వాళ్ళకి వీళ్ళకి. వ్యూవర్షిప్ మాత్రం వాడికి ఎక్కువ ఉంది. అంటే హిందువులన్నా సరే మా ఓడిని ఎలా తిడుతున్నాడు అని చూస్తుండాలి, లేదా క్రైస్తవులు బాగా తిడుతున్నాడు హిందువుల్ని ఎలా తిడుతున్నాడో చూద్దాం. సో పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ క్రిటిసిజం. అది క్రిటిసిజం కూడా కాదు, టెక్నికల్గా బూతులు తిట్టుకోవడం. ఓకే,
వీళ్ళు ఎక్కువ దారి తప్పినట్టు కనపట్లేదు. బుర్ర తక్కువతనం ఎంత ఉన్నా సరే ఈ క్రైస్తవులు కానీ బూతులు తక్కువ వాడినట్టు నాకు అనిపించింది. బట్ నందర్లెస్ దే డూ యూస్ సమ్ ఆఫ్ ది నాస్టీ వర్డ్స్. అట్లీస్ట్ సాంబశివరావు వాడుతూనే ఉంటాడు. కానీ వీళ్ళు మాత్రం తెగ వాడతారనమాట. ఓకే, ఈ క్లియర్ డెమోగ్రాఫిక్ చేంజ్ కనిపిస్తుందండి నాకు. యూట్యూబ్ను గబ్బులేపింది వీళ్ళే అని నాకు తెలుగు యూట్యూబ్ని సర్వనాశనం చేసింది వీళ్ళే అని ఫస్ట్ నుంచి నాకు ఒళ్ళు మంట ఫస్ట్ నుంచి ఉంది. ఒక్కటి కూడా తిన్నమైన కంటెంట్ క్రిటికల్ అనాలిసిస్ కంటెంట్ కానీ ఏం లేదు. పోనీ ఎదుటి మతాన్ని తిట్టుకో పర్లేదు, నో ప్రాబ్లం, ఇచ్చిన హక్కే కదా. క్రిటికల్ అనాలిసిస్ చెయ్యంటారా అంటే బూతులు తిట్టుకోవడానికి వాటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఎక్కువ అండి. అది కూడా వినటానికి కన్న కఠోరంగా ఉన్న బూతు మాటలు మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. క్రిటికల్ అనాలిసిస్ చెయ్యంటారా అంటే చేయరు. ఇది వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం మాస్టర్. అవునండి, కరెక్ట్. రైట్ సార్. నేను సైన్స్ స్టూడెంట్ అండి. సరే, టైం అప్ప. సరే, నెక్స్ట్ వీక్ కలుద్దాం అయితే. షూర్ తప్పనిసరిగా రండి. విల్ హ్యావ్ ఎ లిటిల్ లాంగర్ నెక్స్ట్ టైం. ఓకే అండి. ఓకే, లాస్ట్ కాల్ ఒక్కరిని తీసుకుందాం. ఐ థింక్ అగైన్ నోన్ పర్సన్ అనుకుంటా. ఐఎమ్ సారీ అబౌట్ ది అదర్స్. విన్ నీ అనే పేరుతో వచ్చారు. వీళ్ళు లాస్ట్ టైం కూడా మిస్ అయినట్టున్నారు. ఐ విల్ ట్రై టు పికప్. హలో విన్ గారు, ఐ థింక్ లాస్ట్ టైం మొత్తం ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ వర్కింగ్. సూర్య గారితో మాట్లాడి క్లోజ్ చేద్దామండి. హలో, హాయ్ సూర్య గారు. హాయ్ సూర్య గారు. హాయ్ సార్, చాలా రోజులు ఒకసారి ఆల్రెడీ మాట్లాడాను. జస్ట్ జాయిన్ అయ్యా. థ్యాంక్స్ ఫర్ టేకింగ్. నేను ఈరోజు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఒక 9th or 10th మేబీ ఇన్ బిట్వీన్ అక్కడ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చెప్దాం అనుకుని చేశాను అనమాట. సో నాకు కజిన్స్ ఉన్నారండి, వాళ్ళు కొంచెం ఎథిస్ట్ యాక్చువల్ చెప్పాలంటే. సో నేను 9th, 6th, 7th ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఐడియాలజీ రేషనల్ థింక్ ఎక్కువ ఉండేది. సో కాజ్ వెతికేవారు దేనికైనా. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్, సంథింగ్ హ్యాపెన్ అనేది చూసేవారు బాగా. నాకు నేర్పించారు. అఫ్ కోర్స్ మనకు అలాంటి వాళ్ళు ఉంటే ఈజీగా తెలుసుకుంటాం కదా, వాట్ హ్యాపెన్స్, ఎందుకు ఇలా జరుగుతుంది ఏదైనా. సో ఆమె ఇండస్ట్రీ. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఒక కజిన్ ఒక అమ్మాయి ఉంది. తను సమ్ బిలీవర్. ఏ మతమైనా సేమే కాబట్టి నేను ఆ మతం పేరు కూడా చెప్పక్కర్లేదు అనుకున్నాను. ఒక మతం బిలీవర్ బాగా. సో రీసెంట్గా తనకు కొంచెం ఎక్కువైంది ఆ బిలీవ్, అది బాగా ఎక్కువైంది. సో ఒకరోజు మేము ఒక డాబా పైన ఉన్నాం, మా కజిన్ అండ్లో ఉన్నాం. తను వచ్చి అఫ్ కోర్స్ షీ నోస్, అంటే మేము నమ్మమని తెలుసు, బట్ కైండ్ ఆఫ్ తిరుగుతారు కదా వచ్చి, లేదు మీరు తప్పని నిరూపించుకుందాం అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. సో మా సైడ్ నుంచి వీ సాటిస్ఫైడ్, అంటే వీ హ్యావ్ క్లియర్ విజన్ అట్ దట్ టైం. అఫ్ కోర్స్ మా కజిన్స్ అయితే వాళ్ళు ఎవరిని అంటే అంత పట్టించుకునేవారేం కాదు, కానీ వాళ్ళ వరకు వాళ్ళు రేషనాలిటీ వెతుక్కుని వాళ్ళు కామ్గా ఉండేవారు. దే లర్న్ బి దట్ వే. చెప్పాలంటే వాళ్ళు కూడా నాకు నేర్పింది అదే, నువ్వు అంత ఆవేశపడిపోక్కర్లేదు, ఇంట్లో గొడవ పెట్టుకోకర్లేదు. సో నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా చేయొచ్చు, కానీ దట్స్ యువర్ చాయిస్. నువ్వు చేస్తా చేసుకో, చేయకపోయినా అది పెద్ద ఇష్యూ ఏం కాదు. దట్స్ ఓకే. అంటే మీరు ఎలా చెప్తారు, మామూలుగా అందరూ చేస్తున్నప్పుడు ఓకే, 10 గంట మీద కాదనుకుంటే ఫ్యామిలీకి దట్స్ నాట్ ఇష్యూ కైండ్ ఆఫ్ అలా చెప్తారు. సో అమ్మాయి వచ్చి కైండ్ ఆఫ్ బుక్ చూపించి దీంట్లో మొత్తం సైన్స్ అంతా ఉందని చెప్పింది. ఎవరిబడి చేస్తుంది, అందరూ అనుకుంటారు. సో మా కజిన్ ఏం చెప్పారంటే, అవునా అయితే రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది, 3 క్వశ్చన్లు అడిగారు అనమాట. ఒకటి రిఫ్రిజిరేటర్ ఎలా పనిచేస్తుంది, రెండోదేమో న్యూటన్ సెకండ్ లా ఎక్కడ ఉంది, సమ్ అదర్ క్వశ్చన్, మూడోది ఏదో క్వశ్చన్ కైండ్ ఆఫ్ ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్ అడిగినట్టున్నాడు. నాకు ఓకే, అందుకని నేను పర్టికులర్ సెన్స్ లైక్ రిఫ్రిజిరేటర్ అదేంటారా, నేను అమ్మాయి వెళ్ళిపోయింది, ఏదో డిస్కషన్ జరిగింది, అమ్మాయి వెళ్ళిపోయింది, తర్వాత ఎప్పుడు రాలేదు ఆ టాపిక్ పైన. నేను అడిగా అదేంట్రా, ఇప్పుడు ఎవరైనా ఓకే పర్టికులర్గా న్యూటన్ సెకండ్ లా అడిగావు, పైగా నువ్వు రిఫ్రిజిరేటర్ అడిగావు, చాలా ఎంతగా ఉన్నాయి, ఎందుకు అయ్యి అడిగావు అంటే, ఇప్పుడు సంథింగ్ ఏదైనా అడిగాను, ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా అందరికీ తెలుసు కాబట్టి, ఇప్పుడు ఏదైనా ఫోర్స్ ఉంటే ఆపోజిట్ ఫోర్స్ ఉంటుంది కైండ్ ఆఫ్ స్టఫ్ కాబట్టి, ఇప్పుడు ఏదైనా పనికిమాలను చూపించి ఇదే అంటారు. ఇప్పుడు ఇది ఒక బాణం వేసాడు, ఇంకో బాణం తగిలి వెళ్ళిపోయిందంటే న్యూటన్ థర్డ్ లా డిస్క్లోజ్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ లో ఎలాగో తెలియదు చాలా మంది తెలియదు. రిఫ్రిజిరేటర్ చచ్చే, ఇంకా రిఫ్రిజిరేటర్ అయితే చచ్చిపోతారు. ఇంకా వాళ్ళకి అసలు బేసిక్ తెలియదు కాబట్టి దీంట్లో ఎక్కడ వెతుక్కోలేరు. కాబట్టి అంటే కైండ్ ఆఫ్ అనమాట, అంటే అది చెప్పాడు.
ఇప్పుడు అంటే కొంచెం టాపిక్ పెద్దగా మీకు ఇంతకుముందు లైవ్లో ఉన్నాను నేను, సమ్ అదర్ పర్సన్. తనేమీ అంత ఫోర్స్ఫుల్గా మాట్లాడగలేదు, కానీ సమ్ ఇడియాటిక్ ఐడియాస్ మాత్రం ఫుల్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత చిన్న కామెడీ చేద్దాం అని చెప్పి ఇష్యూ చెప్తే మీకు కొంచెం కామెడీగా ఉంటుందని చెప్పి చెప్పాను అనమాట. దట్స్ ఇట్ సార్. అంటే నాకేం క్వశ్చన్స్ ఏం లేవండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ అదర్స్ అండి. నిజంగా ఇంకా నేను చదవడం మొదలు దట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ బీయింగ్. ఓకే, ఒక్క A to Z మన్యం తెలుగు అని ఉన్నారు. నాట్ టేకెన్ ఫర్ సమ్ టైమ్ ఐ థింక్. A to Z మన్యం గారు. హలో, యా సార్, చెప్పండి సార్. హలో, వినిపిస్తుందండి? చెప్పండి సార్. థ్యాంక్స్ అండి తీసుకున్నందుకు. ఓకే, జస్ట్ అంటే నేను చిన్న డౌట్ అడగడానికి వచ్చాను. యాక్చువల్గా మేము ఒక ట్రైబల్ ఏరియాలో ఉంటాం అనమాట, బాగా రిమోట్ ఏరియా. ఓకే, హలో, చెప్పండి, కంటిన్యూ చేయండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, మీరు చెప్పండి, చెప్పి ఆఫ్ చేయండి, ఎందుకంటే దెర్ ఇస్ అ గ్యాప్ అనమాట. ఓకే ఓకే, అంటే యూజువల్గా ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ టీవీస్ అవి కూడా మాకు యాక్సెసిబిలిటీ లేదు. సో ఎక్కువ టైం పాస్ అంతా అమ్మమ్మ వాళ్ళు చెప్పే కథలు వీటి మీద ఉండేది. సో లోకల్గా మనకు గ్రామ దేవతలు అని ఉంటారు కదండి. అవును, అలాగే ఒక 5 or 6 నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క డైటీ. సో అంటే అమ్మమ్మ వాళ్ళు చెప్పిన స్టోరీలు ఏంటంటే వాళ్ళు మనుషుల్లాగే పుట్టి ఆ విలేజ్కి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకున్న డివైన్ పవర్స్తో వాళ్ళు కాపాడేయడం వల్ల వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, వాళ్ళకి చాలా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండేది అనేది మేము చిన్నప్పటి నుంచి విన్న స్టోరీస్ అనమాట. సో సడన్ గా ఈ 5-6 అక్క చెల్లెళ్ళు అన్నట్టుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అది లోకల్ స్టోరీ, మనం స్థల పురాణం అంటాం కదా, అలా అనుకోవచ్చు. ఇందులో ఒక గ్రామ దేవత ఏంటంటే బాగా పాపులర్ అయింది తర్వాత, కొంచెం ఆ చుట్టుపక్కల టౌన్ పెరగడంతో బాగా పాపులర్ అయ్యి ప్రెజెంట్ మన ఏపీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాతర అది, ఆ దేవత జాతర. సో సడన్ గా ఏంటంటే కొత్త స్టోరీలు వినడం మొదలైంది. అంటే ఈ చిన్నప్పటి నుంచి విన్న స్టోరీలు కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రాక్షసుడిని సంహరించే అప్పుడు అతని ప్రతి రక్తపు బొట్టు కింద పడి కొత్తగా రాక్షసులు పుడుతుంటే వాళ్ళ రక్తం నేల మీద పడకుండా పట్టుకోవడానికి పుట్టిన వాళ్ళే ఈ గ్రామ దేవతలంతా అనే స్టోరీ కొత్తగా వినడం మొదలైంది. సో దీన్ని అంటే కల్చర్ని కబ్జా చేయడం అనాలా, లేకపోతే మీరు కానీ మీ దేవతలు కానీ మాకు పనోళ్ళు అన్నట్టు ఏమంటారు, సోషల్ ఇంజనీరింగ్ అనాలా, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కల్చరల్ అప్రోప్రియేషన్, లేదంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన దేవుళ్ళందరూ అంటే మనం వినే హిందూ మతంలోని దేవుళ్ళందరూ ఇలా వచ్చిన దేవుళ్ళేనా? ఇంతమంది దేవుళ్ళు ఉండడానికి రీజన్ ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అవును, ఆడియో గ్యాప్ వస్తుంది. లెట్ మీ మ్యూట్ యూ ఫర్ అ వైల్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఓకే, మ్యూట్ చేశాను. సో మీరు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే రిపీట్ ఫర్ 1000 years అండి. ఓకే, సో మీరు చిన్నప్పుడు విన్న కథకి ఇప్పటికీ ఒక 20-30 years గ్యాప్ ఉంది. 20-30 yearsలోనే ఒక కొత్త కథ అల్లేసిన దుర్మార్గులు వాళ్ళకి 100 ఏళ్ళు టైం ఇస్తే ఎన్ని కథలు అల్లుతారండి? రైట్, ఆల్రెడీ కబ్జా చేసిన గుళ్ళని కొత్త కథలు అల్లి ఆ కథను కూడా క్యానన్లోకి యాడ్ చేసేయడంలో ఎంతసేపు అండి? అదే జరిగింది. వరాహ అవతారం, మత్స్య అవతారం, ఏ ఒక్కటి కూడా హిందూ మతానికి సంబంధించినవి కావు. అంతకు ముందున్న ఏంటి ఇతర బుద్ధిస్ట్ ఇది కానీ లేదా బౌద్ధులకి సంబంధించిన ఇతర శాఖలకి సంబంధించినవి కానీ
తర్వాత వీళ్ళు అబ్జార్బ్ చేసుకొని దాని చుట్టూ కథలు అల్లేశారు. ఎంతసేపు అండి కథలు అల్లటం ఎంతసేపు? మీరే చూసారు కదా! 30 ఇయర్స్‌లో వాళ్ళు కథలు అల్లేశారు అంటే, హౌ ఈజీ ఇట్ ఈస్ టు ఫూల్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్టర్ 100 ఇయర్స్. రైట్? ఇంకొకటి నిజంగానే ఒక మనిషి ఉండేవాళ్ళు అందరికీ హెల్ప్ చేశారనుకోండి. ఆ హెల్ప్ చేసిన మనిషి చచ్చిపోయిన తర్వాత తిరిగి వాళ్ళొచ్చి డిఫైన్ చేసుకోలేరు కాబట్టి, వాళ్ళకి దైవత్వం ఆపాదించడం కామన్. ఈ విషయం మనం సాయిబాబా ఈ షిరిడి సాయిబాబా స్టోరీలో వినిపిస్తదనమాట. మామూలు ఫకీరు బతికాడు. 4 ఏవో మంచి మాటలు చెప్పుండే అందరూ చెప్తారు. ఏమిటి వాట్ యూ సే బిచ్చమెత్తుకునేవాడు 4 మంచి మాటలు చెప్పాడు, చచ్చిపోయాడు. నౌ వాట్ దే డూ ఇస్ దే స్టార్ట్ అప్లయింగ్ డివినిటీ టు హిమ్. దైవత్వాన్ని ఆపాదించడం అనమాట. ఏది అందరి పాపాలని అడుక్కుని తీసుకునేవాడు. వాళ్ళు వేసిన బిచ్చంలో వాళ్ళ పాపాలని గ్రహించేవాడు. అది తీసుకెళ్ళి ఏమిటి నది ఒడ్డున కూర్చుని రాళ్ళ మీద పేగులన్నిటిని బయటకు తీసి కడిగేసేసి మళ్ళీ మింగేసేవాడు. పెద్ద గుండిగలో వండుతూ ఉంటే అందులో అన్నం ఉడికిందో లేదో సొంత చేయి పెట్టి చూసేవాడు. గరిటలు వాడకుండా నీట్‌గా చేయి పెట్టి చూసేవాడు. ఇలాగా ప్రూవ్ చెయ్యలేని విషయాలన్నిటిని స్టార్ట్ చేసి దైవత్వాన్ని యాడ్ చేస్తారన్నమాట. సో హి ఈజ్ అదేంటి దైవంశ సంభూతుడు. న్యూ గాడ్ ఇస్ బార్న్. ఆల్రెడీ బోర్లు కొట్టేసాయి కదా! పాత దేవుళ్ళు అంటే బోర్లు కొట్టేసాయి. అందుకని కొత్తగా దేవుళ్ళు కావాలి, కొత్త దేవతలు కావాలి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దేవతలు ఆల్రెడీ కొంతమంది నమ్ముతున్నారు కదా! నీట్‌గా కొత్తగా తయారు చేసి, అది కూడా ఒక సన్నాసిగడు మంచి యాక్సెంట్ తోటి చెప్పి, చుట్టుపక్కల అమ్మా ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పాడు. అవును మా గ్రామ దేవత గురించి గొప్పగా చెప్తున్నాడంటే ఇది నిజమే అయి ఉంటది అని సగం మంది నమ్మేస్తారండి. ఇమాజిన్ దిస్ థింగ్ హ్యాపెనింగ్ ఫర్ 10 or 12 జనరేషన్స్. వీళ్ళకి 1000 ఏళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళు టైం ఇస్తేనే బేసిక్‌గా ఉన్న ఒక కథని ఇంత పెద్దగా పెంచి పెద్దది చేశారు. వాళ్ళకి 500-600 సంవత్సరాలు ఇస్తే ఎన్ని కథలు అల్లుతారండి? ఎగ్జాక్ట్‌లీ అదే జరిగింది. ఈ పురాణాలన్నీ ఇలాంటి పుక్కిటి పురాణాలను ఊరికే రాలేదండి. కూర్చుని ఏంటి సొల్లువాగుడు కూర్చొని రాసి తర్వాత వ్యాసుడి పేరు తగిలిచ్చారు ఈ దుర్మార్గులు. ఎవ్రీథింగ్ ఈస్ టోటల్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఇట్ ఈస్ అ ఫ్యాంటసీ బుక్. ఎగ్జాక్ట్‌లీ అదే జరిగింది. మీ గ్రామ దేవతకి ఏ స్టోరీ అయితే జరిగిందో ఇక్కడ వీళ్ళు చేసినవి కూడా ఎగ్జాక్ట్‌లీ అదే. తర్వాత కూర్చొని రాసి బ్యాక్ స్టోరీలన్నీ అల్లటం. బ్యాక్ స్టోరీ అల్లటం చాలా ఈజీ అండి. 'బాహుబలి' సినిమా తీసినంత ఈజీ అది. ఓకే. ఇప్పుడు డబ్బులు పెట్టగలిగినోడు, పవర్ ఉన్నోడు ఎలా అయితే సినిమా తీయగలడో అప్పట్లో చదువు ఎవరి దగ్గర ఉంది, రాతలు ఎవరు రాసేవాళ్ళు, ఎవడు రాసినయి పబ్లిష్ అవుతది తెలిసిపోద్ది కదా! ఇప్పుడు ఊర్లలో కూర్చునేవాళ్ళు వాళ్ళు పబ్లిష్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు కొత్త కథ చేసినా సరే దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఆల్రెడీ పవర్‌లో ఉన్నోడు చెప్పాడనుకోండి, ఒక సొల్లు కథ నీట్‌గా మంచి యాక్సెంట్‌తో చెప్పాడనుకోండి, ఆల్రెడీ కింద కూర్చున్నోళ్ళు నిజంగానే అవునేమో మా గ్రామ దేవతకి నిజంగానే ఇంత పవర్ ఉండుండొచ్చు అని అనుకుని నమ్మేస్తారండి. హలో. యెస్. చెప్పండి. అదే. అంటే వాళ్ళు అప్రోప్రియేట్ చేసుకోవడమే కాదు. అక్కడ ఏంటంటే ప్రతి గ్రామ దేవతకు మనకు లోకల్ పూజారులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. అవునవును. వంశపారంపర్యంగా వస్తూ ఉంటారు. ఆ పర్టిక్యులర్ కుల దేవత అని లేదా గ్రామ దేవత అని వాళ్ళ పిల్లలు అక్కడ ఏదైనా పూజ జరిగితే వాళ్ళని పూజారులుగా పెడతారు. అవును. సో, ఇప్పుడు ఆ గుడి పాపులర్ అయ్యేసరికి ఆ లోకల్స్ అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు పక్కకు పోయారు. బ్రాహ్మిన్స్ వచ్చారు. కొత్తగా ఏమంటారు 108 నేమ్స్ సహస్రనామాలు అవును. అయి కొత్తగా యాడ్ అయ్యాయి మంత్రాలు, పూజా పద్ధతులు మొత్తం అన్నీ మారిపోయాయి. రాసుకోవడమే. కొత్తగా ఎప్పుడన్నా అదే. కొత్త అన్నీ కొత్తవొచ్చి ఇప్పుడు ఇప్పుడు అది మనకంటే లోకల్‌గా అతనికి అది ఉపాధి కాకపోయినా పూజారికి కొంచెం ఆ వాల్యూ ఉండేది కదా! లోకల్ అతనికి. హ్మ్. ఇంతకుముందు అంటే ఇప్పుడు ఫేమస్ అయింది కాబట్టి అదో ఉపాధిలా చూడొచ్చు అందులో పూజారిని. కానీ ఇంతకుముందు అది ఉపాధి కాదు కానీ అతనికి ఆ వాల్యూ ఉండేది. ఇప్పుడు అతను ఎవరో గూడా తెలీదు. అంతే అంటే కబ్జా ఒక అంటే ఇదే రకంగా మరి. కబ్జా జరిగిందక్కడ. దిస్ ఈస్ కబ్జా అండి. దేవతనే కబ్జా చేసారేమో అనుకోవచ్చు. అంతే. అది ఫస్ట్ నుంచి చేసేదండి. వీళ్ళు చేసే పనే అది. ఏమిటి దేవత మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అని చెప్పి కంట్రోల్ చేయరు. దేవుడిని కూడా కంట్రోల్ చేసే పవర్‌ని దగ్గర పెట్టుకున్నారు. ఇంకా మనుషుల్ని కంట్రోల్ చేయడం ఎంత ఈజీ అవును. చెప్పండి. ఇప్పుడు రైట్ సార్ అయితే. అంటే ఆల్మోస్ట్ అండి. అందరూ అదే బిలీవ్ చేస్తారు ఆ కొత్త కథనే. అవునవును. రైట్ సార్ అయితే. సో విల్ క్లోజ్ ఫర్ టుడే ఓకే. అండి. థాంక్స్ ఎ లాట్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్. ఓకే. ఓకే.
థ్యాంక్స్ అలాట్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. దిస్ హస్ బీన్ ఇంట్రెస్టింగ్. ఇలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ అండ్ సీ యూ.